ట్రీట్మెంట్స్లో ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? పేషెంట్ అవహేళన చేయడం, నీకేం చేస్తుంది ఇంజెక్షన్ అంటే ఒక పూట భోజనం తినడము, ఇంట్లో అడుగుతూ ఇవ్వలేకపోవడం, భార్య పిల్లలకు టైం కేటాయించకుండా పేషెంట్లకు సర్వీస్ ఇచ్చి, డాక్టర్ యొక్క కష్టం చాలా ఉంటుంది, అదొక డాక్టర్కే తెలుసు. చేసేది వైద్యం, కమర్షియల్ కాదు, ధర్మం నా వైపు ఉంది, ధర్మం గెలుస్తుంది, ధర్మం రక్షిస్తుంది అనే సిద్ధాంతం ఫాలో అయ్యే వ్యక్తిని. డాక్టర్ గా నువ్వు జన్మించిన అంటే అదే చాలా గొప్పతనం. వైద్యం నారాయణ హరి అన్నాడు. అంత పెద్ద పదవి నాకు ఇచ్చినప్పుడు మానవ సేవయే మాధవ సేవ. సంవత్సరం రోజు ప్రతి రోజు వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట రైల్వే స్టేషన్ లో ప్రతి రోజు క్యాంపు. వరంగల్ రైల్వే స్టేషన్ లో పెట్టుడితోటే కేసు పడ్డది. ఎందుకు? బీపీ గోళీ ఇవ్వవా, షుగర్ గోళీ ఇవ్వవా, మాకేమి ఇవ్వవా, ఏ మనుషులు మీరు, ఈ తెచ్చుడు గొడ్డు మాంసం దాంట్లో కలుపుడు మంచిగా పర్ఫ్యూమ్ వేసి, అబ్బాయి ఏం సబ్బు షో సార్ సిగరెట్ ఇచ్చో వీడియోలో బహిరంగ డాక్టర్ సిగరెట్ తాగుతుంది. ఏంది ఇది? ట్రస్ట్ ఓన్లీ ద ట్రూత్. నిజాన్ని మాత్రమే నమ్ము. మితము అమృతము, అమితము విషము. గోల్డ్ డ్రాప్ అవసరం కంగన్ వాటర్దే, లేకపోతే ఇప్పుడు బ్లాక్ వాటర్. నేను డ్రాగన్ ఫ్రూట్ వాడతాను రోజు. అవకాడో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ పెట్టుకొని నువ్వు మందుల దగ్గరికి వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ. మన టాలెంట్స్ అన్ని ఎంతసేపు పొద్దున నుంచి రాత్రి చదువు అయిపోయిందా, ట్యూషన్ అయిపోయిందా, రాత్రి మళ్ళీ టైం ఒక రాత్రి ఇచ్చి పెడతా. అది కూడా ఎందుకంటే వీళ్ళు అంటారు కాబట్టి, వీళ్ళు మొదలుకుంటే వాళ్ళని నమ్ముతారు. అది వేసుకున్నావానే ఇది వేసుకున్న డేంజర్ చచ్చిపోతావా అంటే కదా ఆడపని. అసే ఇట్లా కాదు అట్లా కాదు. తెల్లారు పూజ సత్యనారాయణ వ్రతం ఉన్నది, గోల్డ్ వేసుకో, మాస్క్ పెట్టుకుంటే ఆపుతుందా వైరస్ ని? దుబ్బే ఆపదు. అది ఎక్కువ మంది వస్తారు ఫ్రీ అనేసరికి. అందులో మీరు ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేసి? అంటే ఇప్పుడు చాలా మంది వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మీరు తాగదు, చేయదంటది, ఇదంటది. నీకోసం నీకు జ్యూసులు తయారు చేస్తారా ఫ్లేవర్ గా? నలుగురితో నువ్వు, అవునా కదా? కొనుక్కో, టేస్ట్ ఉంటది. ఎన్ని ఫ్లేవర్ తయారు చేస్తారు కంపెనీడు? కళ్ళు ముసం కట్టుకున్నాం ఇంకా ఇక ఆ టానిక్ కొడవదు, వస్తుంది మూట వస్తుంది. ఏం మందులు ఇచ్చినా అస్సలు తక్కువ. ఒక క్వశ్చన్ మీకు చెప్పండి. ఎవరైనా ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూసి సిగరెట్ అనేది ఇంజూరియస్ టు హెల్త్ అని నేను ప్రూవ్ చేస్తా అంటే వాళ్ళతో మీరు డిబేట్ లో పాల్గొంటారు? 100%. రాత్రి తయారేసి బర్రెలకెళ్ళి పిండిచి ప్యాకెట్ వేసి తనకి ఎవడన్నా ఎవడు ఏడు కదా. నేనే అది చూడలేక 80,000 రూపాయలు ఇచ్చి బర్రె కొనిపించిన కొన్ని. ట్రాన్స్ షోస్ కండక్ట్ చేస్తున్నారు బయట కంట్రీస్ లో. నిజాన్ని తెలుసుకున్నారుడా అని అంటున్నారు. చంపినా సచ్చినా ఏదైనా కానీ ఒక్కటే అని నమ్మకం పెట్టుకోండి. అదే నమ్మకం డాక్టర్ దగ్గర పెట్టుకోండి. మీ ఫ్యామిలీ డాక్టర్ మీకు ఏది పడుతుందో ఫ్యామిలీ డాక్టర్ చూసుకుంటారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే శివనాగ్. చాలా థ్యాంక్స్ మా ఇన్విటేషన్ ఒప్పుకొని గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్కి వచ్చినందుకు. నాకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రేక్షకులకు అన్ని విధాలుగా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని నాకు పదే అనిపిస్తుంది. ఇది ఒక సరైన ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ సరైన వ్యక్తి దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. సో మనం ఫస్ట్ మీ డాక్టర్ వృత్తి గురించే స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ మీ చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ కూడా ఒక డాక్టరే. మాకు తెలిసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి మీ ఫాదర్కి మీరు హెల్ప్ చేస్తూ, చదువుకునేటప్పటి నుంచే ఇంజెక్షన్స్ ఇస్తూ, పేషెంట్స్ని చూస్తూ ఎంతో ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారు. తర్వాత మీరు ఎంబీబీఎస్ చేశారు. ఇవన్నీ మీకు అంటే ఆ చిన్నప్పుడు, అంటే ఇప్పుడు మీరు చదువుకున్న దానికంటే మీరు చిన్నప్పుడు చేసింది మీ రియల్ లైఫ్ ట్రీట్మెంట్స్లో ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసికలీ నాకు కొంచెం నా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను, హిస్టరీ. షూర్. ప్రేక్షకులు ఈజీగా అర్థమవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ యాక్చువల్లీ ఒక ఆర్ఎంపీ ప్రాక్టీషనర్. తనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 years సీనియారిటీ. నాన్నగారికి అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫు నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి దాంతో సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. నాన్నగారిది ఆ బ్యాచ్మేట్ వాళ్ళు 14 members. ఆ తర్వాత ఎంబీబీఎస్ వాళ్ళు చాలా స్టడీ గ్రోత్ అయిపోయాక బయట ప్రాక్టీస్ చేసుకోమని చెప్పారు. అదే సర్టిఫికేట్ మీద డాడీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఒకటే దగ్గర 40 years నుంచి. ఆ గల్లీకే డాక్టర్ వెంకన్న గల్లీ అనే పేరు వచ్చింది, ఏ ఆటో వ్యక్తి అని చెప్తాడు. సో మేము చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఏముందంటే స్కూల్స్ చేంజ్ అవ్వడం. ఎందుకు అంటే ఈ యొక్క గొర్రెల సిస్టమ్ అనేది ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి నైట్ వరకు స్కూల్లో కూర్చోవాలంటే నా వల్ల కాకపోయేది. ఎందుకంటే అదే స్టడీ అదే లెక్క. మన నాని హీరో చెప్పినట్టు ఎంత చదివినా 100 మార్కులు అయితే దాటాయి కదా. మనకు కావాల్సింది ఏంటిది? డిగ్రీ కాదు, కంటెంట్, రిజల్ట్ ఇంపార్టెంట్. సో నాకు అదే విధంగా నేను స్కూల్ 2nd ర్యాంకర్ ఉండేది. నేను పొద్దున్న 8 వరకు కూర్చున్నాను అనిపించేది. స్కూల్లో పోయేది, చదువు ఏదో తినేది, పడుకునేది, ఆడుకునేది, ఇష్టం ఉన్నట్టు ఫ్రెండ్స్ తోటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది, మంచి అనిపించేది. దానికోసమే స్కూల్ పోయేటోడు. కొన్ని సందర్భాల్లో హోమ్ సిక్ క్యాండిడేట్ ఎక్కువ మదర్ పేరెంట్స్
వాళ్ళంటే ఇష్టం, ఇల్లు 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 ఇల్లు, అప్పుడంతా మెచ్యూరిటీ ఉండకపోయేది. సో ఒక స్కూల్ బంద్ చేసి ఇంట్లో ఉండేది. మా సిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ ఉండేది, నేను సెకండ్ ర్యాంకర్ ఉండేది. మా ఫాదర్ ఒక కంపేర్ చేసేది, అరే అక్క చదువుతుంది నువ్వు చదవట్లేదు అనేది. అంటే తను చదివే విధానం వేరే, నా చదివే విధానం వేరే, బై బర్త్ బేస్ ఆఫ్ గాడ్ గ్రేస్ వల్ల అట్లా ఉండేది. సో నాకేంటిదంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కదా, దాన్ని మనం అవుట్పుట్ ఎందుకు చూపించుకోవాలి? ఎవరో సర్టిఫికెట్ ఇస్తే గానీ మనం గొప్పలం కాదు. రైట్. మనకు రియల్ సర్టిఫికేట్ ప్రజలు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో అన్నట్టు ఆలోచన నాది. సో అదే విధంగా నేను స్కూల్స్ చేంజ్ అవుతూ పోతున్నా, ఏ స్కూల్ యాక్సెప్ట్ చేయట్లేదు, మా నాన్నగారు కూడా ఏమనట్లేదు. ఎందుకంటే చదువుతారు కదా అబ్బాయి అని చెప్పేసి, నీ ఇష్టం బిడ్డ, నువ్వు ఏ స్కూల్ అన్నా చదువుకో, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ చదువుకో, అక్కడ డొనేషన్స్ కడతా అని. పాపం ఆయన చాలా సాయశక్తుల, అప్పుడు చాలా మించాను, లో క్లాస్ ఉండేది, అయినా కూడా ఆల్మోస్ట్ 10 స్కూల్స్ మారాను. లాస్ట్ స్కూల్ వచ్చేసి శాంతినికేతన్ స్కూల్, పిన్నవర్ స్ట్రీట్. నేను 8th క్లాస్లో ఎంటర్ అయ్యాను. నా బోర్డ్ ఎగ్జామ్ కరీంబాద్లో అయిపోయింది, 8th క్లాస్లో ఎంటర్ అయ్యాను. అక్కడ స్కూల్లో నా గురించి మా ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేస్తే ఆ సార్ కూడా స్టార్టింగ్ కొద్దిసేపు ఆలోచించి, ప్రిన్సిపల్ సార్ గారు పాపం దేవడసండి వారు, ఆయన పేరు వెంకటేశ్వర్లు. సో గురుగారు ఏం చెప్పారంటే, అలా అని కాదు ఇట్లా అని కాదు సిస్టమ్, రోజు ఒక సబ్జెక్టు ఒక సిలబస్ ఇస్తాను నేను, ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జామ్ రాసి వెళ్ళమని చెప్పండి. ఇది ఒక సిస్టమ్ అయితే ఓకే మాకు కూడా అన్నారు. సరే పర్లేదు, అటెండెన్స్ లేకున్నా పర్లేదు, పర్లేదు. అటెండెన్స్ అంటే రోజు అటెండ్ అవుతాయి కదా, కానీ తొందరగా వెళ్ళిపోవడం. ఓకే. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చోని ఎంత ఓపిక ఉండదు నాకు. ఓకే ఓకే. ఎందుకంటే బేసికల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, హార్ట్ మీద చేసుకుని ఏ వ్యక్తి అని చెప్పగలుగుతాడు. పొద్దున్న నుంచి నైట్ వరకు ఎవరు చదవడు, స్కూల్ కాలేజ్ టైం పాస్ జరిగితే లాస్ట్కి 1 డే బ్యాటింగ్, ఎగ్జామ్స్ ముందు రాసుకోవడం, అదే జరుగుతుంది. సో నేను ఏంటంటే ఆ టైం వేస్ట్ కాకుండా వేరే దాని మీద పడటోని. సో అట్లా ఆ స్కూల్ సార్ ప్రిన్సిపాల్ ఒప్పుకున్నారు, టీచర్స్ కూడా ఒప్పుకున్నారు, నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మంచి విద్యాబోధన చెప్పారు. ఒక మ్యాథ్స్ అంటే పడదు, ఓకే, అస్సలకి పడదు. మ్యాథ్స్ అంటే అసలు రాదు, పడదు. ఒక్కోసారి అయితే గుండు 0 మార్కులు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మా సిస్టర్ పర్ఫెక్ట్ మ్యాథ్స్ లో. సో ఇక మాది 130 స్కూల్ మొత్తం క్లాస్ స్ట్రెంత్. అందులో సంథింగ్ ఒకసారి మహేశ్వర్ సార్ మా గురువు గారు, పాపం మ్యాథ్స్ చాలా కష్టపడిన వెనకాల ఒకసారి అమ్మాయిల ముంగడ ఇజ్జత్ కూడా తీసిండు, కొట్టిండు కూడా. ఇక అయినా కూడా ఒక్కసారి ఇజ్జత్ వాళ్ళ ఏడ్చి ఒక్కసారి సాధిద్దామని ఫస్ట్ టైం యూనిట్ టెస్ట్లల్లో 97 స్టాండర్డ్కి. ఇక అప్పుడు క్లాప్స్ కొట్టిపించిండు. అదే లాస్ట్, ఇక మళ్ళీ రాలేదు. ఇక నా వల్ల కాదని చెప్పేసిన. ఇక అట్లా సంహవ్ 10th లాస్ట్ మినిట్లో 4 months రివిజన్ ఉంటుంది, మన స్ట్రిక్ట్. ఆ రివిజన్లో కూడా మంచి ఓన్గా ప్రిపేర్ చేసి, అప్పుడున్నంత స్కూల్ స్టాండర్డ్స్ ఇప్పుడు లేవండి. ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ మీద చాలా కేరింగ్ తీసుకునేవాళ్ళు. మా స్కూల్ మాత్రము లైన్గా నాన్ స్టాప్ 10-12 times ప్రతిభా పురస్కారం అవార్డు వచ్చినటువంటి స్కూల్ ఘనత మాది. సో అట్లా చాలా కేరింగ్ తీసుకుని వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకోవడము, పొద్దున్నే వచ్చి స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేయడం, చాలా అటో ఇటో మొత్తానికైతే పాస్ అయిపోయాను. దేవుని దేవలో ఒక 80% అయితే వచ్చింది, అంతకంటే ఎక్కువ రాలేదు, అంతకంటే ఎక్కువ రాయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆన్సర్ వచ్చినా రాయలేను నేను, నాకు అంత ఓపిక బద్ధకం అనుకోకండి. నాకు ఏంటంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతా అనుకున్నా. అయిపోయింది, 10th అయిపోయింది. 10th అయిపోయాక అందరూ 10th అయిపోయిందని ఫుల్ ఎంజాయ్మెంట్లు, అందరు తిరుగుతారు, హాలిడేస్ ఎంజాయ్మెంట్, ఆడుకునేది ఇవన్నీ ఉన్నాయి. నేను అదే టైంలో ఆడుకుంటే మా ఫాదర్ ఎంటర్ అయ్యిండు. అరే నీకు అట్లా ఆడుకునేది కాదు, నీకు ఇది అన్నం పెడుతుంది, ప్రాక్టీస్ నేర్చుకో, నిన్ను సంథింగ్ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఉద్దేశం బాగుండే. ఓకే. సో నాన్నగారి దగ్గరికి ఎవరైనా మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళతో కూర్చోవడము, చిన్నప్పటి నుంచి డాక్టర్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగడము, కామన్గా ఏ అబ్బాయికైనా ప్యాషన్ ఉంటుంది. అట్లా 10th అయిపోయాక మా ఫాదర్ గారు ఏం చెప్పారంటే, హాలిడేస్లో నువ్వు అన్నీ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఎంప్లాయ్మెంట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ప్లస్ సో ఇవన్నీ కార్డ్స్ సంపాదించుకోవాలని చెప్తే, సైకిల్ వేసుకొని హనంకొండ దాకా పోయి ఆర్టీ ఆఫీస్లో కనుక్కొని 2-3 సార్లు ఇన్ఫో తీసుకొని ఆ కార్డ్స్ అన్ని సంపాదించుకున్నాను. తర్వాత బైక్ నేర్పిస్తాడు, బైక్ నేర్పించాడు. తర్వాత మెల్లగా క్లినిక్లకు ఎంటర్గా, పేషెంట్స్ చూసుకో, అసిస్టెంట్ లెక్క ఉంటూ, నీకు అది రేపు ఉపయోగపడుతుంది, అన్నం పెడుతుంది నీకు. స్టడీ అన్నం పెట్టచ్చు పెట్టకపోవచ్చు, బట్ ఇది విద్యా అనుభవం అనేది పెడుతుంది ఎప్పటికైనా కూడా అని చెప్పేసి మా ఫాదర్ అలా క్లినిక్లో ఉన్నామని చెప్తే, నాకు ఒక వీక్నెస్ ఏముందంటే, ఒక మాట అంటే పడ 10 దెబ్బలు కొట్టినా పర్లేదని ఒకరి దగ్గర మాట పడే వ్యక్తిని కాదు నేను. ఆ మాట ఎవరు పడతారు తలకైన పని ముందే ప్రిపరేషన్ అయి ఉంటాను. సరే అని ఆ వీక్నెస్ నన్ను ఇవాళ కాపాడింది. సో పేషెంట్స్ వెనకాల కూర్చున్నాక ఫస్ట్ కేసు మా ఫాదర్ గారు ఫస్ట్ రూమ్ లో పేషెంట్ చూస్తున్నారు, వెనకాల లోపల గ్లూకోజ్ పెట్టారు ఒక పేషెంట్ కి, అది తీయమని చెప్పి వెళ్ళాడు. నాకు ఫస్ట్ టైం కదా, చిన్నపిల్లల పెద్ద అనుభవం లేదు. సో నాన్న నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు, కానీ నేను నాకు కొంచెం ఎందుకో అప్పుడు మెచ్యూరిటీ లేక ఇట్లా తీయంగానే అది కారిపోయింది. అది ఫెయిల్యూర్ అయిపోయింది, బ్లడ్ వస్తూనే ఉన్నది. ఫటాఫట్ మా డాడీ వెళ్ళగానే వచ్చి పెట్టిండు, ట్రీట్మెంట్ చేసిండు, ఓకే అయిపోయింది. తర్వాత నేను ఫుల్ భయపడి షేకింగ్ అవుతున్నా. తర్వాత పేషెంట్ పోయినాక, వద్దు బిడ్డ భయపడకు, ఏం కాదు, ఫస్ట్ టైం అట్లే ఉంటుంది, ప్రతి పేషెంట్కి అనుభవం అని చెప్పేసి అట్లా వెన్నుతంటూ మంచి అన్ని ప్రోత్సహిస్తూ అన్ని నేర్పుకుంటూ, ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంజెక్షన్స్ ఇవ్వడం మెల్లగా నేర్పించాడు. ఏ క్లాస్లో ఇదంతా? ఇది 10th అయిపోగానే.
ఇక 10th అయిపోగానే హాలిడేస్ మొత్తంలో ఇదే నేర్పించాడు. ఇంజెక్షన్స్ మెల్లగా ఇవ్వడం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎస్ఆర్ కాలేజ్ వేసిన ఎస్ఆర్ కాలేజ్ కూడా సేమ్ సిస్టమ్. నైట్ వరకు కూర్చుని ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో అట్లా ఆఫ్టర్నూన్ మా డాడీ దగ్గర ఉండడం, క్లినిక్ నేర్చుకోవడం. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చే టైంలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్క పేషెంట్ అవహేళన చేయడం. నీకేమి చేస్తుంది ఇంజెక్షన్, నీ ఫాదర్ రమ్మని పో, నీకేం అనుభవం ఉంది, నన్ను డాక్టర్ ఇట్లా సైన్స్ అన్నాను. అరే కరెక్ట్ ఇన్సల్ట్ అయ్యి ఉండే. అరే ఎట్లా చేయాలి, మా నాన్నేమో ఇంటిలేడా, పోయి ఏమంటాడా, వాళ్ళు ఏమో తిడతారా ఎట్లా అని చెప్పేసి మెల్లమెల్లగా ఫస్ట్ ఎట్లయినా సాధించాలి దీన్ని అని చెప్పేసి మెల్లంగా వాళ్ళ చిన్న పిల్లలు వచ్చేటోళ్ళు కదా, రైట్, మెల్లంగా చిన్న పిల్లలకు ఒక 26 నెంబర్ నెడిలు ఉంటుంది, చిన్న ఉంటుంది, సన్నగా ఉంటుంది, పెయిన్ ఎక్కువ రాదు. అది నాన్నగారే నేర్పించాడు. మెల్లంగా ఇద్దామని ఓన్గా దేవుని దైవనే వాస్తవంగా చెప్తాను, నా టాలెంట్ కాదు. మెల్లంగా చిన్న పిల్లకి ఇవ్వడం నేర్చుకున్నాను. వాళ్ళకి నొప్పి రాలే. అట్లా ఎప్పుడు వచ్చినా అన్నయ్య రావాలి, ఇంజక్షన్ ఇవ్వాలి ఇట్లా అని చెప్పేది. ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చూసి మేమని ఏమని చెప్పేసి ఇంజక్షన్ చెప్పి నేను ఇవ్వడం, వాళ్ళకి స్లోగా ఇవ్వడం, మీ కొడుకుని రమ్మని పో, నువ్వు గట్టిగా ఇస్తావని చెప్పేసి అట్లా టాలెంట్ తెచ్చుకున్నా. మా నాన్నగారు ఉన్నా కూడా నన్ను రప్పించుకొని ఇంజక్షన్ తీసుకునేటువంటి టాలెంట్ తెచ్చుకున్నాను బై గాడ్స్. ఓకే. ఆ తర్వాత ట్రీట్మెంట్, ఇంజక్షన్స్ అయితే వచ్చింది. ఇంజక్షన్ చేయగానే డాక్టర్ కాదు కదా, వైద్యం నేర్చుకోవాలి, చాలా కష్టపూరితమైన. మెల్లంగా బీపీ నేర్పించాడు. బీపీ చూడిపోరా, మా డాడీ తింటుంటే పేషెంట్స్ వస్తే బీపీ చూడిపోరా అంటే, అమ్మ నేను చూస్తా బీపీ నాకు తెలుసా అంటే, నీకేం తెలుసా, మీ డాడీ రమ్మని పో అని ఇన్సల్ట్ చేశారు. అరే మళ్ళీ ఇదేం కథ, ఇంజక్షన్స్ అయితే మంచిగా తీసుకుంటా, వెనకాల తిడతాలేదురా అని నేను సరతి ఇట్లా కూడా తెలవాలని చెప్పి మెల్లమెల్లగా ముసలోళ్ళకు ఫస్ట్ చూడడము, తద్వారా పెద్దవాళ్ళకు మెల్లమెల్లగా చూసి ట్రీట్మెంట్ కూడా మెల్లమెల్లగా ఇవ్వడం. ఆ తర్వాత నా స్టడీ చేయడం, కర్ణాటకలో సీట్ రావడం. ఇక్కడ సీట్ రాలేదు నా ర్యాంక్కి, నేను టైంపాస్ చదివి రాసిన నాకు ఏమవుతుంది ఎంసెట్కి రాలేదు. కర్ణాటకలో బై గాడ్స్ గ్రేస్ వచ్చింది. కొంచెం బి కేటగిరీ పేమెంట్లే వచ్చింది. మా ఫాదర్ గారు సపోర్ట్ చేశారు. అక్కడ అష్ట కష్టాలు పడ్డాను. అంటే ఒక పూట భోజనం తినడము, ఇంట్లో అడుగుతూ ఇవ్వలేకపోవడం. ఇక నేను జస్ట్ లైక్ ఒక టైప్ ఆఫ్ ఆడెక్క టైప్ షై ఫీలింగ్ ఉండే. 10th క్లాస్లో కూడా అమ్మాయిని పక్క పొంటి కూర్చోబెడితే మా ఫ్రెండ్ క్లాస్ మీద ఏడ్చి సార్ని తిట్టినా. అంత షై క్యాండిడేట్ని. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కూడా రూమ్లో డోర్ పెట్టుకోవడం, తేజ కూడా తెలుసు, ఇట్లా అంత షై క్యాండిడేట్ ఉండే. ఇక ఒక్కరిని పక్కింటికి కూడా పంపైపోయేది. ఇంటర్మీడియట్ అయిపోయాక సీట్కి పంపాలంటే పంపలేకపోయాను. ఏడ్చి సాధించుకున్నా, పోయినా నాకు ఫ్రెండ్ సపోర్ట్ తోటి, అక్కడ కష్టాలతో ఎవరికి ఏం చెప్పుకోలేదు, ఏడ్చుకొని అట్లా సంథింగ్ ఓవరాల్గా అనుభవం అయితే చెందిన. అనుభవం చెందేసి అక్కడ నాకు మా సార్, డీన్ సార్ ఎవరైతే ఉన్నారో అతను చాలా సపోర్ట్ ఇచ్చాడు. అక్కడ కూడా సేమ్ సిస్టమ్, ఓన్లీ ఎగ్జామ్స్కి పోయేటోని, మిగతా అంతా క్లినికల్ ప్రాక్టీస్ మా ఫాదర్ దగ్గర చూస్తుండే, అక్కడ హాస్పిటల్కి వెళ్ళేటోని, సినిమాలు చూస్తుండే. అంతా నాకు నచ్చిన విధంగా నా జీవితం ఉండాలి, నాకు ఏది నచ్చితే చేసుకుంటా పోయినా. లాస్ట్ కావాల్సింది ఏంటిది, రిజల్ట్, పర్సంటేజ్ విషయంలో పర్ఫెక్ట్, అలా నో డౌట్ నా సర్టిఫికేట్స్ అని చూసుకోవచ్చు. సో ఇక ఎందుకంటే లైఫ్ అనేది మనకు నచ్చినట్టు విధంగా ఆడుకోమని భగవంతుడు ఇచ్చాడు. ఈ సిస్టంలల్లో మన లైఫ్ అంతా కోల్పోతాను. సూర్యుడు రాకముందుకే స్కూల్లో పడతాను, సూర్యుడు వచ్చే మళ్ళీ పోయేటప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి బయటికి రావట్లేదు. అంటే గొర్రెల సిస్టమ్, అంటే ఒక టైప్ ఆఫ్ జైల్లో ఒక ఖైదీ ఎట్లుంటాడో అట్లాంటి సిస్టంలో మనం బతుకుతున్నాం. మా అప్పుడంటే ఓకే ఫోన్స్ ఎక్కువ లేవు, పర్లేదు, కొంతవరకన్నా ఫ్రీడమ్, గేమ్స్ ఆడిపించారు, వీక్లీ 2 times స్పోర్ట్స్. ఇప్పుడు అది కూడా మొత్తం తగ్గిపోయింది. సో అట్లా ఓవరాల్గా అటు ఇటు స్టడీ అయిపోయింది. వచ్చాను, స్టడీ అయిపోయాక మా ఫాదర్ ఏం చెప్పారంటే, అరే బిడ్డ నువ్వు స్టడీ అయిపోయింది కదా, జాబ్ చేయి, నేను క్లినిక్ పెట్టుకుంటాను అన్న. క్లినిక్ వద్దురా, నేనే చాలా కష్టాలు ఉన్నా, అంత ఈజీ కాదు, డాక్టర్ వైద్యం అంటే చాలా కష్టమైంది, కానీ ప్రేమతో ఉంటే అది పర్లేదు. పేరు ప్రఖ్యాతలతో పాటు చాలా కష్టము, భార్య పిల్లలకు టైం కేటాయించకుండా పేషెంట్లకు సర్వీస్ ఇచ్చి, డాక్టర్ యొక్క కష్టం చాలా ఉంటుంది, అదొక డాక్టర్కే తెలుసు. సో ఇదంతా ఎందుకు, నేను కష్టపడ్డా కదా, ఒక జాబ్ చేసుకో ఇక్కడ హాస్పిటల్లో ఇట్లా స్వయం అని ఫోర్స్ చేశాడు. నాకు ఇష్టం లేకుండే, కానీ ఆయన నాన్నగారి గౌరవం మీద సరే అని చెప్పేసి అక్కడిక్కడ హాస్పిటల్ ఎక్కడ చేసినా 2-3 days. ఫస్ట్ హాస్పిటల్ టచ్ హాస్పిటల్స్ అని బంజారా హిల్స్లో చేశాను నేను. అక్కడ ఒక 1 week చేశాను. ఎక్కడ పోయినా కూడా నాకు బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు నాకు ఆ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది కదా. సో ఎక్కడ పెద్ద ఇంటర్వ్యూ ఏం కండక్ట్ చేయలేదు, నార్మల్గా పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ ఎట్లీస్ట్ అనేది చూసేటోళ్ళు, అపాయింట్ చేసుకునేటోళ్ళు. టచ్ హాస్పిటల్ 1 week చేశాను. ఆ తర్వాత బయటకు వచ్చిన, మళ్ళీ మహబూబ్నగర్ నారాయణపేటలో అమ్మ హాస్పిటల్లో చేశాను. ఇంకా వేరే ఒకటి శ్రీ నారాయణ హాస్పిటల్ అక్కడ చేశాను. అట్లా ఒక 5-6 హాస్పిటల్ చేశాను. ఒకనొక టైంలో అమ్మ హాస్పిటల్ వాళ్ళు నాకు వాటర్ పడపోతే క్యాన్ వాటర్ కూడా సప్లై చేసి స్నానానికి. అంత కన్నా కొడుకు అంటే ఎక్కువ చూసుకున్నారు, పని మనిషి సపరేట్, డాక్టర్ని బాగా చూసుకునేవాళ్ళు. కానీ నాకు కంజెస్టెడ్ అనిపించింది, జైలు వేసిన అనిపించింది. నేను ఫ్రీ బర్డ్గా తిరిగేది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు.
అంటే ప్రిన్సిపల్ క్లాసెస్ కూడా వినప్పుడు ప్రిన్సిపల్ వస్తే బయటికి వెళ్ళిపోయి లైబ్రరీలో కూర్చొని టైం పాస్ చేయడం ఇట్లా వాళ్ళకి అందరూ తెలుసు నవ్వుతారు అంతే తప్పే నన్ను చదువుకుంటా కాబట్టి ఏమనకపోయేది. ఎట్లా అని చెప్పేసి లాస్ట్కు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేశాను. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టినాను. అది వరంగల్ డిస్ట్రిక్ట్ కి లక్కీగా వచ్చింది. స్టాఫ్ నర్సెస్ కి ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక జీడిఏ ప్రోగ్రామ్ అని మంచిగా సర్టిఫికేట్ కోర్స్కి ఇచ్చారు. అంత బాగానే ఉన్నది అనుకునే టైంలో నా పైన ఒక బాస్ వచ్చింది. గవర్నమెంట్ దాని నా పైన బాస్ ఒక హెడ్. ఆయన హైదరాబాద్ ఉంటాడు, వరంగల్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నా. లీవ్ అడుగుతూ ఇయ్యలే నాకు. నేను జెన్యున్ లీవ్ చెప్పాను, కొంచెం ఫంక్షన్ అటెండ్ అవుదామని చెప్పి ఇయ్యలేదు. ఇయ్యాలంటే నాకు లీవ్ అడిగితే ఎందుకు ఇయ్యలేదు, ఇక్కడ కూడా మళ్ళీ కంజెషన్ ఉంది, మళ్ళీ బతిలాడుకోవడం కాళ్ళు పట్టుకోవడం, ఈ లైఫ్ నాకు అంత చెల్లి అని చెప్పేసి అది కూడా రిజైన్ చేసేసుకున్నాను మా డాడీ చెప్పకుండా. డాడీ తిట్టిండు. తర్వాత ఇదంతా నేను క్లినిక్ పెట్టుకుంటా. నాకు అక్కడ పోతన రోడ్లలో ప్లేస్ ఉండే, మా ఫాదర్ 2002లో ప్లేస్ తీసుకున్నాడు, చిన్నది 60 yards. సో అక్కడ నేను పెట్టేసుకుంటా, మెయిన్ రోడ్కి ఉంది కదా ఇట్లా సోయన్స్ అంటే వద్దని ఇన్సిస్ట్ చేశాడు. ఒక 3 days ఏడ్చి సంథింగ్ సాధించాను మొత్తానికి. అయితే ఇక ఓవరాల్ ఒప్పుకున్నాక ఏం చేయాలి, మెల్లంగా అది క్లినిక్ చిన్నగా స్టార్ట్ చేశాను. పెంకుటిల్లు చూసేందుకు లుకింగ్ ఘోరంగా అగ్లీ ఉంటుంది, గుడిసె లెక్కనే ఉంటుంది. దానికి ఒక చిన్న గేట్ చేసుకున్నా, రంగులు వేసుకున్నా, సున్నం వేసుకున్నా నేనే థర్మాకోల్ సీలింగ్ చేసుకున్నా నేనే. అవన్నీ విజువల్స్ ఉన్నాయి నాకు. ఒక అసిస్టెంట్ని రోజు వారి కూలి పెట్టేసుకొని మొత్తం సెట్ చేసుకొని, తలుపు కూడా ఇట్లా ముట్టుకుంటూ ఊసిపోతుంది అసలు తలుపు. కానీ ఉన్న దాంట్లో చిన్న కింద మ్యాట్ వేసుకొని, టేబుల్ వేసుకొని, ఉన్న దాంట్లో కొంచెం లుకింగ్ వేసుకొని మెల్లంగా స్టార్ట్ చేశాను. చేయగానే పేషెంట్స్ రారు కదా, పెద్ద ఎండి డాక్టర్ గారులకి ఎవరికి రావట్లేదు. ఇట్లా కాదని చెప్పేసి ఏం చేశాను, ఫస్ట్ మనమంటే ఏందో తెలియాలని చెప్పేసి హోమ్ విజిట్స్కి వెళ్ళాను. హోమ్ విజిట్స్కి తెలిసిన వాళ్ళ వ్యక్తుల దగ్గర ఇంజెక్షన్స్ ఇవ్వడము, ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళకి తెలియాలి కదా డాక్టర్ వాట్ ఈస్ వాట్ అనేది. మెల్లంగా అట్లా మార్వాడీస్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు, మరాఠీస్ సపోర్ట్ చేశారు. అట్లా వాళ్ళ లేదంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకళ్ళకి మంచి పబ్లిసిటీ అయిపోయి మంచిగా గుడ్ విల్గా కొన్ని కేసెస్ డైలీ ఒక 20 కేసెస్ అట్లా ఓపీ చూస్తున్నాను. మీన్ వైల్ ఏమైపోయింది, మన అతిరామ్ నాయక్ సార్ అనేది మనకు మామూలు ఎస్ఐ అతిరామ్ నాయక్ సార్ అని చాలా నైస్ పర్సన్ ఉండే. వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చి ఉండే. సో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉండే. ఆ టైంలో మా ఫ్రెండ్ స్పెషల్ పార్టీ పోలీస్ సార్కి తెలుసు, ఎవరైనా ఒక వ్యక్తిని ఇంజెక్షన్ ఇచ్చేందుకు రమ్మని చెప్పు, ఇట్లా ఎమర్జెన్సీ ఉంది. వాళ్ళు డాక్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే రేపు ఎల్లుండి చనిపోతుంది ఆమె, పెద్ద ఏం కదా, ఒక పెయిన్ తట్టుకోలేక ఇంజెక్షన్ ఇచ్చాను అని చెప్తే నేను వెళ్ళేసాను. నాకు రిఫరెన్స్ వస్తే నేను పోయాను, ఇంజెక్షన్ ఇచ్చాను. హిస్టరీ మొత్తం చదివితే అరే ఇది చనిపోయే కేసు కాదు కదా, ఎవరు చెప్పినట్లా, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పలేరు. సో మరణం ఎప్పుడు వస్తానే ఎవరు ఊహించలేరు. సో ఖచ్చితంగా చెప్తుందని, కానీ మనం ప్రయత్నం మన వంతు, కర్తవ్యం నీ వంతు కాపాడడం అంతటి భగవద్గీత. సో మన వంతు ప్రయత్నం మనం చేయాలి. సో అట్లా అని చెప్పేసి మేడం వాళ్ళ వైఫ్ అతిరామ్ నాయక్ సార్ వాళ్ళ వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి మేడం ఎట్లా ఒకటి మనం సంథింగ్ ఈజ్ బెటర్ అన్ నథింగ్, లేక ప్రయత్నం చేద్దామని చెప్పేసి సెట్ అయిపోయింది. సెట్ కాగానే సార్ వాళ్ళు సంతోషించాలి, అంతా ఓకే ఉంది. ఇక అట్లా రెగ్యులర్ ట్రీట్మెంట్ వస్తుంది. ఒకసారి సార్ జీబీ వేసుకొని వచ్చాడు, క్లినిక్ చూసాడు. అరే మీరు ఇక్కడ గింత పెద్ద డాక్టర్ గీ క్లినిక్లు ఉంటారా, గిట్లుంది ఏంటంటే, సార్ మా సొంత సార్ ఇట్లా సైన్స్ ఇట్లా ఇలా అంటే, లేదు సార్ మీరు కట్టుకోండి మీకు సపోర్ట్ చేస్తాను అంతమంది. నాకు అప్పుడు అనిపించింది భగవంతునికి దిక్కు లేదు, భగవంతునికి గుడిలో ఉన్నంత వరకే వాల్యూ. ఒక్కసారి గుడి నుంచి ఆ విగ్రహాన్ని తీసి బయట పెట్టండి, ఎవరైనా మొక్కుతారు. ఎన్నో విగ్రహాలు ఉన్నాయి బయట రోడ్డు పైన పోయేటప్పుడు, ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, వాటికి ఎవరైనా మొక్కుతారా? గుళ్ళో ఉంటేనే అది అంగు ఆరుబాట్లు ఉంటేనే లైన్లు కట్టాలి, స్పెషల్ టికెట్లు కట్టాలి, అంత ఈజీగా దర్శనం దక్కద్దు. 10 రూపాయల టికెట్ వేరే, 50 రూపాయల టికెట్ వేరే, స్పెషల్ దర్శనం వేరే, ఇట్లాంటివి ఉంటేనే ఆ గుడికి విలువ. డైరెక్ట్ దర్శనం దక్కి జనాలు లేకపోతే ఆ దేవునికి విలువ ఉండదు, ఇది వాస్తవము. తిరుపతి వెంకన్నకు ఉన్నటువంటి విలువ ఇక్కడ బుగులు చిలుపూరు వెంకటేశ్వర స్వామి, నేను పుట్టినటువంటి క్షేత్రం, నేను పుట్టినటువంటి ఊరు అక్కడే కృష్ణాజిగూడెంలో. సో అక్కడ మా ఫాదర్ ప్రాక్టీస్ చేసేవాడు, చిన్నప్పటి నుంచి డాడీ పరిచయం చేయించాడు, వెళ్తాను రెగ్యులర్. తిరుపతి కంటే చాలా బాగుంటుంది, తిరుపతి కంటే ముందు వెలిసిందని హిస్టరీ. రీసెంట్గా గూగుల్ మ్యాప్స్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. పడుకున్నప్పుడు విష్ణుమూర్తి పాన్ పడుకున్నప్పుడు విజువల్ వచ్చింది దానికి. సీఎం కూడా నేను రీసెంట్గా అక్కడికి వచ్చాడు. సో చాలా బాగుంటాడు స్వామీజీ. అక్కడికి వెళ్తారు కానీ అక్కడ ఎవరు విలువ ఉంటుంది, అక్కడ ఓన్లీ లేచిపోయి పెళ్లి చేసుకున్నటువంటి ప్రేమికుల దానికే ఫేమస్ అది. సో అక్కడే ఉండదు. అదే తిరుపతికి అయితే రిఫరెన్సులు, ఎమ్మెల్యేకి ఫోన్ చేసారు, ఎంపీకి ఫోన్ చేసారు. అంటే దేవుడు ఇక్కడ లేడా, ఇందు గలడు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే గలడని చెప్పి దేవుడు ఉంటారని చెప్పారు. మరి సర్వంతర్యామని చెప్పినప్పుడు దేవుడు ఇక్కడ లేడా? ఎన్నో గుళ్ళు ఉన్నాయి, మరి ఆ గుళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు? మన యాదగిరి గుట్ట దగ్గర అంత కోట్లు పెట్టి డెవలప్ చేసారు, అలా ఒక పావుల వంతు పెడితే ఇవన్నీ డెవలప్ కావా? ఇదంతా రాజకీయం,
రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం. ఇదంతా ఇక వ్యక్తిగతంగా రాజకీయంగా పోతుంది, ఆ టాపిక్ నాకు అవసరం లేదు. జస్ట్ చెప్పాలని చెప్పి నాకు కించపరిచేది ఉంటే మాత్రం దానికి క్షమించండి. సో ఇక అట్లా నా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా పేషెంట్స్ క్లిక్ అయ్యారు. ఇక కట్టుకోవాలని ఆలోచన పడ్డది. ఆలోచన పడుతోటే మెల్లగా ఏం చేశాను, నా దగ్గర ఏం ఫండ్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసినటువంటిది, టీడీఎస్ ఫస్ట్ టైం కట్టాను. నాకు టీడీఎస్ అంటే కూడా తెలియదు. అది ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోయి నా సిబిల్ స్కోర్ అప్పుడే జనరేట్ 2 lakhs చేతులు ఉన్నాయి. ఏదన్నా కానీ ఒక 2 పిల్లర్లు పడ్డా పర్లేదు, సంకల్పం గొప్పదనేటువంటి వ్యక్తిత్వ భావాన్ని కలిగిన వాడిని. సో అట్లా నేను మెల్లగా స్టార్ట్ చేశాను. ఒక మేస్త్రి సలహాతో స్టార్ట్ చేశాను. అక్కడ సలాక్ తెచ్చి కూల్ చేసుకున్నాక రోడ్డు మీదే పడుకున్నాను. సలాక్ కాపాల మా నాన్న పడుకోబెట్టిండు. అరే సలాక్ పోతే స్వాయించాను, రోడ్డు మీద పడుకోబెట్టిండు దోమల లీటర్లా. అంత స్ట్రిక్ట్ నాన్నగారు. సరే పర్లేదు అని ఆయన ఇన్స్ట్రక్షన్ చాలా ఫాలో అయ్యేటోని. భగవంతుని పోనీ ఆయన దయవల్లనే ఇట్లున్నాను, ఆయన పెట్టిన దీపమే నాకు. సో అట్లా పడుకొని డక్కా ముక్కలు తిని అమావాస్య రోజే స్టార్ట్ చేసిన. ఏం నమ్మకపోయాడు కదా, నాస్తిక్ ఉన్నప్పుడు. దేవుడు అంటే లేడు, ఇవన్నీ ఏం లేవని మా నాన్నగారు అలాగే ఉండారు. మా నాన్న ద్వారా నాకు కూడా అట్లనే వచ్చింది. సో అదే విధంగా అమావాస్య రోజు స్టార్ట్ చేశాను. ఏదైనా కానీ నేనే కొబ్బరికాయ కొట్టేసిన, ఏదో నామకే వస్తే చుట్టాలను పిలిచి మా అనిపించిన ముగ్గు పోసిన స్టార్ట్ చేసేసిన. వితిన్ 3 months 4 monthsలో మొత్తం కట్టేసిన. అక్షరాల 16.5 lakhs ఖర్చు అయింది. ఎట్లా వచ్చినాయి కూడా తెలియదు. అంటే రోడ్డు మీద పేషెంట్లను చూసిన, హోమ్ విజిట్స్ చేసిన, వచ్చిన ఇటు పెట్టుకున్న, కొన్ని ఫ్రెండ్స్ సహకారంతో ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే 3 to 6 monthsలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఉన్న టాలెంట్ తోటి ఇంటీరియర్ డిజైనింగ్గా నేనే నేర్చుకున్న, గూగుల్ తల్లి నమ్ముకొని ఏదో చేసుకున్న. మొత్తానికైతే లుకింగ్ అయితే బాగా వచ్చింది. నా ఫౌండేషన్ లోగో ఉంటుంది దానిపైన, 4 చేతుల గుర్తు అంత ముందుది. సో అదే పెట్టుకున్నాను. పైన చూసేవాడిని ఫస్ట్ ఫ్లోర్లో. ఇక మెల్లమెల్ల క్లినిక్ చూస్తుంటే పేషెంట్స్ వస్తున్నారు, ముసలి వాళ్ళు ఎక్కలేకపోతున్నారు మెట్లు. అరే బాధ అనిపిస్తుంది, ఎట్లా కావాలని చెప్పేసి మెల్లగా ఒక 2 years చూసినాక కొంచెం ఫండ్ వచ్చినాక మళ్ళీ కిందికి షిఫ్ట్ చేసిన. గ్లాస్ తోటి మంచి సుందరీకరణంగా ఆధునికంగా మంచి చేసుకున్న. పేషెంట్స్ వస్తున్నారు. లక్కీగా అటో ఇటో, లక్కీగా అనుకోవద్దు ఆ పదము, దురదృష్టం కానీ ఏదన్నా కానీ, డాక్టర్స్కి అయితే లక్కీ అనుకుంటాం మేము. కోవిడ్ వచ్చింది సీజన్. ఇక ఫస్ట్ టైం ఏం చేయాలి, కోవిడ్ సీజన్ వచ్చుడుతోటే కోవిడ్ అటాక్ అయిపోయింది. అందరికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, చిన్న చిన్న క్లినిక్స్ అన్ని బంద్ చేసుకోవాలి. అప్పుడు డిఎంహెచ్ఓ డైరెక్షన్స్ వచ్చినాయి. ట్రీట్మెంట్ తెలియదు ఎవరికి. ఫస్ట్ టైం ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కూడా రాలే. ఓన్లీ నర్సింగ్ హోమ్స్ వాళ్ళకి తీయాలి, ఎందుకంటే అందరికి స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఒక డాక్టర్ ద్వారా ఇంకెక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ఆలోచన. మాకు మేము కూడా క్లోజ్ చేసుకొని అదే టైంలో ఫస్ట్ టైం మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ప్రవీణ్ వ్యక్తి, మరాఠీ వ్యక్తికి, మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ చాలా, వానికి వచ్చింది కోవిడ్ అటాక్ అయింది. పాపం వాడు డబ్బులు పట్టుకుని అన్ని హాస్పిటల్ తిరుగుతూ కూడా ఎవరికి ఏం ట్రీట్మెంట్ తెలియదు, ఎవరు ఏం ట్రీట్మెంట్ చేయలేదు, సివియర్ అటాక్ అయిపోయింది. సో ఆ టైంలో నేను ఏం చేసిన, అరే డాక్టర్గా మనం ఉండి ఎందుకు, ప్రయత్నం చేద్దాం, అది ఏదన్నా కానీ. సో ఫ్రెండ్ చూస్తా అంటే చూసుకోలేము ఇక్కడ కాదని అనేసి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ న్యూమోనియాకి ఇచ్చేది ఏదో దేవుని దయ వల్ల నేను ఏదో సంథింగ్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇంజెక్షన్స్ నేనే లైవ్ ఇచ్చాను. పొద్దుమాపు ఒకటే నమ్మకం, నేను చేసేది వైద్యం, కమర్షియల్ కాదు, ధర్మం నా వైపు ఉంది, ధర్మం గెలుస్తుంది, ధర్మం రక్షిస్తుంది అనే సిద్ధాంతం ఫాలో అయ్యే వ్యక్తిని, భగవద్గీత ఫాలోవర్ని. సో అటో ఇటో మనం సక్సెస్ అయిపోయింది. అరే ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది కదా, ఏం నేర్చుకుంది కాదు, ఎక్కడి నుంచి కాదు, అది కొత్త కదా, అది సక్సెస్ అయిపోయింది. కొన్ని ఎక్కువ డైట్ చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, జాగ్రత్తలు చెప్తాను, అవి ఫాలో అయిపోయాను. సెట్ అయిపోయింది. ఆ సెట్ అయిపోయింది. మెల్లగా ఇంకొక కేసు సక్సెస్ అయిపోయి మౌత్ పబ్లిసిటీ అరైనా చూస్తారని చెప్పి 500 rupees కోవిడ్ టెస్ట్, ట్రీట్మెంట్ ఫిక్స్డ్. అది చిన్న పిల్లలు రోజు దగ్గర 150 కేసులు పొద్దున్న నుంచి నేను ఎవరు చూస్తుండే, కొబ్బరి బండలు తాగేటుండే, టైం దొరకపోయేది. అట్లా నాకు ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయింది. అండ్ దీనికంటే ముందు ఒక 4-5 చికెన్ గుని వచ్చినప్పుడు కూడా మా ఫాదర్ దగ్గర ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయింది. గ్లూకోజ్లు పెట్టడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ట్రీట్మెంట్ విషయంలో, మెడిసిన్ విషయంలో బాగా ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఏ రిప్రజెంటేటివ్ వచ్చినా వదిలిపెట్టాను, చదివేటోని. వానికి ఏ కొత్త మాలిక్యూల్ వచ్చింది, ఏమొచ్చింది, మా నాన్నగారు కొన్ని బుక్స్ ఇచ్చేది, సిమ్స్ బుక్, వైద్య కంపెనీ ఒక బుక్ ఇచ్చేది, కంపెనీ ఫార్మా, అన్ని చదువుకుంటే అటు ఇటు మొత్తానికైతే ఒక పెద్ద డాక్టర్, మంచి గొప్ప చిన్న డాక్టర్ అయినా పర్లేదు, మంచి డాక్టర్ అయినా ఒక పేరు అయితే తెచ్చుకున్నాను. మార్వాడీస్ ఎక్కువ రావడం, అట్లా ఆర్థికంగా కూడా కొంతవరకు సెటిల్ అయినాయి. ఎక్కడ ₹1 ఫీజు తీసుకోను. ఫీజు ఎందుకు తీసుకోనంటే నా వ్యక్తిగత ఆలోచన, అది నమ్మకం. ఏంటిదంటే ఒకసారి నేను స్టడీ అయిపోయాక 2-3 MBBS అడ్మిషన్స్ చేయించాను. దాంట్లో ఒక కాలేజ్ వాళ్ళు కమిషన్ ఇచ్చారు, ₹80,000 సంథింగ్ ఇచ్చి, అవి ఒక 80 రోజులు కూడా నిలబడలేదు. ఎట్లా ఖర్చు అయిపోయినాయి. తెల్లారితే కారు ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం వచ్చేది. అట్లా నాకు ఉచితంగా వచ్చే సొమ్ము, ఊరికే వచ్చిన సొమ్ము నిలబడదు అనేది ఒక నమ్మకం, నాకు గట్టి నమ్మకం. సో పేషెంట్స్కి ఫీజు ఎంత తీసుకోనంటే, మందులలో నాకు ఒక 100-200 వస్తాయి, ల్యాబ్లలో 100-200 వస్తాయి, సరిపోతుంది. గుడ్ ఎనఫ్. ఒక పేషెంట్ పైన ₹200, ₹300 సంపాదించుకుంటున్నా, అదే ఫీజు అనుకుంటున్నా. రోజు 10 మందిని చూస్తా, గుడ్ ఎనఫ్. ఏం చేసుకుంటా, లాస్ట్ రాజుల సొమ్ము రాళ్ళ పాలవుతాయి. ఎవడో కాశీల గంగారాం తింటాడు, మనకు అవసరమా?
ఉన్నతసేపు ప్రజలకు సేవ చేసుకుంటూ పోతాం. డాక్టర్గా నువ్వు జన్మించినావు అంటే అదే చాలా గొప్పతనం. వైద్యం నారాయణ హరి అన్నాడు. అంత పెద్ద పదవి నాకు ఇచ్చినప్పుడు నేను దీని యొక్క ప్రాముఖ్యత తెలిసి కూడా నేను మిస్యూజ్ చేస్తే అది పాపపుణ్యాలలో లెక్కింపు అవుతుంది అనే ఉద్దేశంతో నాదొక కాన్సెప్ట్ పెట్టుకున్నా. అది ఎవరిని కించపరిచేది కాదు అని నేను గొప్పనని కూడా నన్ను అట్లా అని చెప్పేసి కూడా సెట్ చేసేసుకున్నా, అయిపోయింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు నేను. చిన్నప్పటి నుంచి నా పెళ్లి కాకముందు కూడా 46 లవ్ స్టోరీలు నాకు ఉన్నాయి. అది మా నాన్నగారు ఎవరో చెప్తారని చెప్పేసి మొదలే మా నాన్నకు నేను చెప్పేటోని. చాలా మొండని ఉండేది. ఇంకా అన్ని విధాల డక్కాలు ముక్కలు తినండి, ఇద్దరిద్దరు అమ్మాయిలు సినిమా పోయడం. అంటే ఏది నచ్చితే నాకు ఏది నచ్చితే చేసుకుంటూ పోయాను. అది తప్పో కాదో తెలీదు, కానీ ఎక్కడ కూడా నిజాయితీ ఆర్ఎన్ సినిమా లెక్క నిజాయితీ ఉండేటోళ్ళు. కొందరు తప్పులు పడేటోళ్ళు, కొందరు తప్పు పడ్డపోయారు. అది ఆ జమానా ఫోన్లు కూడా ఎక్కువ లేవు నా అదృష్టానికి. ఏదో నడిచిపోయింది. ఒకనొక టైంలల్లో మధ్యరాత్రి లేచి ఏడ్చాను నేను. ఏడ్చి అరే ఏంటిది జీవితం, నేను ఏం అడగ ముందుకు ఇస్తాను, దేవుని దూషిస్తా, దేవుడు లేడంట, తిడతాను, చికెన్ మటన్ తిని కూడా నేను టెంపుల్స్కి వెళ్తాను, స్నానం చేయకుండా కూడా టెంపుల్స్కి వెళ్తాను. మరి ఇంత చేసిన వ్యక్తి నాకు కూడా నాకు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి దేవుడు అంటే ప్రతిదీ కర్మ సిద్ధాంతం. ఏదో జరుగుతుంది, సరే ఏదన్నా ఒకటి చేద్దాము, దేవుని కోసం అన్నది వేస్తా, ఇవన్నీ వద్దు. దేవునికి ఏమి ఇవ్వాలి మరి? ఆయన సంతోషం నాకు అన్ని ఇచ్చిండు అడగ ముందుకి, మరి ఆయనకి ఏమి ఇవ్వాలి? సాక్షాత్తు భగవంతుడే నీ ముందుకొచ్చి నాకేమి ఇచ్చి నువ్వు సంతోష పెట్టగలుగుతావు అంటే నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు? అతను ఏమి ఇవ్వలేవు. సకల జీవకోడి సృష్టి అయినది. నేను పూజ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే నీకంటే ఒంటి కాలం మీద తపస్సు చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు ఆ ఘోరాలు. మరి వాళ్ళకు కూడా కరుణించాడు. అదంతా కాదు, ఏమి ఇవ్వగలుగుతావు? ఒక్కటే ఒకటి ఇవ్వగలుగుతావు. ఆ ఆన్సర్ ఎవరికి తెలియదు చాలా చాలా వరకు ప్రేక్షకులకు. తప్పుగా అనుకోకండి. మానవ సేవయే మాధవ సేవ, మానవ సేవయే మాధవుని సేవ. కృష్ణమూర్తి సాక్షాత్ పరమాత్ముడు. సో ఒక మనిషికి సేవ చేస్తే ఆ పరమాత్మను సేవ చేసినట్టు. అంటే ఆయన కష్టాన్ని పాలు పంచుకుంటున్నాడు. ఆయన కష్టం ఏంటిది? ప్రజలను పరిపాలించుడు, దుష్టులను శిక్షించుడా, శిష్టులను రక్షించుడా ఆయన పర్వం. మరి మనం కొంతవరకు సాయం చేసినప్పుడు ఆయన కష్టాన్ని పాలు పంచుకుంటూ చాలా సంతోషిస్తాడు ఆయన. అదొక నమ్మిన నేను, అది కరెక్టా కాదా నాకు తెలీదు, నమ్మిన చెప్పినట్టు అట్లా వదిలేసిన. లవ్ స్టోరీలు గీసి అన్ని వదిలేసిన. అప్పుడే ఫౌండేషన్ పెట్టి ఆయన కోసమే లైక్ ఫౌండేషన్ అని ఒక సేవా సంస్థ పెట్టి ఏకకాలంలో 612 విలేజ్ల క్యాంపులు కండక్ట్ చేశారు 2 సంవత్సరాల లోపల. సంవత్సరం రోజు ప్రతిరోజు వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రతిరోజు క్యాంపు. ఆ క్యాంప్ ఏంటిదంటే చాలా మంది ప్రజలు హఠాత్ మరణం జరుగుతున్నాయి. ఎందుకు హఠాత్ మరణం జరుగుతుంది అంటే వాళ్ళు బీపీ షుగర్ చెక్ చేసుకుంటారు ఎమర్జెన్సీగా. వన్ ఆఫ్ ది రీజన్స్ అవి. సో వాళ్ళకి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదు. ఎక్కడికి డాక్టర్ దగ్గర పోయినా ఫీజులు, లైన్లు, చెక్ చేసుకోవాలి, ఎక్కడ పోతే వాడు దోసుకుంటాడని ఎవరు చెక్ చేసుకో. అది ఒక క్యాంపు పెట్టామనుకో, మేజర్గా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో నిరంతరం ప్రజా రవాణా ఉంటుంది. అవును, వాళ్ళకు పాపం వాళ్ళకి ఎటువంటి ప్లాట్ఫామ్ లేదు. అదే అక్కడ ఒక ఫ్రీ క్యాంప్ పెట్టినాం అనుకో, అమ్మ నీకు ఫ్రీగా బీపీ చెక్ చేస్తున్నాం, షుగర్ చెక్ చేస్తున్నాం అంటే పుట్టిన అరే ఫ్రీగా అని చెప్పేసి పోయి చేయి చాపుతారు. చేయి చాపగానే ఒక 10 మందిలల్లా ఒక్కరన్నా తెలుతారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు. వాళ్ళకి రిపోర్ట్ చేస్తే అమ్మ నీకు బీపీ షుగర్ ఉందమ్మా, డిటెక్ట్ అయింది, పోయి దగ్గర పట్ల డాక్టర్ చూయించుకో అని చెప్పేసినాం అనుకో, వాడిని కాపాడగలిగితే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కాపాడగలిగిన వాళ్ళ ఒక వ్యక్తి చనిపోడు కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అట్లాంటి కుటుంబాలు ఏ కుటుంబాలకు కావద్దనే ఉద్దేశంతో అప్పుడు పెట్టడం జరిగింది. నాకు స్నేహితుల సహకారంతో ఫౌండేషన్లో 7 మెంబర్స్ సహకారంతో పెట్టినాము. ఆ తర్వాత అన్ని క్యాంప్స్ కండక్ట్ చేసినాము. ఇక క్యాంపు నేను ఇవాళ క్యాంప్ పెడుతున్నాను మంచి సంతోషంగా. ఇదంతా 7-8 years బ్యాక్. ఓకే. సో క్యాంప్ పెడుతున్న సమయంలో ఇన్విటేషన్కి ఎవరైనా పిలుద్దాం, పెద్ద వ్యక్తిని, ప్రముఖులను పిలిస్తే కొంచెము జనాలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జనాలు మనం పిలుస్తే రారు, ప్రముఖులు అంతే ఊరికి వస్తారు, గుడ్ విల్ ఉంటుంది అని అందరు చుట్టూ తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా జనాలు ఎక్కువ ఉన్నారు, కలవనీయకపోయేది. ఒక చిన్నపిల్లలు ఎక్కడ ఉండే మనం పక్క వారేస్టులు. సరే కార్డు పట్టుకుని ఇన్విటేషన్ ఒక మంచి కార్యక్రమం పిలుస్తుంటే గిట్ల నెట్టేస్తారు అని చెప్పేసి నాకు ఎక్కడ కూడా వీళ్ళని పిలిచే వేస్ట్ అని చెప్పేసి నేను ఎవరిని పిలవలేదు. లాస్ట్కి పాపం ఆయన మంచి వ్యక్తి, పాపం ముసలతను ఎక్కడున్నాడో పసునూరు దయాకర్ ఇంటికి వెళ్ళాను. ఎంపీ గారు వాళ్ళ మామగారు ముసలతను, వయసులో పెద్ద, చాలా నైస్ పర్సన్. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్నాడు. బాబు మీది ఎక్కడ సైన్స్ అని చెప్పి డాక్టర్ అని చెప్పగానే కార్డు ఇవ్వండి సార్, ఢిల్లీకి వెళ్ళాడు రాగానే చెప్తాను అనగానే సార్ రాగానే కాల్ చేశాను. బాబు నువ్వు రారా బాబు, నేను చూస్తాను నేను వాట్ ఈస్ వాట్ అనేది. చూసి చెప్పాక ఎవ్వరు రాలే. ఆ ఒక్క వ్యక్తి రాగానే అందరు వచ్చేళ్ళు, జీబులు, పోలీసు వాళ్ళు, గీవులు అందరు వచ్చేళ్ళు. చౌరస్తాల విజువల్స్ నీకు చూపిస్తాను నేను. రాగానే అందరు షాక్. చిన్న కార్యక్రమానికి నచ్చలేదు. ఆ చిన్న కార్యక్రమానికి ఆయన రావడం అనేది ఆయన ఒక గొప్ప మనసు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంపీ గారి పొజిషన్ ఉన్నాడు. అవును,
నాదొక చిన్న వ్యక్తిని. సో అట్లా నాకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, పేపర్లో పడ్డాయి, న్యూస్లో వచ్చినాయి, అన్నీ పడ్డాయి. ప్రశాంతంగా నడుస్తుంది క్యాంపు. ఈ చౌరస్తాలో ప్లేస్ ఇవ్వలేదు, జనాలు లొల్లి. మాది గిరాకి పోతుంది, జ్యూస్ సెంటర్ ఇది గిరాకి పోతుంది. అరమ్మ సేవ కదమ్మా, ఒక్క పూట ఒక్క ప్లేస్ ఇంత పూలు అమ్ముకునే ప్లేస్ కాదు, మీకోసమేనా పెట్టింది, ఫ్రీగా ఉచిత సేవ అంటే ఎవరినిలే. ఇక నాకు చిరాకు లేచింది, చలి తీసి అని వరంగల్ రైల్వే స్టేషన్లో పెట్టినా. వరంగల్ రైల్వే స్టేషన్లో పెట్టుడితోటే కేసు పడ్డది. ఎందుకు? రైల్వే స్టేషన్ ఆవరణలో పెట్టద్దు క్యాంపు. అది ఎక్కడ మేము తోరణం దగ్గర పెట్టినాం, స్టేషన్ లోపల ఎక్కడో కూడా కాదు. తోరణం దగ్గర పెడితే దానికి కేసు రాసింది సిఐ. రాస్తే మా దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరంటే ఫామ్ డి అమ్మాయిలు, పిల్లలు చాలా మంచి వాళ్ళు పాపం. అమ్మాయిలు పడంగానే నేను క్లినిక్లో ఉన్నాను, అప్పుడే వెంటనే వెళ్ళాను. ఏంటి సార్ స్వామి అంటే ఇట్లా పర్మిషన్ లేకుండా పెట్టదంటే, మాకు తెలియదు సార్ రియల్గా ఫస్ట్ టైం, ఎక్స్క్యూజ్ సార్ మేము పర్మిషన్ తీసుకొని పెడదాం అంటే, లేదు కేసు అయిపోతే రూబాబు మాట్లాడు. ఎన్ని కేసులు పెడతావు? నేను ఫస్ట్ సామ వేద దాన దండోపాయం ఫస్ట్ 3 ప్రదర్శిస్తా, లాస్ట్కు దండోపాయం ఈయననిగా జైల్లో పడ్డా మంచిది అనుకున్న వ్యక్తి నేను. లాస్ట్కి ఏం చేశానంటే, సార్ మీరు మంచిగా మాట్లాడాను, మీరు వినట్లేదు, ఎన్ని కేసులు పెట్టుకుంటారో అని పెట్టండి, అందరిపైన పెట్టండి. డబల్కి ట్రిపుల్ కేసులు నేను రైల్వే ట్రిబ్యునల్లో పెడతాను. నేను చదువుకున్నటువంటి జ్యూరిస్ప్రుడెన్స్లో మాకు గుర్తుండే, నాకు కొంచెం రైల్వే ట్రిబ్యునల్ కాజీపేటలో మీ పైన కేసు ఇస్తాను. నాకు అది చదువుకున్న వ్యక్తివి, నాకు అది ముందు స్వాయించ్ అని చెప్పాను. ఏ కానిస్టేబుల్ వచ్చి సార్తో అట్లా మాట్లాడారంటే, మరి తప్పేముంది మాది, ఫస్ట్ టైం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు ఎక్స్క్యూజ్ చేయాలి, చెప్పాలి, వద్దు బిడ్డ అని చెప్పాలి ఎవరికైనా. మాకు తెలియదు కదా, ఇదేం దేశద్రోహం కాదు కదా, ఒక సామాజిక సేవ, దాన్ని మీరు ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇంతగానం కక్ష కట్టి, ఎంతోమంది దొంగలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, రైల్వేలో బొగ్గు ఎత్తుకపోతాళ్ళు, దాటస్తాళ్ళు, వాటి మీద మీరు ఫోకస్ చేయండి, ఆ అమ్మాయిల మీద జులుం ప్రదర్శించడం తప్పు అని చెప్పి మాట్లాడిన తర్వాత అక్కడ అయిపోయింది. అదొకటి మైండ్లో పడ్డది, ఎప్పటికైనా అడ్వకేట్ వీళ్ళకి అదొకటి చేయాలని అనిపించింది. తర్వాత బయటకు వచ్చేసినా అయిపోయింది. ఇక అక్కడి నుంచి తీసేసి లీగల్గా ఆయన కాజీపేటకి వెళ్ళేసి ఆయన కలిసినాను. ఆయన కన్నా కౌన్సిలింగ్కి కొంచెం సంతోషించి ఆయన డైరెక్ట్ స్టాంప్ వేసి ఇచ్చేసిన పర్మిషన్. వరంగల్ కాదు, మీరు ఎక్కడన్నా పెట్టుకోబిడ్డానికి ఏం కాదు, ఎవరు అడుగుతారో పో అని చెప్పన్నాడు. ఆయన పర్మిషన్ తోటి పెట్టుకున్న లీగల్గా అయిపోయింది. పెట్టుకున్నాక కొంతమంది పోలీస్ వ్యక్తులు, కొంతమంది మంచోళ్ళ దగ్గర చెడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు షూస్ వేసుకొని వచ్చేసి వేయింగ్ మిషన్ పైన కాలు పెడతారు. అమ్మాయిలు ఏం చెప్తారంటే, సార్ అట్లా కాదు సార్ షూస్ తీయనంటే, నేను పోలీస్ నాకు ఎదురు చెప్తావాను సార్, అట్లా కాదు సార్, ఇలా 10 రూపాయలు ఫీజు పెట్టేది మేము, ఏది హైట్ వెయిట్ బీపీ షుగరు థైరాయిడ్ అన్నిటి కలిపి. అదేంటంటే మాకు కొంచెం ఎంతో కొంత యూస్ఫుల్ అయితే జీతాలకు వాళ్ళకి అని చెప్పేసి పెట్టుకుంటారు. 10 రూపాయలు నేను ఇవ్వాలా, పోలీసుని అడుగుతావా, ఇట్లా అని జూరం. ఇవన్నీ అక్కడ కంప్లైంట్స్ వచ్చేటివి. ఇవన్నీ చూసినాక నాకు బాధాకరం అనిపించింది. ఒక సేవ చేస్తున్నా, పాపం చాలామంది, నాకు ఒక లైక్ డొనర్స్ అనే గ్రూప్ ఉంటుంది, అప్పట్లో నేను నెలకు 500 రూపాయలు డొనేషన్ చేసేవాడిని నా నిజాయితీని నమ్మి. నెలకు 1,50,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నా. అప్పటే 1,50,000 నేను జీతాలకు వాటి వీటికి వెచ్చించుకోండి. అది నిజాయితీగా రోజు గ్రూప్లో ఎక్కడ క్యాంప్ కండక్ట్ చేసినా అవన్నీ చేసుకోని ఏ ఒక్క రూపాయి. దాంతోపాటే మెషిన్ కొన్నాను నేను, 12 లక్షల రూపాయల బోన్ స్కాన్ మెషిన్ కొన్నాను, పైసలు వేస్ట్ కాకుండా ప్రజలకు ఉపయోగపడాలి. 2,500 రూపాయల స్కాన్ 50 రూపాయలకు తీస్తున్నాను. దాంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చేవాడిని. ఇది మెడికల్ క్యాంపులో. పెద్ద కొరుపులు అనే ఊర్లలో 2 రోజులు క్యాంపులు కండక్ట్ చేసాను నాన్ స్టాప్. ఇట్లా రకరకాల ఊర్లలో సర్పంచ్లను పట్టుకోవడము, ఆ ఊరు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇవ్వడము, కరెంటు మాకు సహకారం చేయడము, అన్ని క్యాంపులు అన్ని పర్ఫెక్ట్. ఈ ఒకానొక టైంలలో జనాలు ఏం చేసేదంటే, పల్లెటూర్లలో మేము పెట్టింది బోన్ స్కాన్ క్యాంపు, దాంతోపాటు బీపీ షుగరు అవి ఇవి పెట్టేటోళ్ళం. కొంతవరకు మందులు ఫ్రీగా ఇవ్వగలుగుతాం, అన్ని ఇవ్వలేం కదా. కొందరు ముసలి మునుగలు వచ్చి బీపీ గోళీ ఇవ్వవా, షుగర్ గోళీ ఇవ్వవా, మాకేమి ఇవ్వవా, ఏ మనుషులు మీరు, అట్లా కాదమ్మా మీ క్యాంప్ వేరమ్మా అంటే, ఏం మాకు నాతో పరిచిన డాక్టర్స్ వీళ్ళందరూ ఇన్సల్ట్ అయ్యేటోళ్ళు. సరే పాపం వాళ్ళు పెద్ద మనుషులు కదా నవ్వుకునేటోళ్ళము, ఏమంట అట్లా కాదమ్మా అని చెప్పేటోళ్ళు. ఇక నాకు అనిపించింది సేవ అనుకుంటే ఇది రివర్స్ అవుతుంది ఏంది. ఇక నాకు అప్పటికి పేషెన్స్ పెరిగిల్లు. ఓకే, ఇక అది చేయలేకపోయినా, ఇక కొద్ది రోజులు గ్యాప్ ఇద్దాం, ఇట్లా కాదు మనం చేసేది ఒకటి చేస్తే పర్ఫెక్ట్ చేయాలి, లేకపోతే చేయొద్దు అనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి అప్పుడు క్యాంప్ స్టాప్ చేశాను. యాజ్ ఆఫ్ నవ్ ఒక 3 years నుంచి అయితే ఏం క్యాంప్స్ కండక్ట్ చేయట్లేదు. ఓకే, సామాజిక సేవలు కూడా ఏం చేయట్లేదు. ప్రస్తుతానికి ఒకటే సేవ, పేషెంట్స్ చూడడము. అది ఈ లోపలనే ఈ పోలీస్ యొక్క యుద్ధాలు ఇవన్నీ జరగడం వల్ల నా మనసులో మెదిలిపోయి, ఇదంతా కాదు, ఎప్పటికైనా సరే చట్టం అనేది నేర్చుకోవాలి. సో ఇక నా వైద్యం అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. ఇక తర్వాత కొన్ని ఎంజోన్లో వర్క్ చేశాను, కొన్ని అన్నిట్లలో ఇంటర్న్షిప్ చేశాను, కొన్ని రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఉన్న దానిలో నేను నా ఓన్ సబ్బు నేను తయారు చేసుకుంటా, స్నానం చేసే సబ్బు. ఎందుకు అంటే, ఉదాహరణ చెప్తున్నా, బ్రాహ్మణ్స్ వైశ్యాస్ చాలా మంది ఉన్నారు. ఈ బ్రాహ్మణ్స్ వైశ్యాస్ వీళ్ళేంటిది, ఒకనొక టైంలో నేను క్లినిక్లో పేషెంట్లను చూస్తుంటే మధ్యాహ్నం లంచ్ చేస్తున్నా,
ఆ రోజు మా అమ్మ ఇష్టంతో ఏదో చికెన్ కూర వండింది తింటాను మధ్యాహ్నం లంచ్ టైంలో. అదే టైంకి కూడా అయ్యగారు వచ్చాడు. తింటుంటే చూసి అయ్యగారు ఒక్క నిమిషం ఆయన చూసి ఎమ్మడే పారిపోయాడు బయటికి. అరే ఏంది ఎందుకు పారిపోయాడు, నేను ఏం తప్పు చేసినా అయ్యగారు అని చెప్పి మర్యాద ఇచ్చాను. కానీ సరే అని మనం ఆయన అట్లా వ్యక్తి అట్లుంటే మనం తినగలుగుతామో తృప్తిగా తినలేం. చేతులు పక్క పడుకొని టిఫిన్ పక్క పెట్టేసి రండి అయ్యగారు రండి కూర్చోని అని గౌరవించి కూర్చోంగా అయ్యగారు ఏం లేచి ఎందుకు అట్లా వెళ్ళిపోయారు అయ్యగారు అంటే, వెళ్ళి మీరు నాన్ వెజ్ తింటున్నారు కదా దగ్గర రావద్దు ఇట్లా. ఇక నాకు ఎక్కడ కొట్టాలన్నా అక్కడ కొట్టిండు. నాకు నచ్చదు ఓవర్ యాక్షన్ చేస్తే. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి పర్లేదు అని చెప్పిండు బ్రాహ్మణుడుగా, ఆయనకు నేను గౌరవిస్తా. కానీ అంత ఓవర్ అవసరం లేదు. ఎందుకంటే ఆత్మశుద్ధే కోరుకుంటాడు భగవంతుడు, శారీరక శుద్ధి కాదు అనేది నా సిద్ధాంతం, భగవద్గీత సిద్ధాంతం కూడా అదే. అయితే సరది అని ఎక్కడో నేను ఒక క్లాస్ చేయాలని అడిగినాను. అయ్యగారు తెలియక మూర్ఖున్నయ్య ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఈ నాన్ వెజ్ ఎందుకు తినద్దు అసలు? నాన్ వెజ్ తినద్దు బ్రాహ్మణులు అవన్నీ తినరు, ఎందుకు ఇట్లా, ఎందుకు ఇది అంత వచ్చింది? మరి భగవద్గీతలో కూడా ఇదేం లేదు కదా, ఎక్కడ పురాణంలో కూడా పెద్దగా ఏం లేదు నాకు తెలిసినంత వరకు. ఇట్లా స్వయంచానండి లేదు బిడ్డ, జీవహింస అనేది మహాపాపం అన్నాడు. కరెక్ట్ పాయింట్ చెప్పారు అయ్య గారు, కరెక్టే. ఇంకొక మూర్ఖపు క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పాను. జీవులు అంటే ఎన్ని రకాలు అని అడిగాను. పక్షులు, జంతువులు, మనుషులు ఇట్లా కేటగిరీ చెప్పాను. నేను ఒకటే చెప్పాను, అన్నిటికంటే జీవకోటి రాసి ఫస్ట్ భూమి మీద పుట్టింది చెట్లు. చెట్లు అనేది ఫస్ట్ జీవకోటి రాసి ఈ భూమి మీద వెలిసింది, భగవంతుడు వచ్చింది. మరి వాటికి జీవం ఉందా లేదా? దే కమ్ అండర్ లివింగ్ ఆర్గానిజమ్సా నాన్ లివింగ్ ఆర్గానిజమ్సా? లివింగ్ ఆర్గానిజమ్సే కదా. మరి అవి శ్వాస తీసుకుంటాయి, అన్నీ చేస్తే అన్నీ చేస్తాయి. మరి రోజు శ్వాస పీల్చుకునేటువంటి చెట్లను పీకి ముక్కలు ముక్కలు నరుక్కొని వేడిలేసి అన్నీ వేసి నష్టం చేస్తున్నాం. జీవహింసనా కాదా? అవునా కాదా? హింస ఒక రకం జీవహింస. మరి దానికి ఏం చెప్తావు? పెద్ద చేపకు తిండి ఏంటిది? చిన్న చేప. ఇదంతా ఎవరు పెట్టిల్లు? భగవంతుని సృష్టి. భగవంతుని సృష్టిలో మనం ఒక పాత్రలో మాత్రమే. భగవంతునికి నీతులు నేర్పద్దు అని చెప్పేసరికి కదా సైలెంట్ అయిపోయాం. నేను ఇంకోటి అడిగాను, రోజు మీరు స్నానం చేస్తారు కదా, ఏ సబ్బుతో స్నానం చేస్తారని చెప్పిన. పియర్స్, డవ్ సంథింగ్ ఇట్లా వేరే. వరల్డ్ ఫేమస్ సోప్స్ ఏంటి? పియర్స్ సోపు, డవ్ సోప్. ఎందుకంటే ప్రతి కంట్రీలో దొరుకుతాయి కాబట్టి వాటిని వరల్డ్ ఫేమస్ సోప్స్ అంటారు. నేను బహిరంగ ఛాలెంజ్ చేస్తాను, ప్రతి ఒక్క వ్యక్తి చూస్తున్నటువంటి వీడియో వ్యక్తి గూగుల్ చేయండి, పియర్స్ సోప్ అని టైప్ చేయండి. దాంట్లో ఫస్ట్ పేజీ వికీపీడియా వస్తుంది. అలా క్లిక్ చేయగానే మ్యానుఫ్యాక్చరింగ్ అని వస్తుంది. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై టాలో, TALLO. టాలో అంటే ఏంటిది? నథింగ్ బట్ బీఫ్ ఆర్ మటన్ ఫ్యాట్. అంటే గొడ్డు మాంసము లేదా మటన్ ఫ్యాట్ మనం తినేటువంటి బోటి, అదే దాంతో సబ్బు తయారు చేస్తారు. ఇది అతనే కంపెనీ వాళ్ళే ప్రాక్టికల్గా వెబ్సైట్లో పెడతారు, వాళ్ళది తప్పు లేకుండా. మరి రోజు నిత్యము నాన్ వెజ్ ముట్టుకొని స్నానం చేస్తాను, తప్ప కాదా? నాన్ వెజ్ చూస్తేనే తప్ప అంటాను, నాన్ వెజ్ ముట్టుకొని స్నానం చేస్తాను. అదేవిధంగా ఇంటికి పోయాక ఎవరైనా వ్యక్తి, ఇంట్లో వాళ్ళ వ్యక్తులు చూడండి ప్రేక్షకులారా, ఒక సోప్ తీసుకోండి, ఒక టూత్ పేస్ట్, ఒక రిన్ బార్ సబ్బు, విమ్ బార్ సబ్బు కానీ, బట్టల సబ్బు, ఇంకా బోలో సబ్బు, సర్ఫ్ ఎక్సెల్, టూత్ పేస్టు, టూత్ పౌడరు, సర్ఫ్ పౌడరు, అలాగే షాంపూ, ఇంకా హ్యాండ్ వాష్ అన్నీ తీసుకొని ముంగడ పెట్టుకోండి. ఒక్కసారి వెనకాల ఇంగ్రీడియంట్స్ చూడండి, దాంట్లో సోడియం లారేట్ సల్ఫేట్ కానీ, సోడియం లారైల్ సల్ఫేట్ కానీ ఉంటుంది పదార్థం, బహిరంగంగా ఇస్తాడు. అది జస్ట్ గూగుల్లో కొట్టండి మొత్తం క్యాన్సర్ అని వస్తుంది. మరంత పెద్ద డేంజర్ పదార్థము అప్పుడే పుట్టువంటి పసిపిల్లల మీద కూడా జాన్సన్ బేబీ జాన్సన్, నేను టెడ్డీ బార్ సోప్ వాడతానా, ఈ బార్ వాడతానా, కోడి సబ్బు, టెడ్డీ బార్లు, గిడ్డి బార్లు, ఎందుకండి ఇవన్నీ? ప్రతిదీ గుడ్డు మాంసంతో తయారవుతుంది, SLS తోటి చేస్తున్నది. అసలు సోప్ అంటే సాపోనిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటిది? కొబ్బరి నూనె ఉన్ను మన లై అని ఉంటుంది, సోడియం హైడ్రాక్సైడ్ అని, దాంతోపాటు రియాక్షన్ అయితేనే సాపోనిఫికేషన్ రియాక్షన్ జరిగి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఒలివ్ ఆయిల్ తోటి కానీ ఆయిల్ బేస్ చేసుకొని సోప్ తయారు చేయాలి. అంత ఓపిక ఏమనుకుంటుంది? ఈ తెచ్చుడు గొడ్డు మాంసం దాంట్లో కలుపుడు, మంచి పర్ఫ్యూమ్ వేసి అబ్బాయి ఏం సబ్బు అన్నట్టు ఆలోచన వస్తుంది. జనాలు కావాల్సింది లుక్స్. ఒక సోప్ కవర్ దగ్గర నేను తయారు చేసిన సోప్స్లలో ప్యాకేజింగ్ పోతే ఒక సోప్ కవర్ 10 రూపాయలు, ప్యాకేజింగ్ మంచిది కావాలంటే 5 రూపాయలు అంటున్నాడు. ఈ 5 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయాలి? 5 రూపాయలు ప్రజలకు ఎందుకు భారం కలిగాలి? 5 రూపాయలు ఒక సోప్ అంటే రోజు 100 సోపులు అంటే ఇవన్నీ ఒక పేదవానికి భోజనం అవుతుంది కదా అన్న ఆలోచనతోటి
వితౌట్ ప్యాకేజింగ్ సోపులు అమ్మిన చరిత్ర నాది. నేను చూపిస్తాను, నేను విత్ ప్యాకేజింగ్. నా సోపు నేనే తయారు చేసుకుంటా, నా టూత్ పేస్ట్ నేనే తయారు చేసుకుంటా, నేను దాగేటువంటి మందు 26 రకాల మందు తయారు చేసుకుంటా, వైన్స్, నేను దాగేటువంటి సిగరెట్ నేనే తయారు చేసుకుంటానండి, A to Z. ఇప్పుడు సిగరెట్ గురించి మాట్లాడితేనే షో సార్ సిగరెట్ అయ్యో వీడియోలో బహిరంగ చెప్తారు, డాక్టర్ అండి సిగరెట్ తాగుతుంది, ఏంది ఇది, టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మన పేరేం పేరు, ముఖేష్ అవుపిస్తాడు ఇక. అరే జనాలు చెప్తున్నాను, ఫస్ట్ నేను ఒక్కటి ప్రేక్షకులకు ఒకటే చెప్తానండి, ఎవరు ఏదైనా చెప్పండి, ట్రస్ట్ ఓన్లీ ద ట్రూత్. నిజాన్ని మాత్రమే నమ్ము, నీ బాడీకి పడుతుందా లేదని చూసుకో, నీది ప్రతిదీ తెలుసుకోనంతసేపు నీదే కరెక్ట్ అనిపిస్తుంది, నేను ఒకటి చెప్తే నీది కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నీకు ఏది తెలియదు కాబట్టి. మనం ఇప్పుడు నేను ఒక టెక్నికల్గా నాకు ఏం తెలియదు, ఏది మన ల్యాప్టాప్లో ఐపీ పాస్వర్డ్లు అనేది తెలియదు, ఏదో ఒక ఐపీ చూపించి ఇది ₹1,00,00,000 ఐపీ అంటే నేను నమ్మాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, టొబాకో ఎందుకు ఇంజూరియస్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాలని చెప్తున్నాను. ఏదైనా భగవంతుడు ఏం చెప్పాడు, నేను భగవద్గీతను వేమన సుమతి శతకాలు ఎక్కువ ఫాలో అవుతాను. మెయిన్గా ఏంటంటే సంపత్ సారు శాంతినికేతన్ స్కూల్లో గురుగారు చెప్పారు, అవన్నీ చిన్నప్పుడు పెద్ద బాలిష్లో చదువుకున్నాను. అందులో ఏముందంటే మితము అమృతము అమితము విషము. ఇప్పుడు రోజు రైస్ తింటాం, కొన్నిసార్లు ఎక్కువ తింటే కడుపు నొప్పులు ఎత్తా లేదా, మోషన్స్ అయితే లేవా, అయితే మరి ఇంజూరియస్ వెళ్తా రైస్. ఇది కూడా అంతే, మితంగా తీసుకో. ప్రకృతిలోటువంటి ప్రతి ఒక్క సృష్టి భగవంతుని సృష్టి, ఎక్కడైతే విషాన్ని సృష్టించిండో అక్కడ అమృతాన్ని కూడా సృష్టించిండు. దాన్ని మనం తప్పుడుగా ఫోకస్ చేయొద్దు. ఈ ఉదాహరణకు ఇప్పుడు నాకు ఒక 36 సంవత్సరాలు అండి, చిన్నప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వ్యక్తికి ఉన్నప్పుడు, మీరు కూడా ఉన్నప్పుడు గల్లీకి బీడీ కార్ఖానాలు, గల్లీకి మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడు బీడీలు చేసిళ్ళు, పొద్దున్న నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ 24 hours 16 hours బీడీలతోటి ఉన్నారు వాళ్ళు, తంబాకు పీల్చుకుంటూ. ఇలాంటి అదే ఉండేది. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతుకున్న ముసలు ఇప్పటికి ఉన్నారు. రోజు 4-5 చుట్టలు 5-6 చుట్టలు ఎక్కువ దాగిన వాళ్ళు ఉన్నారు. రోజు కట్టలు బీడీలు తాగే వ్యక్తులు కూడా 95 సంవత్సరాలు ఇప్పటికి బతుకున్నారు, వితౌట్ ఫిల్టర్స్, తంబాకు చుట్టుకొని కూడా. ఇప్పుడు ఫిల్టర్డ్ సిగరెట్స్, దాన్ని ఫిల్టరేషన్ అయ్యుండి దానికి బీడ్స్ వచ్చి, ఫ్లేవర్స్ వచ్చి, రకరకాల పొటెన్సీ వచ్చేసి అన్ని రకరకాల మూలికలు కలిపేస్తున్నాయి. మరి అది ఎట్లా ఇంజూరియస్ టు హెల్త్ అండి, దాన్ని ఎట్లా ఇంజూరియస్ టు హెల్త్ అనేది కూడా మేము కనుక్కున్నాం. ఎట్లా, మా ఫ్రెండ్ డాక్టర్ వాసు ప్రకాష్, ఇప్పుడు తన అనస్థీషియా మెడికల్ చెప్తున్నాను, అతను నేను కలిసి రీసెర్చ్ చేశాము. ప్రతి పాండబ్బ తిరిగినాము, పాండబ్బ తిరిగేసి నాకు చిన్నప్పటి రీసెర్చ్ అలవాటు కాబట్టి ప్రతిదీ రీసెర్చే. పాండబ్బ తిరుగుతూ అక్కడ ఏమైపోయిందంటే ప్రతి ఒక్క పాండబ్బ వ్యక్తిని అడిగాము, ఇది ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే వ్యక్తి ఏంటంటే, ప్రతి పాండబ్బలో వీళ్ళు సిగరెట్ తీసుకుంటుంటే సిగరెట్ సెకండ్ కిక్ ఇస్తుంది, అది ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 సార్లు తాగితే ఒకసారి కిక్ ఇస్తుంది, ఆ కిక్ రాకపోతుందని తాగుతా అంటారు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి, కడుపు క్లియర్ ఉండాలి, శ్వాసక్రియలు క్లియర్ ఉండాలి, అన్ని రకాల దానికోసం తాగుతూ ఉంటారు వీళ్ళు కిక్ కోసం. కొన్నిసార్లు మైండ్ డైవర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా అక్కడ మేము ఎంక్వైరీ చేస్తే ఆ సిగరెట్ తాగుడుతోటే బాబర్, అంబర్, పెరల్స్, రజనీగంధ ఇట్లాంటివన్నీ సున్నం సంబంధించినటువంటి పదార్థాలు రకరకాల పేర్లతోటి అవి ఎమ్మడి సిరి తాగానే దవడకేసుకుంటారు. అది కిక్ని ఎలివేట్ చేస్తుంది, అది కిక్ ఇస్తుంది. యాక్చువల్ కొంతమంది టర్పెంటైన్తో సంబంధించినటువంటి పెయింట్ కూడా తీసుకుంటారు కొంతమంది. అవునా, యూట్యూబ్లో ఉంటాయి. మన ఇది పంచర్ చేసి అతికేసే దాన్ని కూడా తీసుకుంటారు. రీసెంట్గా యూట్యూబ్లో కూడా వచ్చింది. ఇవన్నీ లిప్స్టిక్ కూడా తీసుకుంటున్నారు రీసెంట్గా, యూట్యూబ్లో చూడండి మీరు కావాలంటే. సో ఇవన్నీ కిక్ కోసం. సో వాటితోటి క్యాన్సర్స్ వస్తాయి, వీటితోటి కాదు. అదే విధంగా జస్ట్ ఒక డౌట్, కిక్ అంటే ఇప్పుడు మనం మందు తాగితే వచ్చే నిషానా? కిక్ నిషా అంతే, ఒక టైప్ ఆఫ్ నష. ఏదో ఒకటి అంటే మైండ్ నువ్వు ఉన్నటువంటి పొజిషన్ నుంచి కొంచెం జరుపుతుంది. అంటే ఎలివేట్గా మాట్లాడడం కానీ, లేకపోతే లో కావడం, హై కానీ, యూఫోర్ ఎఫెక్ట్స్ అంటూ వాటిని. సో ఇది మేము కనుక్కున్నాం, సిగరెట్ తోటి కాదని కన్ఫర్మ్ అయిపోయింది. ప్రాక్టికల్గా నేనే ఒక 5 years నుంచి తాగుతాను, డైలీ తాగినా కూడా నేను ఓన్ సిగరెట్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో అశ్వగంధ, తులసి, వేపాకు, దాంతోపాటు తంబాకు. దానికోసం ఫ్లేవర్ కోసం యూఎస్ నుంచి బీడ్స్ తెప్పించినాం, మెంతాలు, స్విచ్లు ఇట్లా కొట్టగానే ఫ్లేవర్ వస్తుంది, బయట కూడా చూసుకోవచ్చు. అవన్నీ ఉన్నాయి, బహిరంగంగా తాగుతాను, నాకేం తప్పు లేదు, నేను ప్రూవ్ చేయగలుగుతాను, అది ఎంతమంది డాక్టర్స్ వచ్చినా పర్లేదు. అదేవిధంగా బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్స్, ఇంకా మేజారిటీ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్స్ అన్ని చూడండి, 80% ఆఫ్ ది కేస్ ఆర్ ఉమెన్ అండ్ చైల్డ్. మరి వాళ్ళు ఏం సిగరెట్ తాగుతారండి, వాళ్ళకి ఎందుకు క్యాన్సర్లు వస్తున్నాయి? 20% ఎందుకు ఉన్నాయి? క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్ సిగరెట్ రోజు 100 మంది అయిన వాళ్ళు మంచిగా లేచి మంచి బతాను, రోజు సవరాలు వీళ్ళు దాసులు మస్తు పని చేసుకుంటా, లేబర్ ఫుల్ తాగుతారు గట్ట. వాళ్ళు అట్టకట్టున నేచురల్ 6 pack వాళ్ళది.
కానీ సిగరెట్ తాగితే ఈ ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళే బాగా ఇంపాక్ట్ అయ్యి వాళ్ళే బాగా చనిపోయారు అంటారు కదా. అది మీరు కంపేర్ చేసుకోండి రేషియోలో వాళ్ళకంటే ఎక్కువ ఆడవాళ్ళే చనిపోయారు. రేషియో మీరు చూడండి, రేషియోలలో కరోనాలో మెజారిటీ ఆఫ్ ద కేస్ ఆర్ ఫీమేల్స్. అవునా? చూడండి, సిగరెట్ ఇట్లా కాదు. అండ్ ఇంకోటి అంటే ఊపిరితిత్తుల సమస్య, బ్రీతింగ్ చెప్తున్నా ఏనండి, నిజం తెలుసుకోనంతసేపు దొరకనంతసేపు వాడు దొరకనే దొంగ. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, కోవిడ్ టైంలో నేను ఒక వీడియో పెట్టాను. కొన్ని భగవంతుడు ఇచ్చిన ఆయుధాలు మనకు 3: తులసి, మన కలమంద ప్లస్ వేపాకు. 3 దివ్యౌషధాలు మన ఎదురుగా ఉన్నాయి. దీన్ని గుర్తించి అమెరికా అటువంటి అగ్రరాజ్యాలు కూడా ఇక్కడ నుంచి కొనుక్కొని పోతున్నాయి. మనోళ్ళు ఏం చేస్తారంటే, వేపాకు అబ్బా చెట్టుకు నీడిస్తాను, కొట్టేరా దుబ్బ పడుతుంది మొత్తం తీసిపారే, వేపాకు తీసేస్తారు. అదేవిధంగా కలమంద, అరే జిచ్చి తాగద్దు, కలమందాన్ని కట్టు, గుమ్మాన్ని కట్టు, ఎదురుగా పెట్టు అంటారు. అదేవిధంగా తులసి, తులసి మాత మొక్కురా, దీపం పెట్టురా, ఇట్లా అని చెప్పి. అంటే చేప తలాప్కు సముద్రమే పెట్టుకొని ధూపక ఏడ్చినట్టు మన ముందు అంత దివ్యౌషధాలను కూడా మనం యూటిలైజ్ చేసుకోలేకపోతాం తెలియక. ఇవాళ దాన్నే కొంతవరకు అమెజాన్ వల్ల కానీ, ఫ్లిప్కార్ట్ వల్ల కానీ, కొంత మహామేధావుల వల్ల కానీ ప్రాచుర్యంలోకి వచ్చేసి తులసి ట్యాబ్లెట్స్, అశ్వగంధ ట్యాబ్లెట్స్, కలమంద జ్యూసెస్, అలోవెరా జ్యూసెస్ లాంటి, వేపాకు నీమ్ ట్యాబ్లెట్స్ ద్వారా వచ్చినాయి. కొంతమంది ప్రముఖులు ఆయుర్వేదిక్ పుణ్యమానే వల్ల ఆయుర్వేదిక్ని డెవలప్ చేయట్లేదు. ఇప్పటికి చాలా వర్క్ కేసెస్లలో నేను అఫ్కోర్స్ అలోపతిక్ డాక్టర్, ఎండి, జనరల్ ఫిజిషియన్ అయినా కూడా ఇప్పుడు జాండీస్ కేసు ఉంది, నేను ఛాలెంజ్ చేస్తాను. ఎంత పెద్ద ట్రీట్మెంట్ అని నేను 1 వీక్లో జాండీస్లో ఒక పర్టికులర్ రీడింగ్ వరకు 7 లోపున వాళ్ళకు 1 వీక్లో క్లియర్ చేయించేస్తారు. అట్లా చాలా కేసు ఉన్నాయి. అది ఆయుర్వేదిక్ సిరప్తోనే సాధ్యం. అది 50 సంవత్సరాల ఓల్డ్ కంపెనీస్. కానీ మన వాళ్ళు విన్నరు. జాండీస్ వచ్చిందా, పసకలైనా చలో కాకతీయ టాకీస్, పసరు పోయించాలి కథం. అట్లా చాలామంది చంపిలు జనాన్ని పాపం కాకతీయ టాకీస్ దగ్గర తీసుకుపోయి పసరు పూసి. అంటే అదే పసరు ఆయుర్వేదిక్ సర్టిఫైడ్లలో ఆయుష్, మన ఇండియన్ ఆయుష్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్లో సర్టిఫై చేసి ఇచ్చింది. లీవ్ 52 సిరప్ కానీ, ఆమ్లిక్యూర్ డిఎస్ఎఫ్ కానీ, మంచి కంపెనీలు, పెద్ద రీసెర్చ్ సైంటిస్టులు తయారు చేసినాయి. అది 80-100 రూపాయల సిరప్లు. అవెందుకు వస్తువులు? అదే ఆడవాళ్ళకు హార్మోన్ సమస్యలు, నెలసరి ప్రాబ్లంలు కూడా ఇప్పటికి చాలామంది గైనకాలజిస్టులు, ఓల్డ్ చాలా పాపం మంచి లేడీ గైనకాలజిస్టులు, అమ్మవారు వాళ్ళకి మొక్కాలే, వాళ్ళు కూడా మంచి ఆయుర్వేదిక్ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఒక ఆహాన్ని అడ్డు చేసి కూడా నిజాయితీ గమనించేసి మన M2 సిరప్స్ అని కానీ, ఇట్లా కొన్ని సిరప్స్, M2 అమికాడిల్ సిరప్స్, ఇంకా మెనో హెల్ప్ సిరప్ అని, అందుకనే ప్రభుత్వం గుర్తించి కూడా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు 20% ఆయుర్వేదిక్ తయారు చేయాలని ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అందుకనే ప్రతి గవర్నమెంట్ ఫార్మా కంపెనీలలో 20% ఆయుర్వేదిక్ తయారు చేయాల్సింది ఎవరైనా కానీ ఆయుష్ని. సో ఇప్పుడు గుర్తింపు మోడీ చేయబట్టి. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ ఉందండి, కుకింగ్ ఆయిల్. ఇప్పుడు ఎవరు చూసినా నువ్వేం వాడుతున్నావు, గోల్డ్ డ్రాప్, మాది గోల్డ్ డ్రాప్ సార్, మాది గోల్డ్ డ్రాప్ వాడుతున్నాం మేము, అది ఏదో గొప్పగా చెప్తున్నాడు. ఏ డ్రాప్ అయితే ఇప్పుడు సన్ఫ్లవర్ తోటలు ఏడున్నాయి, నీకు ఏడ కనిపిస్తున్నాయి తోటలు? తోటలే లేవు. తెలంగాణకి తయారు చేస్తారు ఆయిల్ ప్యాకెట్లు, సన్ఫ్లవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అది పక్క పెట్టి దాంట్లో బెంటోనైట్ అనే కెమికల్ కలుపుతారు. మా అన్నగారు ఉన్నారు సత్యమన్న అని, ఆయనకు ఫ్యాక్టరీ ఉంది బెంటోనైట్. ఇది ఆయిల్ ఫ్యాక్టరీస్కి పంపిస్తారు. ఇది ఫిల్టరేషన్ కోసం, డబుల్ ఫిల్టర్ ఆయిల్, ఫిల్టర్ కావడం అంటే కలర్ ఉంటే నచ్చదు మనకి, తెల్లగా తేటం ఉండాలి ఆయిల్, అట్లయితే నచ్చుతుంది. సో ఆ బెంటోనైట్ అనేది భూమిలోకి వెళ్ళి ఉత్పత్తి. యాక్చువల్గా దీనికి వేరే వాడికి వాడతారు, ఇప్పుడు ఆయిల్కి వాడుతున్నారు. అది సైడ్ ఎఫెక్ట్, కొట్టండి గూగుల్ వస్తుంది. అది అన్నీ మనం పిల్లలకు కూడా వాడిపిస్తాం. అవునవును. 3 కిలో ఇప్పుడు నేను నా ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను, మిషన్ కొన్నాను, మా అబ్బాయి కోసం కొన్నాను. వాడికి జుట్టు రావట్లేదని ఎమ్మడే మిషన్ కొని, వాని కోసం ₹1,00,000 మిషన్ కొని కొబ్బరి నూనె తయారు చేసి ఇస్తే కానీ ఎమ్మడే జుట్టు వచ్చేసింది మనకి న్యాచురల్గా. ప్రకృతిని నమ్ముతాను నేను. ప్రకృతిని మించినటువంటి వరం ఏది ఉండదు. నేను ఉదాహరణ అడుగుతాను, నిజమైన గురువు ఎవరు మీరు చెప్పండి? మనకి అమ్మ, తర్వాత ప్రకృతి. అంటే మీరు అన్నట్టు ప్రకృతి పెద్ద గురువు. డక్క మొక్కులు తిని నేను బొందలు పడి అన్నీ నేర్పుతుంది గుణపాఠాలు. అదేవిధంగా ప్రకృతికి మనకు గౌరవం ఇవ్వాలి. ఇందులో ఈ కుకింగ్ ఆయిల్లో 3 కిలోల పల్లీలు తెచ్చి నేను 3 రోజులు ఎండబెట్టాలి. ఒకసారి ఎండుతుంది, ఒకసారి ఎండుతుంది. 3 సార్లు ఎండబెట్టినాక 3 కిలోల పల్లీలకు ₹150 కిలో, ₹450 వెచ్చించి 1 కిలో పల్లి వస్తుంది, నూనె వస్తుంది. మిగతా అది వేస్టేజ్ కూడా వేస్ట్ చేయకుండా దానికి కొంచెం నెయ్యి అంటించేసి, బెల్లం పొడి అంటించేసి లడ్డూలు చేసి చిన్నపిల్లలకు మంచి పెడతాం. వాళ్ళకి ఫైబర్ అవసరం, మంచిగా లావ్ అవుతారు, మేము కూడా తింటాం అట్లా. సో వేస్టేజ్ కాదు. ₹450 ఉన్న పల్లెనే ₹150 ప్యాకెట్ ఎట్లా దొరుకుతాయండి? తెలియదు.
అదేవిధంగా పేషెంట్స్ వస్తారు చాలామంది దగ్గరికి వచ్చి టాబ్లెట్స్ ఇచ్చుతారు, డాక్టర్ గారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. నేను వాడని నేనంతా ఆయుర్వేదిక్, నేను మతని సత్యనారాయణ లేకపోతే అవి ఇవి పొళ్ళు గిళ్ళు ఇవన్నీ నేను చాలా స్ట్రిక్ట్ అండి, అంత ఈజీ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి. అరే మనిషి జీవితమే పెద్ద సైడ్ ఎఫెక్ట్. నువ్వు బయట గాలి పీల్చుకుంటూ పోతున్నావు, బయట ప్రకృతిలో ఇంత పొల్యూషన్ అండ్ పొల్యూటెడ్ కంట్రీలో ఉంటున్నావు, చాలా పొల్యూషన్ అన్ని నివేదికలు ఇచ్చినాయి. మరి గాలిని ఆపగలిగినావా? నువ్వు బండి వాడుతున్న పొల్యూషన్ ఉంటే డీజిల్ అవి ఆపగలిగినావా? అది పక్క పెట్టు. రోజు పొద్దున లేస్తే ఎక్కడ పోయినా నీళ్ళు కూడా ఏం వాటర్ తెచ్చినావమ్మా? ఏ మనిషివమ్మా, మినరల్ వాటర్ రేపో టాటా గ్లూకో ప్లస్ ఆర్ లేకపోతే కిన్లీ లేకపోతే బిస్లరీ, ఈ 3 తప్పితే నేను వేరే వాడా ఫస్ట్ నుంచి. అవసరం కంగన్ వాటర్దే, లేకపోతే ఇప్పుడు బ్లాక్ వాటర్, ఇప్పుడు సెలబ్రిటీస్ వాడుతున్నారు బ్లాక్ వాటర్, ఇవి హిమాలయ, ఇవి తప్పితే నేను వేరే వాడని చిన్నప్పటి నాకు అలవాటు లేదు. సొఫిస్టికేటెడ్ అంటారు. అసలు ఏ వాటర్ తాగినా కూడా ఫిల్టర్ చేసేటటువంటి గుణం కిడ్నీకి ఉంటుంది, విషాన్ని కూడా హరించే శక్తి బాడీకి ఉంటుంది. ఈ మినరల్ వాటర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జపాన్ సంస్థ వాళ్ళు ఒక అధ్యయనం చేసి ఇండియన్ మైన ఆయుష్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కొన్ని ప్రాంతాలలో అని చెప్పేసి గుట్టలు, సెలయర్లు, వాటర్ ఫాల్స్ ఉండే ప్రాంతాల్లో నివసించే గుడిసెలు వేసుకున్న వాళ్ళ మీద ప్రయోగించారు. ఒక్కొక్కరు 1 or 2, 110 బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి అధ్యయనం చేస్తే ఈ సెలయేరు అంటే ఏంటిది? మౌంటైన్స్ అండ్ రాక్స్ అండ్ మౌంటైన్స్ మిక్స్చర్ ఆఫ్ మినరల్స్. అవును. సో ఈ నేచురల్ మినరల్స్ అలా కలిసిపోయి ఈ మినరల్ వాటర్ రావడం వల్ల వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు వాళ్ళు. ఓహో, దీని మన వాళ్ళు ఇంకా తెలియకల్లో కదా గల్లనే కానీ మినరల్స్ మనం ఆర్టిఫిషియల్గా యాడ్ చేద్దాం అని ఆర్టిఫిషియల్ మినరల్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇట్స్ హైలీ డేంజరస్ వాటర్, మినరల్ వాటర్ అనేది. క్యాన్ వాటర్ వాడుతున్నారు చాలా మంది, అత్యంత ప్రమాదకరమైనది. ఇవాళ సగానికంటే ఎక్కువ మోకాళ్ళ జబ్బులు, జాయింట్ పెయిన్స్, ఆర్థో ప్రాబ్లమ్స్ రావడానికి గల ప్రధానమైన కారణం మినరల్ వాటర్. దానికి నేను చెప్పంగా నమ్మకండి, ప్రూఫ్ చూపిస్తా, ప్రతిదీ రీసెర్చ్ మైండెడ్గా వాటినది. ఒక గ్లాస్ వాటర్, ఒక మగ్గు వాటర్ తీసుకోండి, మార్బుల్ స్టోన్ ఉంది కదండి, పాలరావుతూ మన బొక్కకు ఒక 2-3 రేట్లు గట్టిగా ఉంటుంది. సో అటువంటి స్టోన్ అలా వేయండి, ఒక 20 రోజులు చూడండి, హోల్స్ పడతాయి. అదొక 1-2 నెలలు చూడండి, బండ మాయమవుతుంది, మనకు కనిపించదు, మీకు కరిగిపోతుంది. అత్యంత డేంజర్. అసోంటిది మన జాయింట్స్లో మొత్తం అక్యుములేట్ అవుతాయి ఆ మినరల్స్ ఆర్టిఫిషియలీ. సో ఇవన్నీ మినరల్ వాటర్ చెప్తే ఎవరు వినరు. కొంతమంది నేను బోర్ వాటర్ వాడుతుంటారు. బోర్ వాటర్ కూడా వాడద్దు. బోర్ వాటర్ ఎందుకు వాడద్దు? బాయి వాటర్ వాడుకోవచ్చు. బాయి అనేది కొంచెం వెడల్పు ఉంటుంది, అంటే సాల్ట్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోతాయి, అండ్ కొంచెం లోతు వరకే ఉంటుంది. లోతు ఎక్కువై కొద్ది ఏమవుతుంది? సాల్ట్స్, ఉప్పు ఖనిజాలు ఎక్కువైపోతాయి. ఈ ఉప్పు ఖనిజాలు అనేది నీ బాడీకి పడవు, అవన్నీ కిడ్నీ ఫిల్టర్ చేయలేదు, కొంతవరకే చేస్తుంది. ఇవన్నీ నీకు ఉప్పులు ఎక్కువైపోయి డేంజర్లో పడతాం. నల్ల నీళ్ళు ఉన్నాయి కదండి, ప్రకృతి ఇచ్చిన వర్షం నీళ్ళు, అవి డ్యామ్లోకి వెళ్ళి వస్తే మా అంటే క్లోరిన్ కలుపుతారు, గవర్నమెంట్ వాళ్ళ డ్యూటీ కాబట్టి. వేడి చేసుకుని కాగబెట్టుకుని చల్లార్చుకుని తాగండి, 100 మంది అట్లే బతాలు. అదినరు ఎవరు? కంగన్ వాటరు, బ్లాక్ వాటరు, యాక్వాగార్డ్లు పర్లేదు, యాక్వాగార్డ్ ప్యూరిఫైర్ ఓకే, కొంతవరకు మన బాయ్ వాటర్ ఫిల్టర్ చేస్తుంది, పర్లేదు, ఓకే, దాన్ని నేను ఏమన్నానండి. సో ఇట్లా కొంచెం వాటర్ ఉన్నాయి. అదే మిగతా ఇప్పుడు బయట ఫ్రూట్స్ తీసుకుంటాను, నేను డ్రాగన్ ఫ్రూట్ వాడతాను అండి రోజు, అవకాడో, ఇంకోటి అది బ్రాకలీ. పొద్దున్న లేవన డైట్ చాలా డేంజర్ ఉంటుంది, మీది అంతా ఫారెన్ టైప్ ఉంటుంది. పొద్దున్న లేచినాక బ్రాకలీ, మధ్యాహ్నం వాట్స్ అని ఫారెన్ లాంగ్వేజ్ చెప్పుకుంటూ అవకాడో, ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్, బ్లింకిట్లు అవన్నీ బుక్ చేసుకుంటా, లెమన్ గ్రాస్. లేవగానే నేను తేనె నిమ్మకాయ నీళ్ళు చాలా తాగుతుంటా, వేడి నీళ్ళు. పొద్దున్న లేవగానే చాలా జాగ్రత్తగా తేనె నిమ్మకాయ, తేనె నిమ్మకాయ ఎవడు తాగమని నేను ఒక్కడు పొట్ట తగ్గిన రమ్మని చెప్పాను. ఒక్కరు ఎవడు తగ్గడు. వాకింగ్ పోతారు, గంటలు చేస్తూనే ఉంటారు వాకింగ్. నేను వాకింగ్ చేస్తే సార్ పొద్దున నా సిస్టమ్ చూడు, ట్రాక్ ప్యాంట్ వేస్తా, హెచ్ఆర్ఎక్స్ హృతిక్ రోషన్ ట్రాక్ ప్యాంట్లు, షూస్, నైక్ షూస్లు వేసి, ఇయర్ ఫోన్స్ పెట్టి వాకింగ్ చేస్తా కదా. వాకింగ్ అది ఫ్యాషన్, అది అసలు వాకింగ్ చేసి చెప్పులే వేయడు వాడు, ఫస్ట్ నడుచుకుంటూ పోతాడు. భూమికి పాదరక్షలు అవసరం లేదు, మ్యాగ్నెటిక్ పవర్ కోసం పోతాడు. ఇట్లా టిప్ టాప్ పోతాడు, కొంచెం చూసుకోడు, ఏదో చేస్తాడు వాడిన. ఒక్కడిని పొట్ట తగ్గదు. ఏం వాకింగ్ చేయడం, లేబర్ గార్డ్ చూపిస్తే 6 ప్యాక్ ఉంటుంది అని. ఆడ అడగండి ఎవరిని, ఒక పొట్ట తగ్గిలా, మీరు వేడి తగ్గిలా, ఒక్కడు తగ్గడు. ఎందుకంటే పావుల మందం వాకింగ్ చేసి రూపాయి మందం తింటాడు వాడు, తిండి కాడ నోసుకోడు, అడ్డమైన గడ్డి అంతా తింటాడు. మనకు తెలుసు కూడా. కాల్షియం కార్బైడ్ తోటే ఫ్రూట్స్, అరటి పండ్లు పండుతాయి, ప్రతి ఫ్రూట్. యాపిల్ చూడండి, ఒక యాపిల్ తీసుకోండి, 6 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టని ఛాలెంజ్ చేస్తా, ఖరాబ్ కాదు.
అవును. ఎందుకు ఖరాబ్ అవ్వదండి? ఒకటి ఏదో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకటి పండు ఖరాబ్ కావాలన్నా 2-3 డేస్కి, అది సహజ సిద్ధం, ఏం కాదు. అయితే సహజ సిద్ధం అవునా కదా? అటువంటిది యాపిల్ ఖరాబ్ అవ్వకుంటుందా? దాని మీద వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. కత్తితోటి మెల్లంగా గీకండి, మొత్తం వ్యాక్స్ వస్తుంది. అవునవును. ఇట్లా ప్రతి ఒక్క ఫ్రూట్ డేంజరే. ఒక్కటి కూడా కల్తీ లేకుండా కోటాను కోట్ల ఫుడ్లో ఒకటి అడుగుతానండి, అది చెప్పండి మీరు. ఒకటే అడుగుతాను నేను, కోట్లల్లో ఒకటి అడుగుతాను, చెప్పలేరు. కూరగాయలు కూడా ప్రతిదీ కెమికలే. ఫౌండేషన్ కోల్డ్ స్టోరేజ్లో మిర్చీలు పెడతారు, అవన్నీ పెడతారు. బియ్యం మొత్తం కెమికల్, భూమే మొత్తం కెమికల్ అయిపోయింది, దాని మీద ఇంకా మందు చల్లుతారు. ఆ తెచ్చిన బియ్యాన్ని కూడా బోరిక్ యాసిడ్లో మొత్తం బొర్రిస్తారు, దాన్ని అది చేసి మళ్ళీ వేస్తారు. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ పెట్టుకొని నువ్వు నా మందుల దగ్గరికి వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటావు. వాటికి అడగవా? పిల్లల్ని పొద్దున్న నుంచి రాత్రి తోముతారు, వాళ్ళ మెదడు గింతంతా. 3వ తరగతి పిల్లలకి ఐఐటి ఏందండి? వానికి ఉందే మెదడు గింతే, మెదడు తగ్గట్టు మేత, వానికి చదవాలి గంతే. పొద్దున్న పోతే రాత్రి వరకు ఐఐటీలు, బుక్కులు, బస్తకాలు, వాని బస్తాలు లెక్క ఎన్ని పూసలు మొత్తం ఖరాబ్ అయ్యి వంకర్లై రికెట్స్ డిసీజ్ వచ్చేసి, బోన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, పోరగాల అవస్థ మొత్తుకుంటాను, నేను చదవాలి ఎంట్రో మొత్తుకొని. పిల్లలు పిచ్చి అవుతారు, నిద్రలో కలవరిత్తాలు, అట్లా ఎన్నో కేసులు చేసుకుని సూసైడ్లు చేసుకుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులు తప్పు కాదండి? అవును, డెఫినెట్గా. ఆస్తులు పంచకండి, ఆరోగ్యాన్ని పంచండి. నేను చెప్పేది ప్రేక్షకులకు అదొక్కటే. నువ్వు ఆరోగ్యాన్ని పంచితే వాడు ఎక్కడైనా బతాడు. బయట కంట్రీస్లో సిస్టమ్ నాకు బాగా నచ్చింది. అక్కడ ఇంత ఉండదు, మధ్యాహ్నం వరకే స్కూల్ క్లోజ్, ఆటలు ఎక్కువ ఉంటాయి, నీకు నచ్చింది చేసుకుంటారు. సింగపూర్లో మా అన్నగారు ఉన్నారు, అమెరికాలో, ఇవన్నీ చూసాను సిస్టమ్స్. వాళ్ళ టాలెంట్స్కి గుర్తింపిస్తారు. అందుకే రకరకాల టాలెంట్స్ అన్నీ అక్కడే ఉంటున్నాయి. మన టాలెంట్స్ అన్నీ ఎంతసేపు పొద్దున్న నుంచి రాత్రి చదువు. అరే చదువు అయిపోయిందా? అయిపోగానే ట్యూషన్ పోవాలి బిడ్డ. ట్యూషన్ అయిపోయిందా? రాత్రి మళ్ళీ టైం ఒక రాత్రి ఇచ్చి పెడతారు. అది కూడా ఎందుకంటే వీళ్ళు పంటరు కాబట్టి. వీళ్ళు మెలకతో ఉంటే వాడిని చంపుతారు. వీళ్ళు మెలకతో ఉండమని చెప్పండి, వాడిని చంపుతారు. లేదు చదువు. అది కాదండి. మా ఫాదర్ అయితే పొద్దున్న లేచి 4 o'clockకి పాపం పొద్దున్నే లేచి వాకింగ్ పోయేటప్పుడు మా అమ్మకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఒక రకంలో కొట్టిండు. నేను వచ్చే వరకు పిల్లలు 2 డ్రమ్ములు నీళ్ళు చేది పెట్టి ఉండాలి, బావి నీళ్ళు చేత్తేనే టిఫిన్. 6 లోపే టిఫిన్ చేయాలి, అది పద్ధతి. సూర్యరశ్మి రాక ముందుకే అది తినే పద్ధతి. మధ్యాహ్నం వరకు ఇట్లా రోజు చాట్ వేస్తాడు, ఇవాళ ఈ కూర ఆ కూర అని. శనివారం లేదు పాడలేదు, శనివారం నాడు చేపలు పప్పుచారు, ఆదివారం నాడు చికెన్, సంవత్సరం ఒకటేసారి మటన్. మా తాతకు బియ్యం ఇస్తాం దసరా రోజుకి, అదే రోజు మటన్ కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి అరగదిగుతుంది, చెడు ఫ్యాట్ కాబట్టి. సో ఇట్లా అతను చెప్పుకుంటా అటువంటి డైట్, అంత కేరింగ్గా ఫాదర్ ఎవరు ఉంటారండి? అంటే నేను చెప్పుకోవడం గొప్ప అనిపించచ్చు అని, ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. తన కష్టసుఖం ప్రాణాలు అడ్డు పెట్టి మరీ మోస్తాడు. సో మదర్ నోస్ వాట్ లవ్ ఈజ్, ఫాదర్ నోస్ వాట్ లైఫ్ ఈజ్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. ఏ ఫాదర్ అయినా గొప్పవారే, మదర్ గొప్పవారే, వాళ్ళకి ప్రేమలు ఉంటాయి, వాళ్ళకి సహకరించాలి. కాకపోతే ఏంటంటే నిజాలు తెలుసుకోవాలి. నేను తల్లిలో చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తిని ఇది చదువు వానికి నచ్చింది చదువుకోనియండి, వాడు ఎట్లయినా బాగుపడుతుంది. మీకు లేదా అండి ఆస్తి? ఒక పూట తిండి పెట్టలేరా? రోటీ కప్పడా మకాన్ గంతే, గదే చెప్పిండు. ఎంత చదువైనా 100 మార్కులు. నువ్వు ఇలా చదువు లేని వ్యక్తి, కాసంపుల్లే వ్యక్తి ఉన్నాడు, సగం ఊరుగా ఉంటాడు వరంగల్. ఏం చదివిందండి? అట్లా చెప్పుకుంటూ పోతే ప్రముఖులు చాలామంది ఉన్నారు. తిండే పెట్టదు. చదువుకున్నోడు చదువు లేనోనికి గులాంగిరి అవుతున్నాడు. ఎమ్మెల్యే ఎంపీల కాంచి ఐఏఎస్ చదువుకొని గులాంగిరి అవుతుందన్న లేదా? ఇదంతా కాదు యాక్చువల్గా. అంటే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ జాబ్ రాకుంటే మా తర్వాత అంటే మా తదనంతరం వీళ్ళు ఎట్లా బతుకుతారో ఒక భయం. అందుకే కదా వాళ్ళకు చదువు ఒకటే నేర్పద్దు, సంస్కారం నేర్పండి. సంస్కారం నేర్పితే వాడు 100 విద్యలు నేర్చుకుంటాడు. వాడు సంస్కారంతో జ్ఞానం ప్రసాదించండి. ఏది మంచి ఏది చెడు, ఎటు పోవాలని. ఇవాళ నువ్వు ఒక్కొక్క ఇంటర్మీడియట్ అయిపోతుందని తెలిసి తెలియని వయసు, టీనేజ్ వాళ్ళది, హార్మోన్స్ విడుదలైపోతాయి. తప్పుడు ఆలోచనల వల్ల లవ్ స్టోరీస్ ఇవన్నీ చేసుకుంటున్నారు. వాటికి ఫోన్లు ఉండడం ద్వారా ఫోన్లనే సగం సంసారాలు చేస్తారు. ఆ వీడియోస్ అన్నీ బయటపడుతున్నాయి. దానివల్ల ప్రజల తల్లిదండ్రులు ఉరేసుకొని చాలామంది జరిపిన స్టోరీలు చాలా ఉన్నాయి. ఇవాళ ఎవరు పొరపాటు? అన్ని ఫోన్లు ఎందుకు ఇవ్వాలి? ఫోన్ ఇస్తుందని ఆ ఒక్క ప్రతి గూగుల్ తల్లి కూడా చెప్తుంది, ఫర్ కిడ్సా కాదని. ఫోన్ ఇస్తున్నాం, దాని యొక్క పర్యవేక్షణ చేయి. అంటే అనుమానించుడు కాదు, అబ్జర్వేషన్. పిల్లలకు నచ్చబెట్టి ఎగ్జాక్ట్లీ. ఏ పిల్లలకైనా కొట్టి కాదండి, మంచితనంగా చెప్పండి. దువ్వండి, కుక్క దువ్వదని నీ దగ్గరకు వస్తుంది, కట్టె పట్టుకుంటే ఈడ్స్ కరుకుతుంది. ఇదే జరుగుతుంది. అండ్ తప్పు ఏది నిజం అన్నది తెలుసుకోవాలి.
ఏది గుడ్డిగా వాళ్ళు వినగానే కాదు. ఇప్పుడు ఇవాళ కొంతమంది ఏమవుతుంది, యూట్యూబ్లో ఓ వీడియో వస్తుంది, అరే ఇది తినాలి ఇవాళ ఈ దోశలు తినాలి, ఇది మిల్లెట్స్ తినాలగానే మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఇది రాంగ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో యూట్యూబ్ వీడియో ఇంకో డాక్టర్ పెడతాడు, అది బంద్ చేసి ఇది రొట్టెలు చేయి గోధుమలు చేసి అని అంటారు. అది అయిపోయినాక మళ్ళీ తిండి ఇది తినాలి ఇది తినాలి అంటే పూట మాత్రం నీ మీద నీకే నమ్మకం లేదు. ఏదైనా ఒకటి ఎంచుకో, నీ శరీరానికి ఏది పడుతుంది ఏది పడదో నీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవునా, దాని ప్రకారంగానే పోవాలి. ఇప్పుడు ఇవాళ ఉదాహరణకు నా ఫుడ్ చెప్తాను, డైట్ వినండి. పొద్దున్న లేవగానే ఇందాక చెప్పాను నేను పొద్దున్నే ఎందుకు తినాలనేసి. అవును, అది మా నాన్నగారి సిద్ధాంతం, మా నాన్నగారు నేర్పారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి పొద్దున్న లేవగానే నోటి దుర్వాసన వస్తుందా రాదా? వస్తుంది. కొంతమందికి రాదని చెప్తా, కరెక్టా కదా? అంటే మొహమాటాన్ని చెప్పుకుంటారు కానీ మ్యాక్సిమం తెల్లరు లేవగానే ఎవరికైనా వాసన వస్తుంది. కొంతమందికి రాదని చెప్తా, కరాకండిగా. కరెక్టా కదా? నాకు తెలియదు. కరెక్ట్. 3 సంవత్సరాల లోపు వ్యక్తులకు పిల్లలకు రాదు. ఎందుకు రాదంటే మధ్యరాత్రి లేచి కూడా తల్లి పాలిస్తుంది. రైట్. సో అందుకే రాదు. మనం పొద్దున లేవగానే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అన్నం తింటాం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. ఒకదానికి మీల్కి ఒకదానికి బిట్వీన్ గ్యాప్ ఎంత ఉంటుందండి? 4 hours 6 hours 3 hours to 4 hours ఉంటుంది. కానీ నైట్ 9 o'clock తిని పొద్దున్న 9 అయినా తినేవాడు. 12 hours. మరి లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఇలా యాసిడ్ ఎక్కువైపోయి సెప్టిక్ ట్యాంక్లో ప్రాబ్లం ఉంటే పైన స్మెల్ వస్తుంది. రైట్. ఈ ట్యాంక్ క్లియరెన్స్ ఉండాలంటే ఇలా తిండి పడేయాలి. యాసిడ్ తిండి మీద పడుతుంది, అప్పుడు స్మెల్ కట్ అవుతుంది. ఒకరోజు బ్రష్ చేయకుండా బరత్ తినండి, స్మెల్ రాదు. అదే ఒక రోజు తినకుండా బ్రష్ చేయండి, ఫుల్ స్మెల్ వస్తాడు. అందుకని పొద్దున 6 లోపే తినమని చెప్పేసి మా ఫాదర్ చెప్తారు. ఓకే. అండ్ చాలా మంది వ్యక్తులు పొద్దున్న లేవగానే నోట్లో వేలేసి కక్కుతారు. అవును. ఎందుకు కక్కుతారు అంటే ఎవడు చెప్పారు. చెడు చూడడానికి. అసలు లంజ్ అంటే ఏంటిది? సలేవా కాదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఆ నంజు ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం రోజు బయట అట్టి తిరుగుతుంటాం కదా, ఆ డస్ట్ పోయో మన ముక్కుల నుంచి పోయిన డస్ట్ అంతా ఫామ్ అయ్యి నంజులాగా ఫామ్ అవుతుంది, చీమిడిలాగా నంజులాగా ఫామ్ అవుతుంది. మనం ఇట్లా వేస్తే అది బయటికి పోతుంది. సో దట్ మన ఊపిరితిత్తులు అనేవి ఎప్పటికీ శుభ్రంగా ఉంటాయి అనేది నాకు తెలుసు. మీరు అంటారు నంజు అంటారు, కొంతమంది పసరు అంటారు. వాస్తవానికి అది పసరే. అది అవును, యాసిడ్ అంటాం మేము ఇంగ్లీష్లో. సో నువ్వు యాసిడ్ తీయడం ద్వారా ఇది చెడు అంటారు. యాసిడ్ చెడు తీసుకోకపోతే ఎట్లుంటుంది అని అంటారు. యాసిడ్ తీయడం ద్వారా ఏమవుతుందంటే పొద్దున తీస్తావు, మధ్యాహ్నం తీయవు. ఇది తీయడం ద్వారా అది ఎలివేట్ అవుతుంది. ప్రకృతి ధర్మం ఎట్లుంటుంది, తీసే కొద్దీ ఊరుతా అంటారు, దానికి అవసరం అది ఊరుతా అంటారు. అట్లా యాసిడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దాంతో సర్వరోగాలు వస్తాయి. ఏ డాక్టర్ అని ఒక డాక్టర్ చెప్పాడండి నోట్లో వేలేసి తీయమని? చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, బుక్లో ఉందా ఎక్కడన్నా నోట్లో వేలేసి తీయమని? పేపర్లో న్యూస్లో కానీ ఎక్కడ నచ్చిందా? మరి ఎందుకు తీస్తారు? ఇక్కడ తీస్తే పక్క వాడకి సౌండ్ పెడుతుంది. అవును. చెడు తీస్తారంటారు. మూత్రం మోషన్ చెడా కాదండి? చెడు. మరి అది ఎవరు తీస్తారు? ఆటోమేటిక్ వస్తుంది. మరి ఫుడ్ పాయిజన్ అనే పదం విన్నరా? ఫుడ్ పాయిజన్ అనే పదం విన్నరా? అవునవును. అంటే ఏంటి, ఒక పదార్థం విషంగా మారినప్పుడు వామిటింగ్ చేపిస్తుంది, అంటే అదే చేపిస్తుంది. ఓకే. అంటే బాడీకి విషం అనిపిస్తే అదే పంపిస్తుంది, ప్రకృతి ధర్మము. మనం దానికి నీతులు నేర్పద్దు, మనం విరుద్ధంగా పోతున్నాం. దాన్ని పిల్లలకు కూడా నేర్పుతున్నాం. అరే తీరా మనం కొడుతున్నాం. అవును, మంచి విషయాలు నేర్పండి, అదొకటి. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు చెప్పే ముందు ఒక క్వశ్చన్. ఇప్పుడు మనకు చాలా వరకు జలుబు చేస్తుంది చిన్నపిల్లలకి, ఎస్పెషల్లీ 3 to 6 years ఏజ్ మధ్యలో జలుబు చేసినప్పుడు వాళ్ళకు శ్వాస ఆడది. ఆ నెబులైజర్ పెడతాము. అప్పుడు చాలామంది డాక్టర్లు ఏం చెప్తారంటే, ఈ అబ్బాయి సరిగా నంజు తీస్తాడండి, లోపల మొత్తం ఫామ్ అయిపోయింది, ఈ నెబులైజర్ పెట్టి మేము యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ నంజుని మొత్తం కరగే చేస్తున్నాము అని చెప్తారు. ఏ బుక్స్లో ఉందండి అలా చెప్తారు. అయితే చెప్పే వాళ్ళు 100 మంది ఉంటారండి. డాక్టర్ కాదు, ఏ వృత్తిలో కూడా మీకు తెలుసు, ఈ పలానా డాక్టర్ కాకుండా ఈ డాక్టర్ దగ్గర ఎందుకు చూస్ చేసుకుంటున్నావు? ఒక డాక్టర్ డాక్టర్ల కొంతమంది తెలివితేట వాళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు ప్రతి వృత్తిలో కూడా. అవునా? అవును. నువ్వు ఎవరు తిన్నావో ఏందో నీకు దానికి యాప్ట్ కావాలి. అందుకే ఇందామని చెప్పాను, ట్రస్ట్ ఓన్లీ ద ట్రూత్, నిజాన్ని మాత్రమే నమ్ము. రైట్. తెమ్మడ అనేది వేరే. ఇప్పుడు సర్ది దగ్గు పట్టుకున్నప్పుడు తెమ్మడ ఫ్లమ్ ఫామ్ అవుతుంది. అవును. అప్పుడు అది వేరే, అది తీయలేము నువ్వు, అది ఊపిరితిత్తులలో ఉంటుంది. ఎట్లా తీస్తారండి మీరు? అది తీసే టెక్నిక్ డాక్టర్ తెలుసు. లేదు అంటే కరిగించేటువంటి మెడిసిన్స్ రాస్తారు, నెబులైజ్ రాస్తారు. వెనకట ఆవిరి అంటారు, ఆవిరి పెట్టుకోవచ్చు న్యాచురల్ గా, అది వాళ్ళ నెబులైజర్ అయిపోయింది. సో ఇట్లా ఒకటి యాప్ట్ ఓకే, దీన్ని పద్ధతి ఓకే. తెమ్మడ వేరే, పసరు వేరే. తెమ్మడ అనేది చీమిడి లెక్క ఉంటుంది. అవును. ఇంకొకటి నాలుక మీద గీక్తామో మన టంగ్ తేంగా ఇంత వస్తుంది తెట్ట. అవును. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ తీయండి, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి తీయండి, మళ్ళీ వస్తుంది.
డే అంతా తీయండి మళ్ళీ వస్తుంది. మరి ఎందుకు వస్తుంది? అది ఉండాలి కాబట్టి, అది మంచిది కాబట్టి. స్లిప్పరీ సర్ఫేస్, జారుడు పదార్థం అనే నాలుక పైన ఉంటేనే ఆ టేస్ట్ బడ్స్ని కాపాడుతుంది. పాకురు ఎట్లా కాపాడుతుంది లోపల వాటిని లోపల కాపాడుతుంది. అది మంచిది కాబట్టి బాడీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోండి, వాస్తవం. అర్థమైంది? ప్రతి దానికి. ఇప్పుడు ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది. నేను చాలామంది అప్పుడు వీడియో చేసినప్పుడు ఎవరు వినలేదు, ఏది 3 దివ్యౌషధాల గురించి. అదే టైంలో ఒక వీడియో చేశాను, కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు వేసుకోకండి దయచేసి, అది ఇట్స్ ఎ స్కామ్, ఇది కరెక్ట్ ప్రూవెన్ కాలే, క్లినికల్ ట్రయల్స్ కరెక్ట్ జరగలేదండి, సరి అయిన టైంలో జరిగినాకనే వేయాలండి, అనవసరంగా వేసుకోకండి, దానివల్ల ఇమ్యూనిటీని పెంచుకోండి, ప్రకృతిని నమ్ముకోండి అని చెప్పాను. ఎవ్వరు వినలేదు. 1 డోసు 2 డోసు, నేను 2 డోసు 3 డోసు బూస్టర్ వేసుకున్నా నేను, నాకు లేకపోతే నాకు ఇది అంటారు. కొంతమంది రేషన్ కార్డు కూడా కట్ చేస్తాను బెదిరిచ్చిళ్ళు. అట్లా చేసి లాస్ట్కి అటో ఇటో భయపడి వేసుకున్నారు. డాక్టర్ మాట ఎవరైనారు? డాక్టర్ కంటే ఎక్కువ పవర్ఫుల్ మెడికల్ షాప్ వ్యక్తి, మెడికల్ షాప్ కంటే ఎక్కువ పవర్ఫుల్ అమ్మలక్కాలు. ఇప్పుడు డాక్టర్ ఏం ప్రిస్క్రిప్షన్ చేశాను, మెడికల్ షాప్ చూసి అరే సో వీళ్ళకి ఈ ట్యాబ్లెట్ రాయలే కదమ్మా, ఇదంతా పెద్ద పని చేయదామని వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోతున్నారు. ఇచ్చేసి అంటాడు వాడు. ఈ దివ్యంగా ఇంటి కనుక ఓవ్వ గది వేసుకున్నావా అని, గిది వేసుకున్నా డేంజర్ అని చచ్చిపోతావా అంటే కదా ఆడపడుతుంది. అంటే వాడు దేని మీద నమ్మకం ఉండదు. డాక్టర్ కష్టాలు ఇట్లుంటాయి. అయితే ఆ టైంలో చెప్పాను స్కామ్ అని ఇట్లా వేసుకోండి అని చెప్తే ఎవరు వినలే, ఎందుకంటే ప్రాపర్ అని. ఇవాళ WHO అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది ఇట్స్ ఎ స్కామ్, దానివల్ల సగానికంటే ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. మరి ఏంటిది అంటే ఏది ఎప్పుడు ఎట్లుంది కదా, ఫస్ట్ ఇవన్నీ కదా, నిజాన్ని నమ్ముకో. ప్రకృతి ధర్మం, ప్రతి ఒక్క దైవం మనకు అన్నీ ఇచ్చింది. వేదాలు గ్రంథాలు అన్నిట్లలో ఉన్నాయి, ఆయుర్వేదిక గ్రంథాలు ఇవన్నీ ప్రకృతి నుంచే వచ్చినాయి, ఏది వేద పురాణాల కాడి నుంచి. అవన్నీ ఎవరు నమ్మడు. మనకు కావాల్సిన ఇన్స్టెంట్ రిజల్ట్స్ అన్నీ చెప్పుకోవాలి, సొఫిస్టికేటెడ్ ఉండాలి. ఇవాళ తల్లులను కూడా చాలామంది తల్లులను నేను తిడతాను, కోప్పడతాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పొరపాటు మేజర్ ఒకటి ఉంది. అప్పుడే మెచ్యూర్ అయిన ఆడవాళ్ళు 14-15 సంవత్సరాల పాపం, తెలిసి తెలియని పాపాలు పిల్లలు, పాపం అనిపిస్తుంది నాకు. వాళ్ళకు అసే ఇట్లా కాదు అట్లా కాదు, తెల్లారు పూజ సత్యనారాయణ వ్రతం ఉన్నది, గోళ్ళు వేసుకో, డేట్ వస్తా నీకు, గోళ్ళు వేసుకో, అర్జెంట్గా వేసుకో ఇట్లా అని చెప్పి అనవసరంగా బలవంతంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి గోళీలు తెచ్చి ఇది వేసుకో, ప్రిమోలోటిన్ అనే ట్యాబ్లెట్, నారెథిస్టోరన్ ఆ ట్యాబ్లెట్లు వేపించి సత్యనారాయణ వ్రతం అయిపోయింది, తెల్లారు తిరుపతి పోయింది ఒప్పిస్తాను, మళ్ళీ ఇంకోటి వేసుకో, ఎమ్లాడ ప్రోగ్రాం లేదు మళ్ళీ ఇంకోటి వేసుకో, అట్లా 5-6 గోళ్ళు వేసి దాని యొక్క ప్రకృతి యొక్క న్యాచురల్ వే సిస్టమ్ని డిస్టర్బ్ చేసి, ఆ తర్వాత రాను వాళ్ళకి నెలసరి ప్రాబ్లం డిస్టర్బ్ చేసి, PCOD ప్రాబ్లమ్స్, నీటి బుడుగుల ప్రాబ్లం వచ్చి, తర్వాత పెళ్ళి అయినాక పిల్లలు కాకుండా విడాకులైన కేసులు ఎన్నో చూశానండి. ఇది తల్లంలో పొరపాటు కావచ్చు ఏందండి, డాక్టర్ సలహా ఇచ్చారా మీకు? ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామి పైన గుట్ట పైన అకస్మాత్తుగా చాలామందికి బహిష్ట జరుగుతుంది. వెంకన్న స్వామి కొడతారా, తిడతారా? పెట్టింది ఎవరు? దేవుడే. దేవునికి ఏ నీతులు నేర్పుతావా? కామాఖ్య టెంపుల్ దగ్గర అమ్మవారి శక్తిపీఠం, కామాఖ్య టెంపుల్ అస్సాం దగ్గర ఉంటుంది, అమ్మవారి యోనికే పూజ చేస్తారు, అమ్మవారి బహిష్ట జరుగుతుంది, దాన్నే తీర్థంగా తీసుకుంటాం. మరి అక్కడ తప్పు కాదే? చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. నిజాన్ని తెలుసుకోండి, తెలియకనే, ఇది ప్రజలకు తెలియకనే ఏది చెప్తారు. పాపం వాళ్ళు ఏ వాళ్ళు నమ్ముతారు? డాక్టర్లు. అమాయకులు ప్రజలు డాక్టర్లు నమ్ముతారు, వాళ్ళు ఏది చెప్తే అది వింటారు. మీరే చెప్పారు కదా సార్ అంటారు, కానీ కరెక్టే. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు నమ్మకం ఏ డాక్టర్ అనిపిస్తాను. ప్రతి ఒక్క ఏ డాక్టర్ని కించపరచలేను, ఒకరికి ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే దానికి క్షమాపణ కోరుకుంటున్నా, ఏ వ్యక్తి మనోభావాలు కూడా. బట్ నేను చెప్పేది వాస్తవం తెలుసుకొని మీ కుటుంబం బాగుపడితే అదే నాకు సంతోషం. అంతే, అట్లీస్ట్ ఒక కుటుంబాన్ని కాపాడినటువంటి ఒక సంతోషాన్ని నాకు మిగులుస్తారు. నేను చెప్పేది కదే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎంజాయ్ చేసుకోండి ప్రతిదీ. నేను కోవిడ్ అప్పుడు మాస్క్ కూడా పెట్టుకోలేండి, మాస్క్ పెట్టుకుంటే చాలా డేంజర్. తెలియక అందరూ ఇప్పుడు కూడా మాస్క్లు పెట్టుకుంటున్నారు. ఒక మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం విషాన్ని. నువ్వు విషాన్ని ఏడ వదిలేస్తున్నావు మాస్క్ పెట్టుకొని? ఆ కార్బన్స్ అనేటివి మాస్కే ఉంటాయి, మళ్ళీ అవే పీల్చుకుంటాను. అది డేంజరా కాదా? ఈ బేసిక్ వృత్తి లేదా నీకు? మాస్క్ పెట్టినప్పుడు హార్ట్ పంపింగ్ ఎక్కువ చేస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఇది తెలియదా? మాస్క్ పెట్టుకుంటే ఆపుతుందా వైరస్ని? దుబ్బే ఆపదు, అది డస్ట్ని ఆపదు మాస్క్, నేను వైరస్ని ఆపుతుందా? పిచ్చోళ్ళు కాకపోతే చెప్తే వినరు. చేతికి గ్లౌస్ ఉండాలి, మాస్క్ ఉండాలి, అది N92 మాత్రమే ఉండాలి. లేకపోతే ఇంకోటి N95 అంటే N95, 295 అంటే 295, 295 స్క్వేర్ అని పెట్టు నువ్వు. అలా మంచిగా అదేంటిది శానిటైర్లు అమ్ముకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు, రకరకాలు చేసుకున్నారు. ఎన్ని చేయాలనో అన్ని రకాల అటువంటి చేసి
నిజం చెప్తే నిజం నిప్పు లాంటిదని ఊరికే అనలే, నిజం చెప్తే సర్కన కాలుతుంది ఎవరికైనా సరే. మరి నాకు ఎదురు చెప్తాను, నాకంటే ఎక్కువ చెప్తాను, అట్లా కాదు. ఒక వ్యక్తి భిక్షగాడొచ్చినా కూడా వాడు చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు చదువుకో, నువ్వు మహా మేధావి అయిపోయి. అది నిజమా కాదా తెలుసు. వానికి ఎదురు చెప్తే నువ్వు మూర్ఖునివి అయితే నువ్వే నష్టపోతావు, వాడే నష్టపోతాడు. తెలుసుకో. మహానుభావుడు శ్రీశ్రీ చెప్తాడు, ప్రతిదీ విషయం తెలుసుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. ఏ వ్యక్తి దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో తెలియదు. నా ప్రతి ఒక్క పని నేను చేసుకుంటాను. ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా నా ఫౌండేషన్కి నేనే డిజైన్ చేసుకున్నా, విజువల్ బేసిక్ తోటి. నాకు అనుకున్న కంటెంట్ ఎవరు క్రియేట్ చేయట్లేదు. ఎవరిని అడిగినా సాఫ్ట్వేర్ 4-5 లక్షలు అంటారు, ఇదంటారు అదంటారు. కానీ నేను నా కంటెంట్ క్రియేట్ కావట్లేదు. నాకు ఒక గూగుల్ మంచి ఫామ్ కావాలి, డేటాబేస్ కావాలి. ఇదివరకు నేను రీసెర్చ్ టైంలో మాకు ఎంఎస్ యాక్సెస్ నేర్పిస్తారు. డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో దాంట్లో ఉంటుంది. దాంతోపాటు మెల్లమెల్లగా అడ్వాన్స్ నేను గూగుల్ తల్లి నమ్ముకొని గూగుల్ ఫామ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ గూగుల్ ఫామ్ నేను ఏం చేసిన, డైరెక్ట్ దాన్ని లింక్ చేసిన వెబ్సైట్కి. ఒక లింక్లో మొత్తం అయిపోయింది, నాకు అయిపోయింది, సాఫ్ట్వేర్ అయిపోయింది. ఇవాళ LikeFoundation.in కొట్టొస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ బ్లడ్ బ్యాంక్ డైరెక్ట్ పర్సనే పోయి బ్లడ్ డొనేట్ చేయాలి. ఒక పర్సన్కి నువ్వు బ్లడ్ క్యాంప్ పెడుతున్నావు, కరెక్టే, బ్లడ్ డొనేట్ చేస్తున్నావు నేను, అట్లా 100 బ్లడ్ ప్యాకెట్లు వస్తాయి. ఇదంతా బ్లడ్ బ్యాంక్ ఇస్తావు. నాకు సర్వ రోగాలు ఉంటాయి, హెచ్ఐవి ఉంటుంది, లేకపోతే సంథింగ్ ఏదో అడ్డమైన రోగాలు, హెపటైటిస్ సి అట్లాంటివి ఉంటాయి. ఆ బ్లడ్లో ఎంగల్ఫ్ అయిపోతుంది. ఈ బ్లడ్ ఏమనుకోపోతుంది, వానికి వాడుతున్నా. ఏం చేస్తారండి చెప్తా వినండి. ఒక వ్యక్తికి ఒక దగ్గర నువ్వు ఎప్పుడైనా చూడండి, మీరు క్యాంపెయిన్ కండక్ట్ చేసేటప్పుడు బ్లడ్ తీసుకునే ముందే 3,500 రూపాయలు వర్త్ ఉంటుందండి. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ అనే టెస్టులు చేస్తే ఒక 5,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. అంత ఖర్చు పెట్టి నీ దగ్గర బ్లడ్ తీసుకుంటావా? అవును, తీసుకోడు. ఇది కంటామినేట్ అవుతుంది. మన హిస్టరీ తెలుసుకోవాలి. ఒక బ్లడ్ పర్సన్ హిస్టరీ తెలుసుకోవాలి. వానికి ఏం జబ్బులునే వాడిని అడగాలి. వాడు చెప్తాడా? వాని బ్లడ్ని తీసుకోవాలి. చెప్పడం అంటే మనకి తెలియదు కూడా, తెలియదు కానీ నువ్వు తెలుసుకోవాలి. ఒక గ్రూపింగ్ టెస్ట్ ఒకటి చేస్తారు అంతే, మిగతా చేయరు చాలా వరకు. ఇవన్నీ కంటామినేట్ అవుతూ పొల్యూట్ అవుతూ రకరకాల డిజీజ్ మంచిగా అట్లా తిరుగుతానే. దాని వంతుకు మేము ఒక ఇనిషియేషన్ తీసుకున్నాము. పర్సన్కి అన్ని టెస్టులు వేసి జెన్యున్ ప్రొఫైల్నే ఆన్లైన్లో పెడతాం. కస్టమర్ కేర్ లెక్క ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులకు ర్యాపిడో సర్వీస్ లెక్క నియరెస్ట్ బై ఎవరున్నారో తెలుసుకొని ఫోన్ చేస్తే డైరెక్ట్ పర్సన్ పోయి బ్లడ్ ఇవ్వాలి. ఓకే, కానీ దానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సహకారం అవసరం. నా ఆలోచన కరెక్టే, దాన్ని ఆచరించి బయటికి రావాలంటే ఒక వ్యక్తుల సహకారం అవసరం. రైట్, ఫండ్ ఉన్నా కూడా సహకారం అవసరం. ప్రస్తుతానికైతే హోల్డ్ ఉంది. ఓకే, ఆడవాళ్ళకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ తల్లులు నేర్పాలి. ఈ అడ్డమైన గోళీలేసుడు బంద్ చేపియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, వెనకట స్నానం చేయగానే మడి కట్టేది. మడి అంటే సంథింగ్ ఇక్కడ వరకు బట్టలు వేసుకొని పూజకు కూర్చునేటోళ్ళు ఒక అర్ధగంట సేపు. ఈ లోపు ఏమవుతుంది, ఎయిర్ లోపల పోయి మంచిగా ఆరిపోతుంది ఇంటర్నల్ ఆర్గన్స్, ప్రైవేట్ పార్ట్స్. అట్లా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు స్నానం చేయగానే ఇన్నర్స్ వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం ఫ్యాషన్ ఎక్కువైపోయింది. అట్లా గాలి ఎక్కడ ఆడుతుందండి? ఆడదు. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి, ఆ బ్రెడ్ స్లైస్ బయట వారేసేయండి ఒక మూలకు. ఎన్ని రోజులైనా పర్లేదు, అది ఖరాబ్ కాదు, ఎండిపోతుంది కానీ ఖరాబ్ కాదు. అది ఒక డ్రాప్ వాటర్ వేయండి, ఖరాబ్ అయిపోయి బూజు వచ్చి వెంటనే బూజు వస్తుంది. ఆ బూజు నథింగ్ బట్ ఫంగస్. అదే నథింగ్ బట్ బాడీ పైన వైట్ డిశ్చార్జ్. ఓకే, అది కూడా ఒక ఫంగస్. తేమ ఎక్కువ ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తుంది. అదొక వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, లోపల చాలా రీజన్స్ ఉంటాయి, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. పచ్చి అనేది ఉండద్దు ప్రైవేట్ పార్ట్స్ పైన. ఉంటే నలుపు, స్కిన్ ఖరాబ్ కావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావడం ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఇవన్నీ ఎవరు నేర్పాలే పిల్లలకు? ఏడేసుకుంటారమ్మా. ఇప్పుడు స్నానం చేయగానే చుట్టాలు ఉంటారు, ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, అక్కడ లోపలనే బట్టలు వేసుకుని వస్తారు, ఎక్కడ ఆరిపోతుంది. ఇంట్లో ఒక హెయిర్ డ్రైయర్ పెట్టుకుని బాత్రూంలో హెయిర్ డ్రైయర్ పెట్టేసుకుంటే ఏమంటే ప్రైవేట్ పార్ట్ని ఆరు చేసుకొని ఇన్నర్స్ వేసుకోవచ్చు. కొందరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఇన్నర్స్ వేసుకోవద్దు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్లీ ప్రూవ్ అయినాయి. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి, ఇవి చేసుకోవాలి. అదే ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రిమూవ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ టు అవర్ బాడీ. నేను నమ్ముతాను. ముక్కులో ఎంటికలు కూడా కొన్ని డస్ట్ పార్టికల్స్ ఆపితే అది ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ కూడా ఎప్పుడు కూడా సీజర్స్ యూజ్ చేసుకోవాలి. స్టీల్ సీజర్స్ డిప్డ్ ఇన్ డెటాల్, మంచి స్టెరైల్ ఉండేసి కట్ చేసుకోవాలి. దానికి మనం రేజర్స్ పెట్టడము, వీట్లు పెట్టడము, ఇంకేవేవో పెట్టడం, అవన్నిటి వల్ల ఏమవుతుందంటే కెమికల్స్ అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి వల్ల గర్భసంచి ఎఫెక్ట్ వస్తుంది. ఇవన్నీ ఎవరికి తెలియదు. అదేవిధంగా మంత్లీ నెల సరిపడా మనకు డేట్ వచ్చినప్పుడు ప్యాడ్స్ యూజ్ చేస్తాం. ఒకటే బ్రాండ్ యూజ్ చేయండి. ఒక్కొక్క బ్రాండ్లో ఒక సాల్వెంట్ కలుపుతారు వాళ్ళు ఒక ప్రొటెక్షన్ కోసము. కొన్ని అది ప్రొటెక్షన్ కెమికల్ కలుపుతారు వాళ్ళు, అలోవేరా సంథింగ్.
అదొక నీ బాడీకి సూట్ అయితే ఒకసారి సూట్ కాదు, కెమికల్ ఇంబ్యాలెన్స్ అది చేంజ్ చేయొద్దు, ఒకటే చేంజ్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని ఉంటాయి ఇండికేషన్స్. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే గైనిక్ సమస్యలు కొంతవరకు దూరంగా ఉండగలుగుతాం. నీ నెల కరెక్ట్ వస్తుందా రావట్లేదా తల్లి అడగాలి, రాలేకపోతే ఇమీడియట్ దగ్గర పడి గైనకాలజిస్ట్ చూపించడము, ఏమన్నా అయిందా ప్రాబ్లం, పాప గ్రోత్ ఉంటుందా ఉండట్లేదా, ఏమన్నా బైస్ట్ ఎక్కువ అవుతుందా, బ్లీడింగ్ ఓవర్ అవుతుందా, తన పెయిన్ వచ్చి బొర్రట్లేదా, ఇవన్నీ గైనకాలజిస్ట్ ఎంతో మంది మంచి మంచి గొప్ప గైనకాలజిస్టులు ఉంటారు పక్క పంటి. చాలా మంది ఇచ్చే డాక్టర్ ఉంటారు మంచిగా ముసలోళ్ళు వెనకటోళ్ళు. అవును, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి పోయే ముందు ఇంట్లోనే మొహమాట పడి, అంటే దీన్ని కొంచెం ఈ టాపిక్నే కొంచెం మాట్లాడడానికి చెప్తున్నా కదండి, సెక్స్ గురించి మాట్లాడితే తప్పు కానీ చేస్తే తప్పు కాదు. 100% సెక్స్ గురించి అయ్యో డాక్టర్ సెక్స్ గురించి మాట్లాడింది అంటారు కానీ చేస్తే తప్పు కాదు. సెక్స్ లేదే సృష్టి లేదండి, దాన్ని తప్పుగా అనుకోదు. ప్రతి గుడి రామప్పలు అక్కడిక్కడ కూడా సెక్స్ భంగిమలు ఉంటాయండి. అవి ఎందుకంటే వెనకటి నుంచే ఉంది, ఇది ప్రకృతిలో అంటే ఒకటి భాగము. ఆకలి ధూప కామము కోరికలు ఇవన్నీ ఇన్వాల్వ్ యాక్షన్స్ భగవంతుడు ప్రసాదించినటువంటి అంశాలు అవి. వాటిని మనం తప్పు పట్టద్దు, ప్రతిదీ నెగిటివ్ ఎందుకు చూడాలి, దాన్ని ఒక లిమిట్లో పెట్టుకొని మిస్యూజ్ చేద్దాం అంతే. ఏదైనా కానీ మితం అమృతం విషయం లెక్కనే. అదేవిధంగా ఇవాళ రేపు గిన్ని వైన్ షాప్స్ అయినాయి, ఊళ్ళో కంటే వైన్ షాప్లోనే జనాలు ఉంటారు, మరి ప్రతి ఒక్కరు తాగి ఉంటారు, వాళ్ళని గొప్ప వాళ్ళు అంటారు. అవునా కదా, సమాజం అట్లా తయారైపోయింది. ఫస్ట్ అవన్నీ పక్క పెట్టండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే నిజమైన డాక్టర్ మీ అందే ఉంటాడు. మీకు మీరే డాక్టర్. ఫస్ట్ నేర్చుకోండి, మీ శరీరానికి ఏది పడుతుంది ఏది పడతలేదో మీకు తెలుస్తుంది. డాక్టర్ దగ్గర అబద్ధాలు ఆడదు, నిజాలు చెప్పాలి, అన్నీ చెప్పుకోవాలి. అప్పుడు వైద్యునికి తెలుస్తుంది నీకు ఏం జరుగుతుంది, నీకు ఏ సూది పడుతుంది తెలియదు, నువ్వు చెప్పాలి కదరా. వాన్ తప్పేముంటుంది, నీకు కూడా పడుతుంది. బంగారం మంచిదే ఎండి మంచిది అంటే ఏం చెప్తావు, బంగారం మంచిదే, మరి నీకు ఏం చెప్తావు, బొగరి పెట్టాల్సింది. అవునా కదా, అది నువ్వు చెప్పాలి కదా డాక్టర్కి. డాక్టర్ తెలియకుండా బంగారం మంచిదని ఇస్తాడు, మంచి ట్యాబ్లెట్ ఇస్తాడు, నీకు పడసాడు. డాక్టర్ దొంగ ఇట్లా పైసలు దోసుకుని డాక్టర్ని దూషించే వాళ్ళు పాపం. వాడు ఏం చేస్తాడండి, వాడు చదువుకున్నాడు, మంచిగా బుక్స్ నాలెడ్జ్ ప్రకారం మంచి అనుభవంతో చెప్తాడు, నీ మంచి కోసమే కదా. ఏ డాక్టర్ పైసలు తీసుకొని నేను ఖరాబ్ కావాలని చూస్తారా? అవును, ఎవరు చూడరు అట్లా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. మీ అనుభవంలో మీకు ఏదైనా తగిలిన కేసు, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీ అనుభవంలో ఏదైనా బాగా డిఫికల్ట్ అనిపించి, అంటే మీరు చెప్తే వింటలేరు కానీ మీరు కాపాడాల్సిన పరిస్థితి, లేకపోతే మీకు డిఫికల్టీ అనిపించిన కేసు ఏమైనా ఉన్నది అట్లాంటి? అంటే మీరు దాన్ని డిఫికల్ట్ అనిపించింది కానీ మీరు దాన్ని సాల్వ్ చేసి సక్సెస్ఫుల్గా. అట్లాంటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసు వచ్చిందండి, అది అంటే టు బి ఫ్రాంక్ ఇది అడల్ట్ కంటెంట్, బట్ అయినా చెప్తున్నాను. సంతానం లేని కేసు, అది ప్రాక్టికల్లీ గైనకాలజీ చూడాలి, యాజ్ జనరల్ ఫిజిషియన్లో నేను కూడా చూడొచ్చు. సో ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్కి రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు 6-7 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, ఎక్కడ కూడా సక్సెస్ రేట్ లేదు. అరే ఎందుకు లేదు ఇట్లా స్వయం చూసరికి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను, అందరు డాక్టర్స్ ఒక మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అయినా కావట్లేదు. అతనిది 120 million కౌంట్, చాలా పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని, మళ్ళీ యంగ్ 28 years. అమ్మాయిది కూడా ఓవ్యులేషన్ కరెక్ట్ ఉంది, అండాలు కరెక్ట్ ఉంది, అంతే పర్ఫెక్ట్ ఉంది, అయినా కావట్లేదు. ఇక్కడ పొరపాటుపోతుంది అని చెప్పేసి నేను ఇండివిజువల్ కౌన్సిలింగ్ తీసుకుంటాను. వాళ్ళు ఇద్దరు ఉంటే చెప్పారు. అమ్మాయి అబ్బాయి కౌన్సిలింగ్ తీసుకున్నాక అమ్మాయిని కౌన్సిలింగ్ తీసుకున్నంటే అమ్మాయి చెప్పింది, భర్త నాతో కరెక్ట్ ఉండండి, నాకు ఇట్లా స్వయంసో ఇట్లా కొంచెం హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం కోరికలు ఎక్కువ ఉంటాయి, ఆయన కరెక్ట్ ఉండడు స్వయంసో ఎట్లా అంటే. అతన్ని అడిగాను, వాస్తవం ఆగసా అంటే కరెక్టే అండి, నాకు కొంచెం బిజీ షెడ్యూల్లో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇట్లా స్వయంసో ఇట్లా సంచాను అంటే కరెక్ట్ అనిపించింది. సరే ఇట్లా కాదు అని చెప్పేసి ఒక చిన్న లాజిక్ అదేం బుక్లో ఉండదు అనిపించింది. అంటే మన చలికాలంలో ఈ 2 చేతులు ఇట్లా రాసుకుంటే ఏమవుతుందండి, వేడి పుడుతుంది. సో వేడికి కణాలు చచ్చిపోతాయి. అదేవిధంగా ఆడవాళ్ళకు కోరికలు లేనప్పుడు, కోరిక ఉన్నప్పుడు మూడ్లో ఉన్నప్పుడే కొంచెం కెమికల్ రిలీజ్ అయిపోతుంది, ఇది గ్రేవీ సబ్స్టెన్స్. సో అట్లాంటప్పుడు హార్మోన్స్ విడుదలైపోతుంది, ఒక కణాలని మన స్పర్మ్ కౌంట్ని తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, తను మూడ్లో ఉంటున్నది, వీడి చేయట్లేదు, ఆ విధంగా ఏమవుతుంది, ద్రవాలు ఊరక వేడి రాపిడి ఎక్కువైపోయి తనకు మంటలు రావడము, ఇరిటేషన్ రావడము, వేడి ఎక్కువ ఉత్పత్తి రావడం, కణాలు అక్కడే చచ్చిపోతాయి, కావు లోపలంగా పోవు. అది మేము ఏం చేసాము, ఒక గైనకాలజిస్ట్కి ఆధ్వర్యంలో డైరెక్ట్ IUI ఇంజెక్షన్ రూపంలో చేసాం, అదే బర్త్ది 1 month సక్సెస్. దీనికి ఏం చెప్తాం, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విషయాలు. ఓకే, ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రకృతి డాక్టర్ అనేవాడు నిత్య విద్యార్థి.
ఒక బుక్ రచించిండంటే ఒక డాక్టర్ రచించిండు, దానికంటే మీద ఇంకోటి రచిస్తుండు, మన అనుభవం అనేది రచిస్తున్నాడు, ఎలా నుంచి కాపీ వేస్ట్ కాదు. అవును. అంటే అందుకనే ప్రతిదీ కూడా డాక్టర్ ప్రాక్టికల్గా ఇష్యూలు, అంటే పేషెంట్ తోటి ఇంటరాక్షన్ ఉండాలి. అవును. పేషెంట్ వాడు చెప్పేది వినాలి. ఇవాళ నేను ఒక పేషెంట్ ఇలా కూర్చోబెట్టండి, నేను నాలుకే కళ్ళు ఫేస్ చూసి అతను ఏ సబ్బు వాడతాడు, వాళ్ళకి డేట్ కరెక్ట్ ఉందా లేదా, అతని లక్షణాలు ఎటువంటి ఉంటాయి అన్నీ చెప్పగలుగుతాను నేను. టీలు ఎక్కువ తాగుతాడు అవన్నీ కూడా చెప్పగలుగుతాను. ఇవన్నీ ఏదో మాయా మతలబ్ కాదు, అనుభవం. మా నాన్నగారు 40 years సీనియారిటీ నాకు నచ్చింది, అండ్ నాది 15 years సీనియారిటీ కాబట్టి అనుకోకుండా అనుభవం వల్ల ఇవన్నీ పొందగలిగిన తప్పించి అదేం పెద్ద మాయా మతలబ్ కాదు. అదే మీరు ఎన్నో కేసులు ఫ్రీగా చూసిళ్ళు, రైట్? సో ఫ్రీ అంటే మీకు చాలా ఎక్కువ మంది వస్తారు. అవును. ఫ్రీ అనేసరికి అందులో మీరు ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేసి, అంటే ఇప్పుడు చాలా మంది వస్తారు, కొందరు మందులు సరిగా వాడతారు, కొందరు మందులు సరిగా వాడరు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను వినండి, ఇప్పుడు నాది క్లినిక్ మీరు కొట్టండి జస్ట్ గూగుల్లో, ఉషా క్లినిక్ రామన్నపేట వరంగల్ వస్తుంది, కొట్టంగానే వస్తుంది. అంతమంది ఫస్ట్ బోర్డు పెట్టాను, మంచిగా బోర్డు, బ్లాక్ బోర్డు పెద్ద డిజైన్ చేశాను, ఏది సిమెంట్ తోటి మంత పెద్ద బోర్డు చేయించాను, మా అక్కగారి పేరు పెట్టాను. సో పెట్టాక ఏమైంది, కొద్ది రోజులు చూడగానే వెంటనే 5-6 డిపార్ట్మెంట్లు వచ్చినాయి. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వచ్చింది ఫస్ట్, ఇది కమర్షియల్ అండి సో అండ్ సో అంటే, లేదండి నేను పైన ఉంటాను రెసిడెన్సీ ఇట్లా సేవ వస్తుందని అంటే, లేదు కమర్షియల్ అని చెప్పేసి మొత్తం కొలుసుకుంటారు. అరే మొన్ననే ట్యాక్స్ రివిజన్ చేసేది కానీ మళ్ళీ ఏంటంటే లేదని చెప్పి మళ్ళీ కొలుసుకున్నాను. సరే అని కొంచెం బ్రైబ్ ఎక్స్పెక్ట్ చేశాను, లంచం నేను ఇవ్వలేనండి, నేను చదువుకున్న వ్యక్తి, నేను ఇవ్వను, మరి యాజ్ పర్ రూల్స్ ఎంత తీసుకుంటారో తీసుకున్నాను. 60 గజాలకు 6 నెలలకు నేను కట్టే 6-7 వేల రూపాయలే ఎక్కువ ఇంటి పన్ను, దాన్ని 28,000 వేసింది ప్రతిభా మేడం, ఆర్ఐ మేడం, మున్సిపాలిటీ కాశీబ్ గజర్కి. నేను చూసి షాక్ అయిపోయాను, ఏంటిది ఇది అంటే, మేడం నచ్చి కలవంటుంది. నేను ఎందుకు కలవాలి, కలుసుడంటే లంచమే, నేను ఇచ్చే వ్యక్తిని కాదు, ఇంకెంత నేసు కట్ట. నేను పోయి గ్రీవెన్స్ వెళ్ళి మున్సిపాలిటీ వేస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. నేను ఇలా 6 నెలలు యాస్టకొచ్చి కమిషనర్ పైన కేసు వేసిన, మున్సిపల్ కమిషనర్ పైన, వెంకటేశ్వర్లో ఇట్లా సంబంధం, వాళ్ళందరూ కాంప్రమైజ్కి వచ్చేసి అప్పుడు వాళ్ళు నా ఇంటి పన్ను నాకు వేసేసి నార్మల్గా. నాకు అది 8 నెలలు టైం పట్టింది, కొంచెం ఖర్చు అయింది, మానసిక ఒత్తిడి జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ వస్తుంది, ప్రతి 6 నెలలకు ఒకసారి మనం కొంచెము ఒక ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, డెవలపింగ్ ఫండ్. సో అది నేను ఇచ్చుకోలేను, ఫీజెస్ తీసుకోలేను కాబట్టి. డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తుంది, వాళ్ళకు కూడా ఒక డెవలపింగ్ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, సో వాళ్ళకి నేను ఇచ్చుకోలేను. ఇదే విధంగా ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు వస్తారు, సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి చూపించుకోవాలి, వీటిలోకి ఇచ్చుకోలేను డెవలపింగ్ ఫండ్. అంటే వాళ్ళ ఒక వృత్తిలో డెవలపింగ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు, వాళ్ళకు న్యాయంగా అడుగుతారు. కానీ చిరు ఉద్యోగాన్ని నేను ఇచ్చుకోలేను అని చెప్పని అంటాను. ఇవి నేను ఫైట్ చేయలేను వాళ్ళతో. అందరూ మంచిగా ఉండరు, పాపం చాలా మంచి వ్యక్తులు ఉంటారు, కొందరు ఉండరు ప్రతి దగ్గర. సో అందరితో పోరాడలేని ఇదంతా కాదని చెప్పేసుకొని వచ్చిందల్లా బోర్డుతోటే, బోర్డు తీసేస్తే అయిపోతుంది, చల్ మనం బోర్డు తీసి పారేస్తాం. కానీ పేషెంట్లకు ఏంటిది, అరే డాక్టర్ అంటారు, పెద్ద అంటారు, ఒక బోర్డు లేదేం లేదు, ఏం డాక్టర్ అంటే ఒరిజినల్ డాక్టరా కదా డూప్లికేటా అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అయిపోతుంది. అట్లా లోపలికి ఒక్కోసారి ఇంకొక సినారియో కూడా ఏం జరిగిందంటే, హెడ్ క్వార్టర్స్లో పోలీస్ వాళ్ళకి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉండే, సీఏ వాళ్ళు ఇట్లా కొంతమంది ఎవరో చెప్తే వచ్చిళ్ళు, చూస్తాను పేషెంట్ అని చూస్తా అంటే సడన్గా ఒక మార్వాడి లేడీ వచ్చింది. మార్వాడి లేడీ వచ్చేసి సడన్గా ఏమని చెప్పిందంటే, సరే ఏం డాక్టర్ సాబ్ అసలు కొంచెం కూడా జ్వరం తక్కువ కాలేదు, ఏం మందులు ఇచ్చిలే అని చెప్పి సీరియస్గా యారోగెంట్గా మాట్లాడారు. చూసే వంటి వ్యక్తులు ఏమనుకుంటారు, ఈ సీఏ వాళ్ళు ఇట్లా, అరే ఈయన ఏం డాక్టర్ ఇట్లా అనుకుంటారు. అదే ఆమె వచ్చి కాలం మీద పడ్డది అనుకో, గొప్ప డాక్టర్ అనుకుంటారు. అట్లా కాదమ్మా, అసలు ఏమైంది, ఒక ప్రిస్క్రిప్షన్ చెప్పు ఒకసారి చూద్దాంది అని చెప్పేసి అంటే, అరే అన్నీ చూసాను కరెక్టే పెట్టాను కదా, ఎందుకు తగ్గదు, సరే తగ్గలేదు కావచ్చు అని చెప్పి హయ్యర్ యాంటీబయాటిక్ పెట్టబోతున్నాను. ఎందుకో డౌట్ వచ్చేసి అమ్మ మెడిసిన్స్ పట్టుకురాపో అని చెప్పాను. పట్టుకురాగానే అలా యాంటీబయాటిక్ సీల్ అయిపోలే. ఎందుకు ఇప్పలే అమ్మ యాంటీబయాటిక్ సీల్ ఇప్పాలంటే, మా ఆయన చెప్పలే అంటది. మీ ఆయన ఎందుకు చెప్పలేనంటే, నేను చెప్పిన ఏముండబోయలే సంథింగ్ అనేసి మాట్లాడింది. సో ఇట్లా వాళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే వీళ్ళ మధ్యలో పడితే నలిగిపోయేది ఎవరు, పాప. సో అట్లా అదొక కేసు అయిపోయిందా అని యాంటీబయాటిక్ మార్చకుండా మళ్ళీ తిట్టి పోపిస్తే తగ్గట్టే. ఇంకొకసారి సిరప్స్ చాలామంది పట్టుకొస్తారు, మెడిసిన్స్ ఎవరు కరెక్ట్ వేసుకోరు. 90% పేషెంట్స్లలో ఆల్మోస్ట్ ఎవరు వేసుకోరు సరిగా మెడిసిన్స్, కరెక్ట్ టైంకి మింగరు, డోస్ కరెక్ట్ పడదు. పొద్దునేసేది మధ్యాహ్నం పొద్దున సిరప్ తాగదు, చేయదంటది, ఇదంటది. నీకోసం నీకు జ్యూసులు తయారు చేస్తారా ఫ్లేవర్గా, నలుగురితో నువ్వు, అవునా కదా,
ఇది చేదంటావు అది చేదంటావు నీ ఒక్కొనికి ఒక టేస్ట్ ఉంటుంది. ఎన్ని ఫ్లేవర్ అని తయారవుతారు కంపెనీడు? కళ్ళు మూసుకొని కట్టుకున్నా మింగాలే, తీర్థం దేవుళ్ళ ప్రసావిత మింగతలేవు, ఇది గట్టినే. ఇక ఆ టానిక్ ఒడవదు, 5 రోజులు వచ్చే టానిక్ 10 రోజులు వస్తుంది, 3 నాలుగు వస్తుంది. ఏం మందులు ఇచ్చినావు అస్సలు తక్కువాలి పో. డాక్టర్ ఇన్సల్ట్, డాక్టర్ పాపం వాడు అంత టైం వేస్ట్ చేసుకుని బాధ అనిపిస్తుంది. ఇన్సల్ట్ పక్కన వాడు వ్యక్తిగతంగా చాలా బాధపడుతుంది. ఇంత మంచి చేస్తాను ఆయన ఇట్లా కంట్రోల్ కావాలని చెప్పి వాడు మళ్ళీ మారుస్తాడు. ఒకసారి మూట పట్టుకొస్తే సిరపేడు ఎందుకు అంటే నేను ఆయన అంటది. మరి ఎందుకు కూడా తాగితే 200 ml మగ్గిట్ల 10 ml లెక్కలు చెప్తే అబ్బా బిడ్డ మొన్న 3 రోజులు ఫంక్షన్ పోయినది, ఒక 3 రోజులు ఫంక్షన్ పోయినా జర 5 ml ఆయనకంతే తాయన కానీ ఎందుకు ఇట్లా అప్పుడు కూల్ అవుతుంది. అప్పుడు నేను గట్టిగా అనుకుంటా. అంటే అక్కడ మనిషి పొరపాట, మందు పొరపాట, డాక్టర్ పొరపాట, నీ పొరపాట, నా పొరపాట తెలవాలి అని ప్రిస్క్రిప్షన్లో కట్ చేసిన. ఎవరైనా కానీ మూట పట్టుకోవాలి, మూట చూపించుకోవాలి, మందులు మార్చుకోవాలి, పోవాలి. 3 నెలలైనా మందులు కరెక్ట్ ఓడిచినా ఓడలేదా, నా తప్పుంటే నేను మార్చుకుంటాను, నీ తప్పుంటే నేను సరిదిద్దుకుంటాను. మీకు తెలియదు. పిల్లలు తెలియకపోతే ఏం చేస్తే తల్లిదండ్రులు ఒక ముట్టుకెళ్ళేసి చెప్తారు. నేను తండ్రి స్థానం తీసుకొని చెప్తాను, వాళ్ళ మంచి కోసమే. నాకేమవుతారు భయ్, నువ్వు ఇంకో డాక్టర్ అయిపోతావు, నా పైన కత్తే అట్లా కాదు. ఒక్క కేసు అయినా సక్సెస్ కావాలి, ఎటు పోవద్దు. నిరంతరం ఏ రాత్రైనా ఫోన్ నెంబర్లు ఇస్తాను. ప్రతి పేషెంట్కి ఫోన్ నెంబర్లు ఇస్తా. ఫోన్ నెంబర్ కూడా మిస్యూజ్ చేస్తారు. 10కి 9 మంది మిస్యూజ్ చేస్తారు. నరక యాతన చూస్తారు. డాక్టర్ ఒక నరక యాతన ఇక్కడ ఉంటుంది. నిమిషానికి అన్ని ఫోన్లు వస్తాయి. అంటే నెంబర్ని మిస్యూజ్ చేస్తారు. పాపం డాక్టర్స్ ఏం చేస్తారండి, ఒక వ్యక్తిని కాపాడాలని నెంబర్ ఇస్తారు. దాన్ని ప్రతిదానికి ఇది ఇక్కడ గంట సేపు వరుతా మళ్ళీ వెనక ఇది నచ్చా, అది నచ్చా, పప్స్ అది నచ్చా, ఇది నచ్చా, ఇట్లా కాదని చెప్పేసి మొన్నటి నుంచి ఆడియో రికార్డింగ్ పంపిస్తాను. రోజు బ్లూటూత్ స్పీకర్లు వినిపిస్తా. అట్లా అలానే ఉంటుంది ఆన్సర్. వరుతూనే ఉంటుంది జాతకం లెక్క. ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ఫోటో, మెడిసిన్స్ ఫొటోస్ తీసుకుంటున్నా, ప్రిస్క్రిప్షన్ కాకుండా విత్ ప్రూఫ్. ప్రతి ఒక్కరి వ్యక్తికి వాట్సాప్ షేర్ చేయడం, రిపోర్ట్స్ కూడా ఆన్లైన్ డిజిటల్ కావడం. ప్రధానమంత్రి మోడీ యొక్క ఉద్దేశం కూడా అదే. ఆవాస్ స్కీమ్ అని పెట్టి ప్రతి డిజిటలైజ్ కావాలి. ఏదో ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు టైంకి రిపోర్ట్స్ పట్టుకోపోము. ఆ డాక్టర్కి హిస్టరీ తెలిసి ఉండాలి, నీకు ఏది పడుతూ అది వరకు ఒక డాక్టర్ గౌరవం ఇచ్చుకుంటాం. అట్లా ఆన్లైన్ సిస్టమ్ చేసేసిన. ప్రూఫ్స్ నేనేం భయపడాల్సిన అవసరం లేదు. నేను చేసే నిజాయితీమైన వైద్యం అన్నప్పుడు నేను ప్రూఫ్స్ ఇచ్చేస్తాను. అట్లా పెట్టేసుకున్నాను. కానీ జనాలకి ఏంటిది, ఓ ప్రిస్క్రిప్షన్ చేయడు, ఎప్పుడు చూసిన డాక్టర్ పిచ్చోని లెక్క ఉండడు, గడ్డం గిడ్డం వేసుకుని నైట్ ప్యాంట్లు ట్రాక్. అంటే నా ఇష్టం అండి. నేను లోపల అన్ని స్టక్ బూట్ వేసుకోవాలంటే మీకు సర్వైకల్ స్పాండ్లెస్ వస్తుంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వేయలే. ఈ మెడలు ఇట్లా వస్తాయి, ఇట్లా బరువు వేస్తే ఇట్లా చూడాల్సి వస్తుంది. అదే పడుకుంటే నువ్వు ప్లాట్ఫామ్ మీద పడుకున్నప్పుడు నీ ప్రతి బాడీ భూమి మీద కానుతుంది. ఒక మెడల్ ఆనవు. ఎందుకు ఆనవు? ఆ మెడల్ అంతా చచ్చిపోతారు మనిషి అంతా. ఈ మెడల్ ఇప్పుడు ఇట్లా వస్తా అంటే సర్వైకల్ స్పాండ్లెస్ ఏర్పడి నీకు బ్రెయిన్ సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకని టీషర్ట్స్ రౌండ్ నెక్ వేస్తా అంట. మనకు అర్థం కాదు స్టోరీ. సొఫిస్టికేట్ ఉండాలంటారు. అరే నీ షూస్ వేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తా అంటే ఎంతసేపు వేసుకొని కూర్చోవాలి. నీకు కంఫర్ట్గా ఉంటే నీకు వైద్యం కంఫర్ట్గా చేయగలుగుతా. మా నాన్నగారు చూస్తే మరి టవల్ మీద వస్తుంది మా నాన్న. మరి అందరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. నీకు కావాల్సింది నా గురించి వైద్యం. నేను ఎట్లుండేది, నేను కుర్చీ లేకపోతే నన్ను ఎవరు డాక్టర్ ఎవరు అంటారు నన్ను. సరే ఆయన నేను తప్పు పట్టుకోను. ఎందుకంటే ఏషం కట్టాలంటే పిచ్చోన్ని కూడా మంచి హీరో లెక్క చేయొచ్చు, హీరోని కూడా పిచ్చోని లెక్క చేయొచ్చు. ఏషం ఇంపార్టెంట్, మనసు ఇంపార్టెంట్. మనసు, నాలెడ్జ్, కంటెంట్ ఇంపార్టెంట్. డిగ్రీ కాదు, ఇక్కడ దిమాక్ ఉండాలి. డిగ్రీ డజంట్ మ్యాటర్స్, ఓన్లీ దిమాక్ మ్యాటర్స్. సో ఇట్లాంటి కొన్ని చాలా రకాలుగా నేను ఎవరి దగ్గర బెండ్ కాలే. ఒక్కరు వచ్చినా పర్లేదు, నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు ఆ పేషెంట్నే చూడగలుగుతా. లేకపోయినాడు వైద్యం బంద్ చేస్తా అనుకున్నా. దేవుని పుణ్యాన్ని ఇప్పటివరకు ప్రజలు నన్ను కరుణించిళ్ళు, ప్రజలు ఆశీర్వదించిళ్ళు. వాళ్ళు ఇప్పటికి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అండదండలు నాకు ఉన్నాయి. అది చాలు నాకు సంతోషం. అయితే మెయిన్ పాయింట్ సార్, ఈ నార్కోటిక్ డ్రగ్స్, ఈ కూల్ డ్రింక్స్, ఫస్ట్ నార్కోటిక్ డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. నార్కోటిక్ డ్రగ్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఇక ఒక మనిషి చనిపోయే స్టేజ్ ఉన్నాడు, ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాడు, ఇక ఏం చేయలేము. అప్పుడు ఆ పెయిన్ని ఉపశమనం లభించడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటేనే ఆ నార్కోటిక్ డ్రగ్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కానీ కొంతమంది దాన్ని నషా కోసం, అంటే మత్తు కోసం ఇల్లీగల్గా వాడుతుంటారు. అసలు ఆ నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటిది, ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవి మనకు ఎలా మంచి చేస్తున్నాయి, ఎలా చెడు చేస్తున్నాయి చెప్పండి. ఓకే, చూడండి శివనాగ్ గారు, ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే చాలామందికి జనాలలో అభిప్రాయంలో ఏముందంటే మత్తు అనేది ఒక వ్యసనము, మత్తు కానీ ఏదన్నా పదం అనుకోవచ్చు. దాని గురించి తీస్తేనే అయ్యో అపచారం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ పురాణాలు, వేదాలు అవన్నీ చూసుకుంటూ ఉంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇవన్నీ సూరాపానం కానుంచి వేదాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే వాళ్ళు మితంగా వాడారు, మనం ఏంటంటే అమితంగా వాడుతున్నాం.
ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు వైన్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. అవును. ఈ వైన్ షాప్స్లలో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటే రకమైన ఆల్కహాల్, అన్నిటి ఆల్కహాల్ అంటాం మనం. అవును. మరి అన్ని ఆల్కహాల్ అన్నప్పుడు బ్రాండీలేంటి, విస్కీలేంటి, స్కాచ్లేంటి, జిన్నులు, బీర్లు, ఏమైనా మన్ను మశానము, ఇళ్ళ వ్యాటు, క్యాటు, డాగు, గీగు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఎందుకండి ఇవన్నీ ఒక్కొక్క దానికి ఇంత రేటు వ్యత్యాసం ఎందుకండి? అంటే ఒక్కొక్క క్వాలిటీ వేరే, ఒక్కొక్క దాంట్లో ఉన్న ఆల్కహాల్ కంటెంట్ వేరే ఉంటుంది, పర్సంటేజ్ వేరే ఉంటుంది. ఆల్కహాల్తో పాటు మిగతా కనుక్కున్నటువంటి గుణాలు వేరే ఉంటాయి. నువ్వు కనుక్కున్నది ఒక ఆల్కహాలే, కొన్ని వేరే ఉంటాయి. దానిని న్యూరాన్ ట్రిగ్గర్ చేసే వరకు నీకు ఒక టైప్ ఆఫ్ కిక్ ఇస్తుంది. అందుకని నాకు ఇదే సెట్ అవుతారా, నాకు ఇది విస్కీ సెట్ అవుతారా, నాకు బ్రాండ్ సెట్ అవుతారా. ఇప్పుడు లేటెస్ట్గా బాలయ్య బాబుది మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ఫేమస్ అయింది. అతను చేయబట్టి చాలా ఫేమస్ అయ్యి చాలా తాగుతాను. ప్రాక్టికల్ నేను కూడా ఒకసారి తాగాను, పర్లేదు, బాగానే ఉంటుంది, మితంగా వాడుతాను ఏదైనా కూడా. అయితే ఇలా సారా కాంచి, నాటు సారా కాంచికి అది తాగాను, ఇప్పపూ సారా అంటారు దాన్ని. అంటే కరెక్ట్ ఆల్కహాల్ కనుక తాగితే మనిషి పడుకుంటాడు, ఉర్రడు. కానీ మనం తాగేటువంటి ఆల్కహాల్ కాదు, మెథనాల్. ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ అంటారు, అది మెథనాల్, ప్యూర్ ఆల్కహాల్ కాదు. కాకపోవడం ద్వారా అది బ్రెయిన్లో న్యూరాన్స్ ట్రిగ్గర్ చేసి ఒర్రిస్తుంది, ఒర్రుతా అంటాడు, పిచ్చి చేస్తా అంటాడు. ఇవన్నీ ఒక సైకో యాక్టివ్ బిహేవియరల్ చేస్తా అంటారు. సో దాన్ని అదొక మత్తు. ఇప్పుడు సిగరెట్ ఉంటుంది, ఒక్కొక్క రకమైన సిగరెట్ ఒక మత్తు ఇస్తూ ఉంటుంది. గంజాయి కానీ, లేకపోతే ఇంకొక టైప్ ఆఫ్ కళ్ళు కానీ, లేకపోతే ఇంకేదన్నా ట్రాన్స్ డ్రగ్స్లో, ఇప్పుడు ట్రాన్స్ అనే విషయంలో ట్రాన్స్ పేరు తీస్తేనే కొంతమందికి తప్పుడు అభిప్రాయం ఉంటుంది, తప్పుడు ఆలోచనలు ఉంటాయి, కొంతమందికి ఎక్కడో కాలుతుంది, చెప్తే వినండి. అయితే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మత్తు. అంటే ఇప్పుడు ప్రతి దానికి ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనం నిజాలు తెలుసుకుంటే అయ్యో ఉంటాం, తెలుసుకోకపోతే ఉంటాం. ఇప్పుడు కళ్ళు ఉంటుంది, కళ్ళు గురించి చెడుగా మాట్లాడతాం, లేదా ప్రకృతినంగా పోయి తాగుతాం, కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటుంటాం. అవును. అంటే ఒక వ్యక్తి, నార్మల్ ఉన్న వ్యక్తి ఒక పదార్థం తీసుకున్నప్పుడు వేరే విధంగా మాట్లాడడం సహజం. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వ్యక్తి ఒక ఛాయ్ తాగుతాడు, కెఫీన్ ఇంటేక్ వల్ల బ్రెయిన్ కొంచెం యూఫోరిక్ ఎఫెక్ట్ ఉత్తేజపరిచి మంచిగా యాక్టివ్గా మాట్లాడగలుగుతారు. నిద్ర మత్తు పోయి యాక్టివ్ మాట్లాడతారు. అంత మాత్రం అదొక మత్తు కాదు, అదొక నీ బాడీకి భగవంతుడు ప్రకృతిలో చాలా సృష్టించిండు. విషం ఎక్కడుందో దాని తగ్గట్టు రెమెడీస్, అమృతాలు కూడా సృష్టించిండు. దాన్ని మితంగా వాడుకోరా బిడ్డ అని చెప్పేసి అన్ని సృష్టించిండు. సో వెనుకట సిగరెట్స్ తాగి చాలా మంది ఇప్పటికీ 90 సంవత్సరాలు ఉన్నారు. ఉదాహరణకు నా లైఫ్లో ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. నాకు చిన్నప్పటి నుంచి స్మోకింగ్ పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ అస్సలే పడదు. స్మోక్ ఏదన్నా స్మెల్ చూస్తే సఫకేషన్ వచ్చేది. ఓకే, అరే సిగరెట్ డేంజరస్ కావచ్చు అని చెప్పి అని అపోహలో ఉన్నాను. ఒకనొక టైంలో మా బావగారు, అతని పేరు భరత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, తను పాపం స్ట్రెస్ సిగరెట్స్ తాగుతున్నాడు. వాడు ఎవరు మాట చాలా మంచివాడు వ్యక్తి. సో వాడు ఒకసారి మేము కాగజ్ నగర్లో వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు చలికాలంలో వాటర్ ఫాల్స్ దిగినాం. చలి గజ్జ వణుకుతాను. వణుకుతా అంటే నా వల్ల అయితే లేదు, ఊపిరి తీసుకోలేకపోతున్నా. ఇక మొత్తం అందరికి సెట్ కాదు కదా, చలి అవుతుంది, ఎట్లా అని చెప్పేసరికి ఇమీడియట్గా మా బావ అని చెప్పంటే, అరే ఇది ఒక స్మోక్ చేయి నీకు పోతుంది ఇట్లా అంటే, నాకు స్మోక్ పడదు కదా, దగ్గు వస్తుంది ఇట్లా అంటే, ఏం కాదు ఇది దాగు అని చెప్తే, అదొక బ్లాక్ సిగరెట్, అంటే క్లోవ్, లవంగతో కలిపినటువంటిది మూలిక అది. సో అది తీసుకుంటే నాకు స్మోక్ పడుతుంది, స్మెల్ దగ్గు రావట్లేదు అని ఒక్క పఫిట్లో తాగుడుతుంటే దెబ్బకే చలిపోయింది. ఇది ప్రాక్టికల్ ఇంప్రూవ్మెంట్. చలిపోయింది, మంచిగా అనిపించింది, మళ్ళీ పక్క వైరస్ బయటకు వచ్చేసినాం. అదొక సంఘటన. అప్పుడు నన్ను ప్రాణాలు సేవ్ చేసిందా లేదా? అవును, అదొకటి. ఇంకొకసారి ఒక సంఘటనలో గొడవ జరిగింది. గొడవ జరుగుతూ బాగా ఎమోషనలైజ్ అయిపోయి, బాగా ప్యానిక్లు అయిపోయి, ఇవన్నీ కొడదాం అనే స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. ఆ గొడవ జరుగుతున్నప్పుడు కామన్ అది. ఆ టైంలో మా అన్న అతనికి స్మోకింగ్ అలవాటు ఉంది, వచ్చేసి అరే వద్ద ఒక నిమిషం ఆగారని చెప్పేసి అతను ఒక స్మోక్ అలవాటు చెప్పి, అది కూడా క్లోజ్ సంబంధించింది వేరేది, మాల్బరో గరం ఉంటుంది. అది ఒక పఫ్ తీసుకోగానే కథ మొత్తం కొంచెం కూల్ అయిపోయాను, పక్కకు తీసుకుపోయారు, కొంచెం కూల్ అయిపోయింది. అక్కడ గొడవ అనేది ఆగిపోయింది. ఇద్దరు వ్యక్తులను గొడవ చేసి, అంటే ప్రమాదం జరగడం ఆగిపోయిందా లేదా? అంటే ఒక రకంగా సేవ్ చేసిందా లేదా? అదేవిధంగా ఒకనొక టైంలలో నాకు ఒక డ్రగ్ ఎఫెక్ట్ అయిపోయింది. అది డ్రగ్ అలర్జిక్ డ్రగ్, సర్ది తగ్గడానికి మొత్తం ఓవర్ వచ్చేసి లేవకుండా ఇట్లా చాలా డేంజరస్ రియాక్షన్ వచ్చింది. ఆ టైంలో సరే ప్రయోగిద్దాం అని చెప్పేసి ఒక స్మోక్ తాగిన. వెంటనే ఆ ఒక నికోటిన్ లెవెల్స్ వల్ల అది ఒక న్యూట్రలైజ్ అయిపోయి నాకు అక్కడ నుంచి నేను సేఫ్ గార్డ్ అయిపోయినా, నార్మల్ అయిపోయింది. అట్లా సేవ్ అయిపోయి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి. సో నాకు అక్కడ ఏమనిపించిందంటే, నెగిటివ్ ఏదో చూడాలి, కొన్నిసార్లు పాజిటివ్ కూడా ఉంది కదా,
దాన్ని మితంగా వాడుకుంటే బెనిఫిట్ కదా అన్నట్టు మితంగా వాడుకోవడం జరుగుతుంది. అలా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే మంచిగా తులసి, అశ్వగంధ, వేపాకు వేయడం జరుగుతుంది. అది నా ఓన్గా తయారు చేసినటువంటి వీడియో కూడా మీకు క్లిప్పింగ్ చూపిస్తాను ఎలా తయారవుతుంది అనేది. అది నా వ్యక్తిగతది, నేను ఎవరికి ఇన్సిస్ట్ చేయట్లేదు, ఎవరిని తాగమని చెప్పట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయాలు మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదొకటి. మందు విషయంలో మందు నాకు అస్సలు పడదు. అస్సలు అంటే అసలు ఆల్కహాల్ నా బాడీకి యాసిడిటీ పేషెంట్ కాబట్టి నాకు పడదు. ఎప్పుడైనా తాగితే లైట్ బీర్ ఒకటి, అప్పటికే అవుట్ నేను. లేకపోతే ఎప్పుడన్నా ఒక పెగ్, అంతే, అంతటితో అవుట్. ఒక్కొక్కరు 4-5 బీర్లు అయినా ఏం కాదు. ఎందుకు ఏం కాదంటే అలవాటు పడిపోయి ఉంటారు, బాడీ రెసిస్టెంట్ వస్తుంది. అట్లా 10 బీర్లు అయినా ఏం కాదు మనకి. నేను రోజు తాకుండా పోతే 20 బీర్లు అయినా నాకు ఏం కాదు. అట్లా కాదు. దానివల్ల ఏమైపోతుంది, లివర్ పాయిజన్ అయిపోతుంది, ఓవర్ అయిపోతుంది కదా. నీకు కంటెంట్ ఎక్కువ తీసుకుని నీకు ఎందుకంత, నీకు తీసుకునేంత తీసుకో. ఎవరు తీసుకోవద్దన్నారు. ఇప్పుడు కళ్ళు దేవునికి పెడతాం మనం, కానీ కళ్ళు తాగితే తప్పు. దేవుని గుడాలు, ఎల్లమ్మ తల్లికి అవన్నీ పెడతాం, అయ్యో తల్లి అని చెప్పేసి. ఆ దేవత ఒక శక్తి ఏ రూపంలో తీసుకుంటుందండి, మానవుని రూపంలో తీసుకుంటాం, మనిషి రూపంలో తీసుకుంటాం, లేదా గాలి పెడితే మాయమవుతుందా? అట్లా కాదు కదా. ప్రసాదం పెట్టినప్పుడు మనం తీసుకుంటాం, మనం మనిషి రూపంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటాం. అదొక నమ్మకం. సో అదేవిధంగా సిగరెట్ది అయిపోయింది నార్కోటిక్. దాన్ని ఎందుకు ఇంజూరియస్ టు హెల్త్ కాదనేది నీకు ప్రాక్టికల్గా చెప్పాను. 20-30 సంవత్సరాల క్రితం అన్ని బీడీ కార్ఖానాలు ఉన్నాయి, ఇక్కడ కూడా సిగరెట్ ఇస్ అనే ఇంజూరియస్ టు హెల్త్ అనే పదం లేదు. రోజు 16 అవర్స్ 17 అవర్స్ ఆడవాళ్ళు దాంతో ఎంగల్ఫ్ చేస్తున్నారు, పీరుస్తున్నారు. వాళ్ళకి ఏం కాదు. క్యాన్సర్ కేసు కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఎందుకు అయింది? ఒక క్వశ్చన్ మీకు చెప్పండి. ఎవరైనా ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూసి సిగరెట్ అనేది ఇంజూరియస్ టు హెల్త్ అని నేను ప్రూవ్ చేస్తా అంటే వాళ్ళతో మీరు డిబేట్లో పాల్గొంటారు? 100% అండి. ఓకే, 100%. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లే ఒకటి చెప్తే వినండి, సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు, మరి బయట పొల్యూషన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కాదా? అంటే సిగరెట్ వల్ల ఉందండి. ఎందుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నెసరిగా మనం బయటికి పోవడం, వాహనాలు పొల్యూషన్ అవుతుందని చెప్పేసి తెలిసి కెరోసిన్ కలుపుతున్నారు. ఇది లారీ డ్రైవర్స్ వీళ్ళు లారీస్లో పొల్యూషన్ అవుతుందని చెప్పేసి. అండ్ ఏజ్ తర్వాత కూడా వెహికల్స్ వాడుతున్నాం మనం. ఒక ఏజ్కి అది వెహికల్స్ పారేయాలి, లేదా పొల్యూట్ అయిపోతుంది మన కంట్రీ అని తెలుసు, నీకు తెలిసి వాడుతున్నాం. నెంబర్ ప్లేట్స్ వేయకుండా, ప్లస్ ఆ వాహనం నీకు ఖరాబ్ అయితే రిపేర్ చేసుకోకుండా వాడుతున్నాం, పొల్యూషన్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇంట్లో మనం అవి అగరబత్తులు పెడుతున్నాము. అగరబత్తులు దేంతో తయారవుతుందండి? కెమికల్సే కదండి. మరి అగరబత్తులు చాలా డేంజర్ కదండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. దేవుడు చెప్పారండి మీకు అగరబత్తులు పెట్టమని? మరి హైలీ పొల్యూటెడ్ మోర్ దాన్ సిగరెట్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రాక్టికల్లీ నేను రిజల్ట్స్ చూపిస్తా, బ్లడ్ రిజల్ట్స్. మరి ఎందుకు పెడుతున్నారండి అగరబత్తులు? ఊదులు ఎందుకు వేస్తున్నారండి? ఓంబత్తులు ఎందుకు పెడుతున్నారండి? కర్పూరం ఓకే అండి, కర్పూరం సైంటిఫికల్లీ ప్రూవెన్, అది ఓకే, దాంతో సైంటిఫికల్లీ ప్రూవెన్. అగరబత్తులు అడ్డమే నేను ఎందుకు పెడుతున్నావు? కట్టలని అది పొల్యూషన్ కదా, పిల్లలకు ఖరాబ్ చేయట్లేదా? ఆస్తం ఉన్న పిల్లలకు, వీళ్ళ పిల్లలకి ఇంట్లో పెడుతున్నావు, సఫకేట్ అయిపోయి ఇంట్లో మొత్తం వదిలేస్తున్నావు, తప్పు కదా? మరి సిగరెట్ తప్పు అన్నప్పుడు తప్పు కదా? మరి అక్కడ ఎందుకు అరగడతలు నువ్వు? అవునా కదా? నీకు నచ్చపోతే, నీకు పడపోతే, అందరి వ్యక్తులకు పడాలని లేదు. పడ్డ వ్యక్తికి దాన్ని ఏదో ఒక దూరంలో, అందరికీ అవగాహన కాకుండా దూరంలో తీసుకోవడం అదొక శ్రేష్టకరం. అందుకని సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా ఎందుకు పెట్టారండి సిగరెట్ జోన్ అని చెప్పేసి? బయట కంట్రీస్లో సిగరెట్ జోన్స్ అని ఎందుకు పెడుతున్నారండి? గ్లాసెస్ పెట్టేసి మీరు గూగుల్ ఆఫీస్లో అక్కడిక్కడ చూసుకోండి, అమ్మాయిలు కూడా తాగుతున్నారు. ఎందుకండి? వాళ్ళకి తెలియదా? వాళ్ళు పిచ్చోళ్ళ? అండ్ మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ తాగుతున్నారు, వాళ్ళు పిచ్చోళ్ళ? సిగరెట్లు మరి ఇంజక్షన్ ఇంతగానం సేల్స్, కోట్ల సేల్స్ ఎందుకు అవుతున్నాయండి? ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీరు గవర్నమెంట్? తప్పనుకున్నప్పుడు టమాటా తింటే కిడ్నీలు రాస్తాయి అంటారు, మరి టమాటా బంద్ చేయండి తోటనే. అవగాహన లోపం అది, అందరికి కాదు. రాళ్ళు ఉన్నప్పుడు టమాటా తినద్దు, టమాటాతో రాళ్ళు ఇవ్వడం కాదు, రాళ్ళు ఉన్నప్పుడు టమాటా తినద్దు, అంతేగాని ఇట్లా ఇవన్నీ పిచ్చి ఆలోచన. తెలుసుకో, నిజం తెలుసుకున్నారుడా అని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అశ్వగంధ, తులసి ఇవన్నీ చేసి మీ సిగరెట్ మీరు తయారు చేసుకున్నారు, అది గుడ్, అది మీకు మంచిదే. కానీ అందరూ అట్లా తయారు చేసుకోలేరు కదా. అందరూ బయట చార్మార్ సిగరెట్ అని, ఆ సిగరెట్ అని, కేఎఫ్ లైట్ అని, ఇట్లా ఏదో తాగుతారు. అలా తెలుసుకోండి, మంచిది ఏంటి చెడు ఏంటి తెలుసుకోండి. మంచి బ్రాండెడ్ గోద్రేజ్ కంపెనీ, గోద్రేజ్ ఫిలిప్స్ అని కొన్ని కంపెనీస్ తయారు చేస్తున్నాయి సిగరెట్స్. యూఎస్లో కూడా అవి సర్టిఫైడ్ కొన్ని సిగరెట్స్ ఉన్నాయి. నాన్ నార్కోటిక్ సిగరెట్, నాన్ టొబాకో సిగరెట్స్ ఉన్నాయి. అంటే జస్ట్ లైక్ అది ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుంది. అది క్లినికలీ ప్రూవెన్. దాని ఆర్టికల్స్ చాలా ఉన్నాయి యూఎస్లో. వితౌట్ నికోటిన్ కూడా ఉన్నాయి, విత్ నికోటిన్ ఉన్నాయి. సరే సిగరెట్స్ బంద్ చేసి నికోటిన్ చ్యూయింగ్ గమ్స్ నవలమని చెప్తున్నారు. నికోటిన్ కాదా అండి అది? నికోటెక్స్ చ్యూయింగ్ గమ్స్ అది కాదా? దాన్ని బంద్ చేసుకునేందుకు సరే అది పక్క పెట్టింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఊదులు కానీ ఇవన్నీ కానీ ఏది కానీ
మనకు మిత్తం అమ్మ, దాంట్లో నిజం తెలుసుకో, ఎంతవరకు కరెక్ట్ ఉంది. నీకు పడదా వదిలేసేయి, నిన్ను బలవంతం పెట్టేది ఎవరు లేరు. ఇప్పుడు ఉదాహరణకు ఛాయ్ తాగుతారు, ఛాయ్లు మంచిది అని రోజు 10-20 ఛాయ్లు తాగుతారు. ఛాయ్ ఎంత పెద్ద డేంజరస్ తెలుసా అండి? ఛాయ్ కొంతమందికి అది కెఫెన్ ఉంటుంది దాంట్లో, ఓకే పర్లేదు, ఓకే ఇట్స్ ఓకే. అండ్ ఛాయ్ వల్ల యాసిడ్ ఎక్కువ అయిపోతుంది. ఛాయ్లో ఏం కలపాలి? పాలు. నీకు పాలు ప్యూర్ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇలా ప్యాకెట్ పాలు మొత్తం అన్ని కెమికల్సే, సోడియం సిట్రేట్ కలుపుతున్నారు, పాలు పలవకుండా. రాత్రి తయారు చేసి బర్రెలకెళ్ళి బిండిచి ప్యాకెట్ వేసి ఇస్తాను నీకు ఎవడన్నా? ఎవడు ఏడు కదా. నేనే అది చూడలేక 80,000 రూపాయలు ఇచ్చి బర్రే కొనిపించిన కొనికి చూడలేక. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ ఛాయ్ పాలతో తాగుతూ ఏదో వేసుకుంటూ అది ఎఫెక్ట్ అయిపోతుంది, యాసిడ్ అయిపోతుంది, కడుపు ఉబ్బుతుంది, ఆకలిని చంపేస్తుంది అది. ఒక ఛాయ్లో 2 చెంచాలు చక్కెర వేస్తావు, ఒక చెంచా చక్కెర ఈక్వల్ టు ఒక ప్లేట్ ఫుల్ మీల్స్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి అలా. అవును. నువ్వు అన్ని ఛాయ్లే నాకు పొట్ట పోతుంది అంటే ఎట్లా పోతుంది? నేను అది తింటాను ఇది తింటాను అని ఛాయ్లో పని చేయి ఫస్ట్. నీకు ఎందుకు అలవాటు? నేను ఛాయ్ తాగకూడదు ఉండలేను అంటే, నువ్వు ఛాయ్ తాగకపోతే ఉండలేంది, నీ కొడుకు మందు తాగుతూ ఉండలేంది, రెండింటికి తేడా ఏముందండి? రైట్. నువ్వు ఛాయ్ తాగితే నేను ఉండలేనని చెప్పి కరాకండిగా అంటాను, వాడు కూడా మందు తాగకపోతే నేను ఉండలేనని కరాకండిగా అంటాను. రెండింటికి తేడా ఏముంది చెప్పండి నాకు. ఇది మత్తే అది మత్తే, ఇది నువ్వు లీగల్గా అంటానో అది ఇల్లీగల్గా, అంతే. అది కూడా నేను ఇల్లీగల్ చేసి పారేస్తా, అప్పుడు తప్పే అవుతుంది. అట్లా కాదు, ఏది కానీ నిజం తెలుసుకోండి. ఒక భార్య చేసుకుంటేనే కరెక్ట్ పద్ధతి అని ట్రెడిషనల్ ఇక్కడ అంటున్నాం. కొన్ని దేశాలలో ఇంతమంది భార్యలు చేసుకుంటే కరెక్ట్ అని చెప్పి కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అంటే రూల్స్ మారితే మన కదా, మనిషి శరీరం భగవంతుడు ఇచ్చింది ఫస్ట్ నుంచి ఇట్లే ఉన్నది, దానికి కొన్ని పద్ధతులు నియమాలు ఏమైనా, దానికి నువ్వు ధర్మం ఇచ్చేసి దానికి గౌరవం ఇవ్వు. నీకు ఏది పడితే భగవంతుడు అన్ని ఇచ్చిండు. ఇప్పుడు గంజాయి గురించి పేరెత్తనే తప్పు. అదే గంజాయి వీడ్ అంటారు, లేకపోతే కెనాబిస్ అంటారు. ఇవి యుఎస్లో ATM మిషన్సే ఉంటాయి. వీడి చాక్లెట్స్, వీడి బిస్కెట్స్ మీరు కొట్టండి గూగుల్లో వస్తుంది, కాయిన్ వేయగానే వస్తుంది. చిన్నపిల్లల కాంచి ఆడవాళ్ళ కానీ తీసుకుంటారు. ఇదే గంజాయి నార్త్ ఇండియాలో దేవునికి అభిషేకం చేసి బాంగ్ అనే రూపంలో తీసుకుంటారు. బాంగ్ మారోడీస్ తీసుకుంటారు, హోలీ రోజు తీసుకుంటారు. అప్పుడు ఎందుకు ఇల్లీగల్ కాదండి? అదే గంజాయి కదండి. అవును. అదొక రిక్రియేషనల్ డ్రగ్, అంటే ఉత్సాహం తెచ్చేటువంటి డ్రగ్, మంచిగా ఉంది. ఎందుకు? ఒక చావు దగ్గరికి పోతాం మనం, ఒక వ్యక్తి ఒక ఇంట్లో చనిపోగానే వాడు బాధాకరంగా ఉంటాడు. వాడు ఆ బాధ తట్టుకోలేక వాణి కూడా స్ట్రోక్ వచ్చి వాడు చచ్చిపోతాడు. ఎంబడి ఏం చేస్తారు చుట్టాలు, ఇంత సాదర అరుచుకోవాలని చెప్పేసి మందు పోస్తారు. ఇది మన ఇండియన్ ట్రెడిషన్లో. కొంతమంది మారోడీస్ ఏం చేస్తారు, ఎంబడే బాంగ్ ఇస్తారు, కొంతమంది గాంజాయి ఇస్తారు. అంటే వాడిని మైండ్ డైవర్ట్ చేసింది. ఒక బాధ తట్టుకునేటువంటి అది తట్టుకొని ఇస్తుందా లేదా? మరి వాడిని కాపాడుతుందా లేదా? మరి అది మంచిదా కాదా చెప్పండి? అది ఏది కానీ మితం అమృతం విషయం నేను చెప్పేది. అది అందరూ తాగమని కాదు, తినాలని కాదు. దేంట్లో పగలు రేయి ఇచ్చారు, పగలంతా కష్టపడు, రేత్రి సుఖపడు, చీకటి వెలుగు ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా వారం అంతా కష్టపడు, ఒకరోజు నీ తగ్గట్టు నువ్వు సమయం తీసుకో. సండే అని ఒకరోజు పెట్టిళ్ళు, ఆ రోజు నువ్వు ఎంజాయ్ చేసుకో. తెల్లారి కష్టపడు, పిల్లలతో ఉండు, నీకు నచ్చినట్టు చేసుకో. జీవితం నీది రవై, నీ లెక్క నువ్వు బతుకు. ఏవంతోటో గొర్రెల మంద లెక్క నీకెందుకు? ఎవడే చెప్తే నీకెందుకు? నీ శరీరానికి పడుతుందా, తేడా వస్తుందా, బ్లడ్ రిపోర్ట్స్ తేడా వస్తున్నాయా, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో చూసుకో. అంత పిచ్చో నా మూర్ఖునువా? చదువుకునే వ్యక్తి కాదా నువ్వు? తెలుసుకొని బిహేవ్ చేసుకో. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చూసుకో. అమ్మ నాకేం తేడా వస్తుంది, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది బిడ్డ, నువ్వు తాగి ఇట్లా తందనాలు ఆడుతున్నావు, గౌరవం పడుతున్నావు, అగౌరవపడుతున్నావు, అప్పుడు బంద్ చేయి. దాన్ని మితంగా వాడుకో. లేదనుకున్నప్పుడు చక్కగా సెట్ చేసుకో. అర్థమవుతుందా? ప్రశ్నించే వ్యక్తే ఎక్కువ మత్తు తీసుకుంటాడు, అది తెలియదు. అంటే వాళ్ళకు న్యాయం మనకు న్యాయమా? కాదు కదండి. నిజం తెలుసుకోవాలి. ప్రతీది కూడా దాని ప్రణాళిక. ఎంతసేపు మనం ఒక వ్యక్తిని కించపరచుడు కాదు, దాని వెనకాల ఉద్దేశం ఏముంది. ఇప్పుడు ఇవాళ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక వ్యక్తిగత జీవితం, వానికి ఇంట్రెస్ట్ లేదు పాపం, మనకి బీటెక్ చదవడం, వానికి కెమెరాగ్రఫీ మీద ఇంట్రెస్ట్ వాడు, చాలా చదివాడు పాపం. వాడు ఎంత ఏడ్చి నాకు వద్దు నాన్న అంటే ఏదో చెన్నైలో VIT సంథింగ్ యూనివర్సిటీలో ఏసీలో వానికి కష్టపడి వాడు తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయింది. ఇలా నా కొడుకు అని ఛాతీకి గుద్దుకుంటే నువ్వు అనవసరంగా అనద్దు. కానీ ఇది వర్డ్ తీసి వాడు మొత్తుకున్నాడు పాపం, నాన్న నేను చదవలేనని చెప్పేసి. వాని యొక్క వ్యక్తిగత వినేసి వాడు పాపం చదువుకుంటే రాణించిన ఎంతోమంది డైరెక్టర్ కెమెరామెన్ ఉన్నారు. ఇవాళ నువ్వు వాడు కెమెరామెన్ అయినప్పుడు సప్పట్లు కొడతాను, వాడు ఫ్లాప్ అయితే పిచ్చోను అంటాను. అట్లా కాదు, వాడు ఏం లేకున్నా కూడా వాడిని వెన్నంటి తట్టినప్పుడే నువ్వు కరెక్ట్ మనిషి అవుతావు. వ్యక్తిగతాన్ని, మనసుని గౌరవించాలి.
పైసలు ఇవాళ ఉంటే రేపు ఉంటాయి, బండ్లు ఓడలైతే బండ్లు అయితే, కింగ్ బొంగ అవుతాడు, బొంగ కింగ్ అవుతాడు. అది కాదు విషయం. అదేవిధంగా ఇవన్నీ గంజాలు గింజాలు ఏదైనా కానీ మన ఇండియాలో ఎందుకు అంటే దానికి అవగాహన లేదు, లేక దాన్ని మిస్యూజ్ చేస్తారనే ఆలోచనతోటి ప్రభుత్వం అనేది దాన్ని ఖండించింది. అది కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే స్టడీ నాలెడ్జ్ లేదు, దాని గురించి మిస్యూజ్ చేస్తారు, ప్రాణాలు కోల్పోతారు అనే కరెక్ట్ పద్ధతి. బయట కంట్రీస్లో వాటి గురించి స్టడీ ఇచ్చారు. ఇవాళ మ్యాజిక్ మష్రూమ్స్ ఉన్నాయండి, మ్యాజిక్ మష్రూమ్స్ అని కొట్టండి, పుట్టగొడుగులే మ్యాజిక్ మష్రూమ్స్ కూల్డ్ కంట్రీస్లోనే ఉంటాయి. కాలిఫోర్నియా అక్కడిక్కడ, మన ఇండియాలో కొడైకెనాల్లో దొరుకుతాయి. మీరు యూట్యూబ్లో వీడియోస్ కూడా చూసుకోవచ్చు. అదే ట్రాన్స్కి, ట్రాన్స్ అంటే ఏంటిదంటే ఒక భగవంతునికి సంబంధించినటువంటి ఆధారం మధ్యలో, అది పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను నేను అది. ఓకే. సో దాన్ని వేసుకొని కొంచెం యూఫోరిఫికస్ ఆనందాన్ని, హాలుసినేషన్ని ఏదో ఉన్నట్టు కొంచెం మనం ఎట్లా నవ్వుతామో ఇట్లా ఎంజాయ్మెంట్ కోసం అన్నట్టు. అది ఒక రిక్రియేషనల్ డ్రగ్ అంటారు దాన్ని. దాంట్లో సిలోబైసిన్ అనే ఒక ఎక్స్ట్రాక్ట్ మెయిన్ ఉంటుంది. దాని మీద 1000 కోట్లు అన్ని ప్రపంచం మొత్తం అందరు ఇన్వెస్ట్మెంట్, ఇండియా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంది. మీరు కొట్టని చూసుకోండి వాళ్ళ మ్యాజిక్ మష్రూమ్స్ మీద. మరి ఎందుకు చేశారు? ఏం పిచ్చోళ్ళ వాళ్ళు? అది మ్యాజిక్ మష్రూమ్ సెంటర్స్ ఉన్నాయి యూఎస్లో. అంటే పిచ్చోడు కూడా మంచోడు అయిపోతాను అవి వేసుకొని. ట్రాన్స్ సెంటర్స్ ఉన్నాయి, ట్రాన్స్ షోస్ కండక్ట్ చేస్తున్నారు బయట కంట్రీస్లో. ఆర్మిన్ వ్యాన్ బ్యూరెన్ అని ఇట్లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ లెక్క వాళ్ళు ఉంటారు. 1000 కోట్లు పెట్టుకొని ఒక్కొక్క షో కండక్ట్ చేస్తారు. యూట్యూబ్లో కొట్టండి ట్రాన్స్ ఆక్షన్ వస్తుంది. ఆర్మిన్ వ్యాన్ బ్యూరెన్, లేకపోతే ఇట్లాంటి కొన్ని పేర్లు చెప్తాను నేను తర్వాత, అవన్నీ కొట్టండి. పెద్ద పెద్ద షోస్ వస్తాయి మ్యూజిక్ అని. వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు కదా, పెద్ద పెద్ద స్టడీ పర్సన్సే కదా, అమెరికా అగ్రరాజ్యం నుంచి మనం తెలుసుకున్నటువంటి కదా. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే తెలుసుకోలేక ఎంతసేపు ఇదే కరెక్ట్, ఇది నాదే కరెక్ట్, ఇదేనే కరెక్ట్ అనే అపోహలు ఉంటున్నాం మనం. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని, నిజం తెలుసుకొని మనసుకో దాని యొక్క ప్రవర్తన ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజం తెలుసు, ఏదైనా స్టడీ చేయమంటారు, నిజాన్ని తెలుసుకో నరుడా అని అంటున్నాను. రైట్. అంటే ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ గురించి సార్, మరి ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ అనేది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ఒక 4-5 థమ్స్అప్లు తాగుతాను. థమ్స్అప్లు కానీ పెప్సీ కానీ చాలా మంది పేషెంట్స్ కూడా సేవ్ చేసింది. ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే ప్రత్యక్ష సాక్షిని ఆడియో రికార్డింగ్ కూడా వినిపిస్తాను. తను ట్రైన్లో వెళ్తుంది, యాసిడిటీ ఫామ్ అయిపోయింది, ఛాతి పట్టేసుకుంటుంది, తను హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి ప్యానిక్ గురవుతుంది, హార్ట్ బీట్ లో అయిపోయింది. తనకి ఎమర్జెన్సీ మెడిసిన్ ఇచ్చింది, ఆ మెడిసిన్లలో ఏం లేవు, జర్నీలో ఉన్నది, ఆ నిమిషంలో ప్రాణం పోయే స్టేజ్లో ఉన్నది. ఏం దొరుకుతుంది అక్కడ? మెడికల్ షాప్ ఏముంటుంది? మెడిసిన్లలో ఏం లేవు, కనీసం ఒక డైజిన్ ట్యాబ్లెట్ కూడా లేదు వేసుకుందామంటే ఎట్లా ఏం చేయాలి? నాకు టక్కున గుర్తుకొచ్చిందమ్మా, ఏం లేదు, అర్జెంట్ స్టేషన్ ఆపేసి నీకు ఏం తిన్నామని చెప్తే కొంచెం టమాటా పచ్చడి పులుపు ఇట్లా అంటే యాసిడ్ ఫార్మింగ్ గ్యాస్ అయిపోయిందంటే టక్కున థమ్స్అప్ తీసుకో, 20 రూపాయలు థమ్స్అప్ అంటే స్టేషన్లో దొరికింది. తాగానే గట్ట తాగేసాను కానీ అలా సోడియం బైకార్బోనేట్ వల్ల గ్యాస్ వెళ్ళిపోయి మంచిగా రిలీఫ్ వచ్చేసింది. దండం పెడితే సార్ అని చెప్పేసి మెసేజ్ చేసింది. ప్రాణం సేవ్ చేసిందా లేదా? ఆ కెఫీన్ వల్ల హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది, హార్ట్ నార్మల్ చేసిందా లేదా? ధైర్యాన్ని ఇచ్చిందా లేదా? మరి కానీ లాంగ్ రన్లో దానివల్ల నేను చెప్తాను, మితం అమృతం అమితం విషయం, ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు తీసుకో, ఎప్పుడైతే అవసరంగా తాగు, అనవసరంగా కడుపు ఉబ్బింది గ్యాస్ అయింది తాగు. వెనకడ సోడా తాగాలని ఇంటింటికి సోడా కొరకు వచ్చింది, అదే సోడా ఇది ఉంటుంది, అంతే తేడా ఏమున్నదండి. కొన్ని యూట్యూబ్ యాడ్స్ వాళ్ళు ఏం చేశారంటే బాత్రూమ్ని కడగడము, అవును, టాయిలెట్ని కడగడం, థమ్స్అప్ చాలా డేంజర్, పురుగులు కొడుతున్నాయి పోతున్నట్టే, పోతాయి బరాబర్ పోతాయి, అది ఫ్యాక్టే. సోడియం బైకార్బోనేట్ తోటి పురుగులను కొట్టు పోతాయి. సోడియం బైకార్బోనేట్ వాష్ బేసిన్ టాయిలెట్ మీద పోయి బుస్సుమని పొంగుతుంది, పోతుంది, మురికి పోతుంది. ఇప్పుడు నువ్వు యూజ్ చేసేది నీకు మురికి ఎక్కువ ఉంటే అదొకటి హార్పిక్ వాళ్ళు ఒకటి పదార్థం ఇచ్చారు, అందులో ఉండే సోడియం బైకార్బోనేటే. వెనకట సోడా పోసేది బుస్సుమంట నీళ్ళు పోసి మొత్తం ఫ్లష్ అయిపోతుంది కాదా? అవును. మరి అల్లు ఉండేది కూడా సోడా, దాని థమ్స్అప్ అని ఎందుకు పేరు పెట్టినావు? థమ్స్అప్ 8 years ఎబోవ్ ఉన్నది అన్ని కోకోకోలా కంపెనీ వాడు బహిరంగ ప్రకటించిండు. నాది ఒక్కటి ప్రాబ్లం అయ్యి క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి ఇటు సైన్స్ నిరూపిస్తే నా దాంట్లో సగం ఆస్తి వాటా మీకు ఇచ్చేస్తాను, ప్రూవ్ చేస్తాను సైంటిస్ట్కి బహిరంగ ప్రకటించిండు. మరి ఎందుకు ఇంతవరకు ప్రూవ్ చేయలే? ఇచ్చే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అవుతుంది, ఆర్టికల్ చదవండి. మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతాను? మరి ఇంత థమ్స్అప్ డేంజర్ అన్న అవే సేల్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి? డేంజర్ అన్నాక ఎంత అవుతాయి, ఎందుకు సేల్స్ అవుతుంది? పళ్ళ ఎనామిల్ కూడా దెబ్బతింటది అంటారు కదా, మితం. ఓకే, ఎక్కువ తాగితే ఎనామిల్ దెబ్బతింటది, వాస్తవం అది. ఓకే, ఇప్పుడు పనులు ఎంతసేపు తోముతారండి? ఒక 2 minutes to 5 minutes. తలకాయ దిప్పేలోపు అయిపోవాలి, ఒక 1 minute కంటే ఎక్కువసేపు తోమొద్దు. బ్రష్ యువర్ టీత్ అని అందరు అంటారు డాక్టర్స్, బట్ పాలిష్ యువర్ టీత్ అని సైంటిస్ట్ అంటాను. జస్ట్ పాలిష్ యువర్ టీత్, బ్రష్ అవసరం లేదు. తిన్న వెంటనే పుక్కిరించి ఉంచండి, గార్గిలింగ్. ఎప్పటికప్పుడు బ్యాక్టీరియా ఉండదు. నేను అవసరమైతే 2-3 ఒకసారి కూడా బ్రష్ చేయను,
మా ఇంట్లో వాళ్ళని అడగని చెప్తాను. నా పని తెలియలేవా, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి, బరాబర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు తిన్న వెంటనే పుక్కిలించుకోవాలి. అది మా నాన్నగారు నేర్పారు. మా నాన్నగారు ఏం చేశారంటే తిన్న వెంటనే నేను ఇక అటు ఇటు పోతుంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే నెత్తి మిగిలి వచ్చి ఎన్నికలు ఒక్కటి దర్శేది. అరే పుక్కిలించుకోవాను ఇట్లా సోయన్స్ అని చెప్పేది. అయ్యో మరి అట్లా అదే అలవాటు అయిపోయింది నాకు. ఇవాళ ఒక్క టీత్ డిసీజ్ లేదు నాకు. రైట్ రైట్. ఆ తిన్న వెంటనే పుక్కిలించుకునే మంచి అలవాటు నేర్పాలి. స్నానం చేయగానే బనిన్ క్లాత్ తోటి మొత్తం తుడుచుకోవాలి. ఇట్లా ఇది ఫంగస్ రాకుండా ఉంటుంది, చెవులో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇట్లాంటి కొన్ని మంచి అలవాట్లు నేర్పాలి పిల్లలకు. స్నానం చేయగానే బట్టలు వేసుకోవద్దు, 5 minutes ఫ్యాన్ కింద ఉండి ఆరినాకనే వేసుకోవాలి. ఇవన్నీ మంచి విషయాలు నేర్పండి పిల్లలకు. ఇది ఒక సబ్జెక్ట్ లెక్క తీసుకురండి. అవును. ఇవి కాకుండా ఐఐటి చదువుకోరా బిడ్డ, ఇది బిడ్డ ఏం పెడతాయండి తిండి. లాస్ట్కు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఆఖరికి ఎవంది వాడు కడుక్కోవాల్సిందే, అంతకంటే చెండాలేముందని. అవునా కదా? గొప్ప వ్యక్తి అనేది గొప్ప మనసులు ఉండాలి. మనం ఆ పిల్లలకు నేర్పాలి. నీ పిల్లలు రేపు అనర్గంగా నలుగురిలో మాట్లాడుతుందంటే తండ్రి సంతోషిస్తాడు. రైట్. డబ్బు కాదండి, డబ్బు ఎవరైనా సంపాదిస్తారు. ఇవాళ చాలామంది దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. డబ్బుని ఎట్లా ఉపయోగించినాం, ప్రజల మన్ననలు ఎట్లా పొందినాం అనేది ఇంపార్టెంట్. రైట్. మీ అభిలాషలు కరెక్టే, కానీ అవన్నీ పిల్లలపైన రుద్ది పడకండి. పిల్లల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. వాళ్ళకి వ్యక్తిత్వం మీరు తప్పు నడవడికలో పోతే చెప్పండి, కానీ దాన్ని ఆర్డర్ చేయకండి. అట్లా కాదు బిడ్డ ఇట్లా చెప్పండి, ఇన్సిస్ట్ చేయకండి, ఫోర్స్ చేయకండి. వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకోండి. అప్పుడు వాళ్ళు మీతో మమేకమైపోయి అన్ని చక్కగా, కుటుంబం చక్కగా ఉంటుంది, గొడవలకు దూరంగా ఉంటారు, అందరు కుటుంబాలు బాగుండాలనేది నా అభిలాష. రైట్ రైట్. అంటే ఇంకొకటి వీటితో సంబంధించిందే, ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ కానీ సిగరెట్ కానీ ఇవన్నీ ఈ అలవాట్లో తోటి ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇంకోటి స్ట్రెస్ తోటి వస్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం స్ట్రెస్ పోవాలంటే సిగరెట్ తాగాలి అంటున్నారు. అంటే వన్ ఆఫ్ ద ఆప్షన్, అంటే ఎమర్జెన్సీ కొంతమందికి, అందరికి కాదు. ఓకే. ఇప్పుడు జస్ట్ లైక్ ఉదాహరణ చెప్తాను. సిగరెట్స్ ఫీమేల్స్కి అవుట్, ఫీమేల్స్ అనేది డిస్కార్డ్, వాళ్ళకి అవసరం లేదు. ఓకే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కొంచెం బాడీ సిస్టమ్ వేరే ఉంటుంది, బాడీ సిస్టమ్ వేరే ఉంటుంది. అండ్ కొంతమంది తీసుకుంటారు ఫీమేల్స్, అది వాళ్ళ బాడీ డిపెండెన్సీ. వాళ్ళు అండ్ మేల్స్ ఉంటారు, అది కూడా కొంతమంది తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకు, అది కొంతమంది ఆల్రెడీ హ్యాబిచ్యుయేట్ అయిన వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, రోజు పెట్టెలు కానీ కాకుండా తగ్గించుకుంటూ, 1-2 తగ్గించుకుంటూ, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనప్పుడు బంద్ చేయడము, లేకపోతే తట్టుకోలేకుండా మితంగా తీసుకొని దాని తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాండి, విషాన్ని కూడా విరిగించేటువంటి మందులు ఉన్నాయి. దాంతోపాటు ఒక మల్టీవిటమిన్ వేసుకోవడము, లేకపోతే నీకు ఇమ్యూనిటీ బూస్టర్, అంటే రోగ్ అనేది ఒక శక్తితోటి ఎయిడ్స్ని కూడా జయించవచ్చు మనం. అది దాన్ని సప్లిమెంట్ తీసుకోండి. ఇవాళ నేను అన్నీ తీసుకుంటాను. డైలీ ఒక పచ్చి టమాటా క్యారెట్ తీసుకోవడము, కూరగాయలు తీసుకోవడం, పచ్చి తీసుకోవడము, ఇట్లాంటివి తీసుకున్న ఆహారాన్ని నేను అలవాటు చేసుకున్నాను. ఈ ఉదాహరణకు నా ఫుడ్ చెప్తాను వినండి. రోజు పొద్దున లేవగానే ఒక చిన్న కాఫీ తీసుకుంటానండి. ఆ కాఫీ ఏంటిది? లెవిస్టా కాఫీ, 2 rupees శాచెట్. అదొక్కటి నాకు సూటబుల్ అనిపించారు. రకరకాల బ్రాండ్స్ తాగాను, అదొక్కటి నాకు బాగా రిజల్ట్ ఇచ్చింది. 10 మందికి రిజల్ట్ ఇచ్చింది పేషెంట్స్కి. అది 2 rupees శాచెట్ మాత్రమే, ఎందుకంటే అది క్లోజ్డ్ ఉంటుంది. మనకు ఓపెన్ ఉంటే ఏమైందంటే బయట ఆక్సిజన్ రియాక్షన్ అయిపోయి కంటెంట్ పొటెన్సీ పోతుంది. కాబట్టి అది ఒక్కటి మామూలుగా కోల్డ్ కాఫీ తాగుతారు. ఒక గ్లాస్లో వేసేసుకొని కొంచెం లైట్ 10 ml కూల్ వాటర్ వేసేసి ఒక 20 ml విన్కిన్ కౌ మిల్క్ షేక్ అని బ్రిటానియా కంపెనీ వాళ్ళది మిల్క్ షేక్, నాకు సూటబుల్ అయింది. ఆ మిల్క్ షేక్ కొంచెం పోసుకొని టేస్ట్ కోసం కాఫీ ఫ్రోతర్ పెట్టేసి తిప్పేస్తాను, అదే కాఫీ గంతే. అది దేవుని మొక్కేసి వేసుకుంటాను, గంతే ప్రసాదం లెక్క అనుకుంటా. అది ఒక్కటే కాఫీ. అప్పుడు యాస్టెక్ వస్తే అది కూడా ఏమో ఓన్లీ డికాషన్ లెక్క బ్లాక్ వాటర్ వేసుకొని బ్లాక్ కాఫీ లెక్క తాగుతాను నేను. తాగేసుకుని అదేంటంటే కెఫిన్ ఉండడం వల్ల కొంచెం ఉత్తేజపరుస్తుంది, ఇంటేక్ అవుతుంది. ఆ పొద్దాక పేషెంట్లను చూస్తాను నేను, 10 to 1 వరకు చూస్తాను ఎంటీగా. అది ఎంటీగా ఉండడం వల్ల ఏమవుతుంది, నా రాత్రిపూట తీసుకున్నటువంటి ఫుడ్ అడిపోస్ టిష్యూస్లో స్టోర్ అవ్వడం వల్ల ఆ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటుంది. అట్లా నాకు పొట్ట రాకుండా కాపాడుకోగలుగుతాను. సో మధ్యాహ్నం పూట ఇక మళ్ళీ ఆకలి అయితే కదా, మనకు కొంచెం అవసరంగా లవణాలు అవి అన్నీ మంచిగా ఒక పూట గడక తింటాను. రైస్ క్యాలరీస్ ఎక్కువ అయిపోతే పొట్టచ్చే పదార్థం ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, తొందరగా నిద్ర వస్తుంది, యాక్టివ్గా ఉండలేకపోతాం కాబట్టి అనేసి గడకకి షిఫ్ట్ అయ్యాను. ఆ గడక తర్వాత ఇప్పుడు ఏం షిఫ్ట్ అయ్యాను రీసెంట్గా, ఇదంతా ఎందుకు తలకైనా గడక చేయాలి, ఎవరు చేయాలని చెప్పేసి ఒక చిన్న గ్లాసు నల్ల మినుములు, ఒక చిన్న గ్లాస్ తెల్ల మినుములు, 2 గ్లాసుల సజ్జలు, 2 గ్లాసులటువంటి జొన్నలు, ఇవి మిక్స్ చేసేసుకొని పొద్దున నానబెట్టేసుకొని
రాత్రి పిండి పట్టించుకొని నైట్ అంతా బయట పెడితే ఈస్ట్ బ్యాక్టీరియా తోటి పులుస్తుంది, ఉత్పత్తి అవుతుంది. ఈస్ట్ బ్యాక్టీరియా ఇట్స్ బీ కాంప్లెక్స్ కాబట్టి తెల్లారి మంచి దోశలు పోసుకుంటాను, 2 నిమిషాలు పోసేసుకుంటా వితౌట్ ఆయిల్. మంచి దానికి ఏం అద్దుకోను, కరివేపాకు పొడి కానీ నువ్వుల పొడి కానీ అక్కడికి అద్దేసుకొని తినేస్తాను. లేదంటే కర్రీస్ ఉంటే కర్రీస్ మనకు విటమిన్స్ అవసరం కాబట్టి కర్రీస్ తీసుకుంటాం. మధ్యాహ్నం 2 దోశలు కథం క్లోజ్. నైట్ పడుకున్నప్పుడు ఓన్లీ ఫ్రూట్స్, ఏదైనా ఒక ఫ్రూట్, ఏదైనా ఒక నైట్ ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది. గుడ్ ఎనఫ్. నేను చేసే వృత్తికి నా పనికి సరిపోతుంది. అయ్యో నేను అన్నం తినకుండా ఉండలేని ఏంటంటే వృత్తి ప్రకారంగా పిండి కొద్ది రొట్టె, నీ పని తగ్గట్టే నువ్వు ఫుడ్ తీసుకోవాలి. అమ్మాలుడు ఉన్నాడు, వానికి ఫుడ్ సెట్ కాదు, బట్ రోజు 3 పూటలు తిన్నా ఏం కాదు. వాడు వానికి తగ్గట్టు ఎనర్జీ వాట్ యు కన్జ్యూమ్, వాట్ యు గివ్ ద అవుట్పుట్. అంటే నువ్వు ఎంత తీసుకుంటూ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నావు. రైట్. వాడు ఎక్కువ పని చేస్తున్నాడు, వాడు ఎక్కువ తీసుకోవాలి. తక్కువ చేస్తున్నాడు, తక్కువ తీసుకోవాలి. అట్లా నీ బ్యాలెన్స్డ్గా అయిపోతే నీకు ఎక్కువ స్టోర్ రాకుండా, లావు కాకుండా, రోగాలు రాకుండా కాపాడగలుగుతావు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం రాకుండా ముందే నువ్వు చూసుకో, వచ్చినాక అటు ఇటు తిరుగుడు కాదు, ముందు జాగ్రత్త తీసుకోమని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా చూడలేకపోతారు పేషెంట్ల యొక్క అవస్థలు. ఎంతమంది చూస్తారండి డాక్టర్లను, గిరాకేం కోరుకోరండి డాక్టర్లు. వాళ్ళు కూడా పేషెంట్లు బాగుపడాలని చూస్తారు, మంచిగా ఉండాలి. ఎవరు వింటారండి? ఎవరినారు? ఇది వాస్తవం. బూస్ట్ గీస్ట్ అన్నీ వేస్ట్ అండి. నేను వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు మెడిసిన్లో కూడా అండి చాలామందికి తెలియని ఒక అపహాయం ఉందంటే, నేను సిప్లా కంపెనీ వాడతాను, నేను ర్యాన్బ్యాక్సీ వాడతాను, ఇది వాడతాను, ఇది జెనరిక్, ఇది డేంజర్, ఇది అంటారు. ఏది జెనరిక్ నీకు తెలుసా? ఫస్ట్ జెనరిక్ అంటే ఏంటిది, ఎథికల్ అంటే ఏంటిది, స్టాండర్డ్ అంటే ఏంటిది, కంపెనీ అంటే ఏంటిది, మార్కెట్ అంటే ఏంటి తెలుసా? తెలుసుకో ఫస్ట్ నువ్వు. జెనరిక్ అనేది ఎందుకు తీసుకొచ్చారండి? మధ్యలో ఫార్మా కంపెనీలు కొన్ని ఇవన్నీ ప్రజలకు మీద ఒత్తిడి ఎక్కువ పడుతుందని చెప్పేసి కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్ అనేది జెనరిక్. అదే సిప్లా కంపెనీ దాంట్లో కంపెనీ ఉంది ప్లస్ జెనరిక్ ఉంది. మరి ఒక సిప్లా కంపెనీ డేంజర్, ఒక సిప్లా కంపెనీ మంచిదా? ఒకటి దొంగ, ఒకటి మంచిదనట కాదు. ఉదాహరణకు మీరు అనుకున్నటువంటి మార్కెట్ డైజిన్ సిరప్ తీసుకుందామండి. మీకు తెలిసింది 220 రూపీస్ 230 రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది డైజిన్ యాంటాసిడ్ సిరప్. అదే మార్కెట్లో జెనరిక్ది ఒక 50-60 రూపాయలు ఉంటుంది. అది సేమ్ ఫామ్లో ఉంటుంది, ఇంకా దానికంటే ఎక్కువ పనిచేస్తుంది. కానీ ఏంటిది మనకు డైజిన్ సిరప్. ఇప్పుడు వానికి ఎందుకు అంత కాస్ట్ అంటే దాని మీద ఒక 14 మంది తింటారు. కంపెనీ, యాడ్స్, డిస్ట్రిబ్యూషను, సూపర్ స్టాకిస్టు, వీడు, హోల్సేలు, రీటైలు, మెడికల్ రిప్, దానిపైన మేనేజరు, సీనియర్ మేనేజర్, వీళ్ళ మందికి జీతాలు ఇవ్వద్దా, యాడ్స్ ఇవ్వద్దా, ప్యాంప్లెట్స్ ఇవ్వద్దా? ఇవన్నిటి వల్ల ఎంఆర్పీ పెరుగుతుంది. కానీ మనం అబ్బే డైజిన్ సిరప్ తాగిన ఫాల్తో జెనరిక్ ఎందుకు రా? అవన్నీ కాదు. నీకు 10 మంది పని చేస్తుందా అదే నమ్ముతా. నేను డ్రగ్స్ కూడా ఎట్లా చూస్ చేస్తా? నాకు అంతకుముందు ఇట్లా డౌట్ వచ్చేసి డైరెక్ట్ చెన్నై, అహ్మదాబాద్, బాంబే అక్కడికి వెళ్ళాను. డైరెక్ట్ డ్రగ్ అనాలిసిస్ చేయించాను నేను. ఓకే, దీంట్లో వర్త్ ఉందా లేదా? చిన్న కంపెనీ అయినా పర్లేదు, వర్త్ ఉందంటే డైరెక్ట్ నెట్ క్యాష్ పెట్టి తీసుకొచ్చుకోవడం. అదే కంపెనీ నమ్ముతా. కొన్నిసార్లు బ్యాచ్ ఫెయిల్ అయిపోతుంది, పక్క వారిస్తాం. వానికి కూడా తెలియదు, కంపెనీ వాళ్ళకి కూడా మిస్టేక్ జరుగుతాయి కొన్నిసార్లు. సో 10 మందికి రిజల్ట్ రావట్లేదు, రిజల్ట్ వచ్చేది వాడండి. ఇది వాడుతున్నా, అది వాడుతున్నా అంటే ప్రజల మీద భారం తగ్గించండి. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ జెనరిక్లో మోసాలు ఉంటాయి కొన్ని. అంటే మార్కెట్ ఇక మన లోకల్ రాత్రి స్టాంపులు వేసి గుద్దుతారు, ఎన్నోసార్లు మీడియాలో పడ్డాయి. అవి తెలుసుకో, అంటే ఏది మంచిది ఏది చెడు తెలుసుకోవడం కష్టం అండి, డాక్టర్కి సాధ్యం కాదు. అందుకే ఒక నమ్ముకోండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు హిందువులు, నేను ఒక 1 కోటి రూపాయలు ఇస్తానండి. 1 కోటి రూపాయలు ఇస్తే మీరు క్రిస్టియన్లకు మారండి, ఇట్లా మారని అని చెప్తాను. అదే క్రిస్టియన్కి 1 కోటి రూపాయలు ఇచ్చి హిందువులకు మారని అని చెప్తాను, ముస్లింలు మారని చెప్తాను. మారుతారా అండి? మారరు. లేదు సంపుతా అంట, మారుతావా? మారు. ఎందుకు? సంపినా సచ్చినా ఏదైనా కానీ ఒక్కటే అని నమ్మకం పెట్టుకున్నా. అదే నమ్మకం డాక్టర్ దగ్గర పెట్టుకోండి. మీ ఫ్యామిలీ డాక్టర్ మీకు ఏది పడుతుందో ఫ్యామిలీ డాక్టర్ చూసుకుంటారు. అదే నమ్మకం పెట్టుకోండి. ఇట్లా కాదు అద్దాల మెడలు ఉంటేనే డాక్టర్ కాదు. అద్దాల మెడలు కట్టిందంటేనే దాని అర్థం అలానే తెలిసిపోతుంది. అద్దాల మెడలు ఉంటేనే వస్తాయండి, కోట్లు దోసుకుని వస్తాయి. అవునా కదా? అందరినీ డాక్టర్ అనట్లేదు, ఎవరిని కించపరచలేదు. దయచేసి ఎవరు ఏమనుకోకండి. నేను ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క డాక్టర్ని, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తున్నాను. తప్పుగా అనుకోండి, వాస్తవాన్ని చెప్తున్నాను. దానివల్ల ఒక్క ప్రజలైనా కొంతమంది బాగుపడతారు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో ఎటువంటిది కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏమి లేవు. ఇంకొకటి నాకు మెయిన్గా అడగాల్సింది, హార్ట్ అటాక్స్ ఈ మధ్యలో అందరినీ బాధపడుతున్నాయి, మనం చూస్తున్నాం. అది వన్ ఆఫ్ ది రీజన్ కోవిడ్ అని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్. కోవిడ్తో పాటు ఇంకొకటి ఎస్పెషల్ అంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి కాబట్టి సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే బ్యాంక్ మేనేజర్స్ కానీ ఎవరైతే ఈ కంప్యూటర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఓవర్ టార్గెట్స్. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎవరైనా కూడా రోజుకి 8 గంటలు పనిచేస్తారు.
ఈ సాఫ్ట్వేర్లు కానీ బ్యాంక్ మేనేజర్లు కానీ లేకపోతే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు టార్గెట్లు ఉంటాయి, ఈ టార్గెట్ కంప్లీట్ ఇట్లా కొన్ని టార్గెట్స్ ఇచ్చి వాళ్ళను ఫోర్స్ చేస్తారు. అర్థమైంది, చెప్తా వినండి. సో నీకు అర్థమైంది, చాలా మంది పాపం అడిగారు కూడా సాఫ్ట్వేర్స్. సో ఇది ఏమవుతుందంటే వీళ్ళకు మార్నింగ్ నుంచి నైట్ వరకు కానీ లేదా కంటిన్యూస్ 6 hours 8 hours కానీ కూర్చోవటము, రిఫ్రెష్మెంట్ లేదు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసుకోండి, వాళ్ళకు మసాజ్ చైర్ కానీ, కాఫీ రెగ్యులర్ కానీ, టీ కానీ, సిగరెట్ జోన్ కానీ, స్నూకర్స్ గేమ్స్ కానీ, ఇవన్నీ రిఫ్రెష్మెంట్ ఇస్తారు. ఎందుకు? మానసిక ఉల్లాసానికి, వాళ్ళ స్ట్రెస్ తగ్గించుకునేందుకు. కానీ ఎవరు ఉపయోగించుకోవట్లేదు, అది పక్కకు పెట్టండి. ఇంకోటి, వీళ్ళు ఎక్కువ టీలు గీలు ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, ఇష్టమైన జంక్ ఫుడ్ తినడం, ఫ్రీగా రావడం అని. ఇంకోటి, చాలాసేపు కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లోపం వస్తుంది, అండ్ వెనకాల డిస్కులు వాటి మీద ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో వాడు సేఫ్ గార్డ్ అయిపోతున్నాడు. లేని వాళ్ళు ఇవి వెళ్తున్నారు. తను బరువు పెరుగుతున్నాడు అనే ఒక కారణం నీకు సంకేతం చెప్తుంది బాడీ. కానీ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం నువ్వు ఎక్కడ చేస్తున్నావు? చేయట్లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, దట్ ఈక్వల్ టు జబ్బు జబ్బు జబ్బు, అంతే కదా. సో అట్లా అదొక ప్రధానమైన కారణము. ఇంకోటి, స్ట్రెస్ అనేది కూడా వాస్తవమే. ఈ స్ట్రెస్ తోటి కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, అది ప్యాసివ్ స్ట్రోక్స్ అంటారు వాటిని. సో ఈ స్ట్రెస్ ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు? తలకు మించిన భారం ఎందుకు పెట్టుకోవాలి? నీ వల్ల కానప్పుడు కాదు, లేకపోతే బంద్ చేయి, అడక తిను, లేకపోతే ఉల్లిగడ్డలు అమ్ముకో. ముసలు అమ్మ మంచి ఉల్లిగడ్డ పెట్టుకుని ఆ స్ట్రెస్ తీసుకోకుండా పలక పెడతాను, 100 రూపాయలు కేజీ తీసుకో లేకపోతే లేవు, పలక పెట్టుకొని కూర్చుంటాను అంతే. మాటను కూడా మాట్లాడతలేదు, పైసలు పెడతారు, మూడ తీసుకొని పోతారు. దానికున్న తెలియలేదు మీకు. దాన్ని కంపైల్ చేయి. ఎంతో ఆధునిక వ్యవస్థ వచ్చింది, దాన్ని కంపైల్ చేసుకో, నీ వర్క్లోడ్ తగ్గించుకో, చెప్పుకో. నువ్వు అడగని అమ్మాయినా పెట్టదు, నువ్వు చెప్పంది వానికి ఎట్లా తెలుస్తుంది? సీనియర్కి నాకు స్ట్రెస్ అవుతుంది, ఎంప్లాయీని ఎంక్వైరీ చేసుకో, లేకపోతే ఇంకా రిక్రూట్ చేసుకో, చెప్పు. లేకపోతే ఉద్యోగం మంచి 100 కోటి దరదరకు అనంత కోటి రూపాయలు, నీ దిరదాయని తెలియదా ఎన్నో రూపాయలనే. కానీ అట్లా కాదు, ఉద్యోగం చేస్తేనే పిల్లనిస్తారు, డిగ్రీలు ఉంటేనే పిల్లనిస్తారు. ఇది ఇట్లా తయారైపోయిందండి సమాజంలో గౌరవం మెయిన్గా. అదే కదా. ఇప్పుడు జాబ్ మానేసినామంటే ఫస్ట్ బయటల గురించి పక్కకు పెట్టండి, ఫస్ట్ మన తల్లిదండ్రులు ఇక్కడ పరువు, వాళ్ళ పరువు పోతుంది అని చెప్పి అట్లా. ఇంకోటి, చాలా మంది ఏంటంటే లోన్లు తీసుకొని ఇల్లు కడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోన్ కంప్లీట్ కోసమే జాబులు చేయాలి. నేను ఒకటి చెప్తానండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను స్టేటస్ పెట్టడం చాలా మంది చూశారు ఉద్యోగానికి. నా ఫౌండేషన్లో ఇంతవరకు ఒక 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తాను, ఒక వ్యక్తి కూడా నాకు కరెక్ట్ దొరకలేదు. ఎప్పుడన్నా ఏ స్టేటస్ పెట్టినా ఫస్ట్ ఒకటి అడుగుతారు, జీతం ఎంత సార్, శాలరీ ఎంత సార్. అరే ఏం పని అడగడు, శాలరీ ఎంత, ఇదే శాలరీ ఎంత అన్నాడు పనిచేయడు, జీతం ఎంత అన్నాడు పనిచేయడు. అరే ఏంటిది వర్క్, దాంట్లో మైనస్ పాయింట్స్ ఉన్నాయా, ప్లస్ పాయింట్స్ ఉన్నాయా, సేఫ్టీ ఉందా లేదా, ఆడవాళ్ళకు లేదా, ఇవి కనుక్కోండి ఫస్ట్. అది తెలుసుకుంటే నీకు ఫ్లూయెన్సీ. పిండి కొద్ది రొడ్డ. నీ దగ్గర టాలెంట్ ఉంటే వాడు 20,000 ఇచ్చే కాడ 2 లక్షలు ఇచ్చి కూడా కొనుక్కుంటాను. నీకు ఏది తెలియదు, నీ రెజ్యూమ్ నీకు ఎట్లా చెప్తారు శాలరీ? నీకు మిషన్ అంగట సరుకు కొనుక్కునేందుకు చూసుకోవాలి కదా నేను నాణ్యత. నాకు రూపాయి అయితే నీకు రూపాయి ఇస్తా కదా. అట్లాంటి సిస్టమ్ తయారైపోయింది. సో ఏంటంటే ఇక ఇంట్లో ఫోర్స్ తట్టుకోలేక, ఇప్పుడు 4 సంవత్సరాలు బీటెక్లో సి లాంగ్వేజ్ ఉంటుందండి. మనం 4 సంవత్సరాలు నేర్చుకుంది నెల రోజుల్లో అమీర్పేట పోయి ఎందుకు నేర్చుకోవాలని అయిపోయినాక 4 సంవత్సరాలు నేర్చుకోడు, తిరుగుతాడు, ప్రయాణిస్తాడు. అప్పుడు అవసరం ఉద్యోగానికి ఖచ్చితంగా. అక్క చచ్చుకున్నట్టు అలా సి లాంగ్వేజ్, అమీర్పేట సి లాంగ్వేజ్ కూర్చొని నేర్చుకుంటాడు. నీకు ఉంది కదా నా ఇంట్లో చక్కగా టైం ఇచ్చి నేర్పిస్తారు గురువులు, నేర్చుకుంటావు. సమాజం అంటే పోవాలా, బీటెక్ చేయాలా, అమీర్పేటలో పడాలా, సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏదో కోర్స్ నేర్చుకోవాలా, ఇంటర్వ్యూ కావాలా, గూగుల్ తల్లిలో థర్డ్ పార్టీది ఏదో కాగ్నిజెంట్ వాళ్ళు చేయాలా జాబు, ఐడి కార్డు మెయిల్ వేసుకోవాలి, మళ్ళీ 4-5 ఫొటోస్ దిగాల, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు దిగాల, దాన్ని చూసుకొని పెట్టుకుని పెళ్ళి చేసుకోవాలి, షెట్టు పేరు చెప్పుకొని కాయను అమ్ముకోవడం అంటే ఇది కాదు వ్యవస్థ. బతికిన 4 రోజులు నంది లెక్క బతుకు, నువ్వు నీ లెక్క బతుకు, పంది లెక్క బతుకు వేస్ట్. సచిన మంచిది దాని బదులు నిన్ను నీ లెక్క భూమి మీద పడేసింది, నీ లెక్క బతుకు, ప్రశాంతంగా బతుకు. ఇలా ప్రశాంతత అనేది ఎవరికి లేదు కదా. రైట్. అందుకనే నేను అన్ని బానేసుకున్నా, 10 to 1 పెట్టేసుకున్నా క్లినిక్. 3 గంటలే. 3 గంటలతో నా సాయంత్రం డాక్టర్ మనిషి కాదా, ఉద్దాం చూసుకోవద్దా, నాకు పిల్లలు లేరా, నేను మనిషిని కాదా, మిగతా చూసుకోవద్దా. 10 to 1 పేషెంట్ వస్తే తర్వాత ఇంకా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మిగతా ప్లంబర్ వర్క్లు, ఆ వర్క్లు, ఈ వర్క్లు, అడమైన వర్క్లు, రీసెర్చ్ వర్క్లు ఇవన్నీ చేస్తేనే మీకు కంటెంట్ నేర్పగలుగుతాను నేను. నాకు సమయం వద్దా, నిద్ర వద్దా, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. కొత్తది 24 hours నేర్చుకుంటే సబ్బు డబ్బు 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 అని ఏం చెప్తావు? రాదుల సొమ్ము రాళ్ళ పాలైతే లాస్ట్కు. భగవంతుడు నీకు డబ్బు ఇస్తాడు కానీ తిననియ్యడు. నువ్వు బ్యాంకులో క్యాషియర్ లెక్కనే, క్యాషియర్ వెనకాల మొత్తం ముడ్డి కింద అన్నీ ఉంటే మొత్తం డబ్బుల మూట కానీ తిననియ్యడు దేవుడు.
దగ్గర అంతా డబ్బు 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 ఉంటుంది, తిన్నాడు. తిందామంటే తిండి తిందామంటే పొట్టలో పడదు, వామిటింగ్ యాక్సిడెంట్ అవుతుంది, పొట్ట డైజెషన్ కాదు. పందామంటే సుఖమైన నిద్ర పట్టద్దు, ప్రశాంత నిద్ర పట్టద్దు. తిరుగుదామంటే టైం దొరకదు, చేత కాదు. ఇంకెందుకండి డబ్బు? ఇవాళ రామోజీరావు ఏం పట్టుకపోయిండు? ఊరే వాంది రామోజీ ఫిలిం సిటీ. కోటేశ్వరరావు ఏం పట్టుకపోయిండు? లక్షల కోట్లు ఉన్న వ్యక్తులు ఏం పట్టుకపోయిళ్ళు? ఎవరో కాశీల గంగారాంపాలు అవుతుంది. ఉన్నంతసేపు అనుభవించు, కానీ అలవాటు పడకు. నేను చెప్పేటువంటి సిద్ధాంతం అది. పర్ఫెక్ట్. ఎప్పుడన్నా పేషెంట్స్, ఈ పాడ్కాస్ట్ చూసిన పేషెంట్స్ మిమ్మల్ని కన్సల్ట్ కావాలన్నా, మీ దగ్గర రావాలన్నా, ఒకసారి మీ క్లినిక్ ఎక్కడ ఉంది వాళ్ళకి చెప్పండి. రండి, జస్ట్ గూగుల్లో ఉషా క్లినిక్ రామన్నపేట్ వరంగల్ అని టైప్ చేస్తే నా క్లినిక్ మొత్తం అడ్రస్ వస్తుంది, డీటెయిల్స్ వస్తాయి, నా నెంబర్ వస్తుంది. నా నెంబర్ కావాలన్నా కూడా నోట్ చేసుకోండి, ఈ స్క్రీన్ పైన సోరేస్తారు, దాన్ని చూసుకొని ఎప్పుడైనా కన్సల్ట్ కండి. ఎప్పుడు వచ్చినా కూడా నాకు 1 డే ప్రయర్ ఇంటిమేషన్ తోటి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకు అపాయింట్మెంట్ అంటే క్లమ్సీగా జనాలు ఎక్కువ నేను చూడలేకపోతాను. ప్రతి ఒక్క వ్యక్తికి అర్ధగంట టైం కేటాయిస్తాను. ఏం తినాలి, ఏం తినద్దు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తీసుకుంటాం, ఇవేనే ఎక్కువ చెప్పేటివి ఉంటాయి. సో వాటి మీదే ఫోకస్ చేస్తుంటా కాబట్టి అందరు జనాలు ఎక్కువ గుమ్మి కొడితే నేను చూడలేకపోతానండి. సో ప్రతి ఒక్క పేషెంట్కి అపాయింట్మెంట్ ఒక టైం అనేది ఇస్తాను. వాట్సాప్లో నాకు ఇట్లా సో అని చెప్పి మెసేజ్ పెడితే నేను టైం పలానా టైం ఇచ్చేస్తాను. ఫీజు ఏం తీసుకోనండి, ఉచిత వైద్యమే చేస్తాను. అది నా లైక్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా ఎవరైనా రావచ్చు, ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.